గుడ్ మార్నింగ్ ఛాంపియన్స్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్లో మనం చేసుకోబోతున్నాం అర్థవర్మ్ ది టైప్ స్టడీ. ఎనిలిడా ఏదైతే ఉన్నదో ఎనిలిడా ఫైలంలోని మనకి అర్థవర్మ్ టైప్ స్టడీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇన్ యానిమల్ డైవర్సిటీ 1. ఓకే, ఈ అర్థవర్మ్ టైప్ స్టడీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ మచ్ సిమిలర్. అంటే మీకు ఏదైతే మీకు EAPCET కంటెంట్ ఉన్నదో ఆ కంటెంట్ మీకు ఓల్డ్ NCERT కూడా అర్థవర్మ్ ఉండేది. ఇప్పుడు మీకు డిలీట్ చేసేసారు. ఇప్పుడు మీకు NCERT అంటే నీట్లో అర్థవర్మ్ లేదు, కానీ ముందు మీకు నీట్లో అర్థవర్మ్ కూడా ఉండేది. సో దాని కంటెంట్ దీని కంటెంట్ ఆల్మోస్ట్ సేమే. ఏవో ఒక 5 to 10 పాయింట్స్ ఎక్స్ట్రా మీకు EAPCET ఇచ్చారు, అది మనం రాయించేస్తాను నేను మీకు, అది అలాగో అది. బట్ అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ద సేమ్. సో అందుకే నేను మీకు ఏదైతే యాక్చువల్గా టెక్స్ట్ బుక్ ఉన్నదో, అంటే టెక్స్ట్ బుక్ నుంచి ఏదైతే NCERT పార్ట్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఆ పూర్తి రిఫరెన్స్ అంతా ఏదైతే ఉందో నేను మీకు ఇక్కడ యాడ్ చేసేసాను. సో దట్ మనం చదువుకుంటున్నప్పుడు ఇంకా ఇప్పుడు క్లాస్ చెప్పుకుంటున్నప్పుడు రెండిట్లోని అది ఉపయోగపడుతుంది, ఇంకా మీకు ఈజీగా అర్థం కూడా అవుతుంది. ఓకే, సో నా వాయిస్ అందరికీ క్లియర్గా ఉంది అంటే చాట్ సెక్షన్లో థమ్స్అప్ ఇచ్చేసేయండి. మనకి అర్థవర్మ్ ది టైప్ స్టడీ నుంచి గ్యారంటీగా ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. 1 or 2 questions మైట్ కమ్ ఫ్రమ్ ది అర్థవర్మ్ టైప్ స్టడీ. ఓకే, సో అందుకే మనకు అర్థవర్మ్ టైప్ స్టడీ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అట్ ప్రెసెంట్ మీకు చేపిస్తున్నారో లేదో నాకు డౌటే, కానీ మేము ఎప్పుడైతే ఇంటర్ చేసేవాళ్ళం, అంటే నేను ఎప్పుడైతే ఇంటర్ చేసేవాడినో దాదాపు ఒక 12 ఏళ్ళు, ఒక 12 to 13 years ముందు నేను ఎప్పుడైతే ఇంటర్ చేశానో అప్పుడు యాక్చువల్గాను ఓకే మాకు అర్థవర్మ్ది డైసెక్షన్ చేయించేవారు అనమాట. ఓకే, సో వీ యూస్ టు డూ డైసెక్షన్ ఆఫ్ అర్థవర్మ్, అది అనమాట. సో ఇప్పుడు మీకు డైసెక్షన్ కూడా లేదు, సో అందుకే మీరు జస్ట్ అర్థం చేసుకోవాలి. లేదు అంటే మీకు డైసెక్షన్ ఉంటే యాక్చువల్గా తెలిసేది, మీకు డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్ అనేది చూపించమని చెప్పేవారు మమ్మల్ని. ఓకే, అది అనమాట. సో రైట్, ఓకే స్టార్ట్ చేద్దాం పదండి. లెట్ us స్టార్ట్ విత్ అర్థవర్మ్. సో నా వాయిస్ అందరికీ క్లియర్గా ఉందా? ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్ టు ఎవ్రీవన్? ఎస్, ఓకే. సో పదండి మరి, ఇంక దేనికి డిలే, స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు డైసెక్షన్ నేరం అంట, అది కరెక్ట్. ఇప్పుడేమో డైసెక్షన్ చేయకూడదంట. మా చేతేమో చేపించి చిరాకు పెట్టారు, ఇప్పుడేమో మీరు చేయకూడదంట డైసెక్షన్, మీకోసం నేరం అయిపోయిందంట అది ఇప్పుడు. ఓకే, బ్యాన్ చేస్తారు డైసెక్షన్. రండి, సో వీఆర్ స్టార్టింగ్ విత్ అర్థవర్మ్. ఓకే, సో మనం ఇవాళ ఏదైతే అర్థవర్మ్ ది కేస్ స్టడీ చేస్తున్నామో, లేదంటే ఏ అర్థవర్మ్ అయితే మనం ఇవాళ టైప్ స్టడీ చేస్తున్నామో ఆ అర్థవర్మ్ పేరు ఫెరిటిమా పోస్తుమా. ఫెరిటిమా పోస్తుమా. ఓకే, సో ఇది వచ్చేసి మనం ఇవాళ దీని మీదే టైప్ స్టడీ చేయబోతున్నాం అనమాట. అయితే ఫెరిటిమా పోస్తుమా మాత్రమే మీరు చదువుకుంటే సరిపోతుందా అంటే లేదు. ఓకే, సో ఇది మీకు యాక్చువల్గా చెప్పాలి అంటే మీకు దీంతో సంబంధించి ఇంకా బోల్డ్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఫెరిటిమా కాకుండా మనకి లుంబ్రికస్ ఉంది, మెగాస్కోలెక్స్ ఉంది, ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి. దీంట్లో మీకు ఏదైతే యాక్చువల్గా చెప్పారో ఓకే అది నేను మీకు చెప్పేస్తాను. మీకు ఏదైతే EAPCET పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇంపార్టెంటో అది నేను మీకు రాయిపించేస్తాను. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ ఓకే మనకి ఫెరిటిమా పోస్తుమా అది ఎలాగో ఇవాళ మనం చదువుతాం. బట్ అదర్ దాన్ దట్ EAPCET పర్స్పెక్టివ్ నుంచి మీకు 3 వర్మ్స్ ఇచ్చారనమాట. ఈ 3 అర్థవర్మ్, ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. దీని నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అది అనమాట. సరేనా, కంటిన్యూ చేద్దామా? రండి. ఓకే, పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి ద్రవిడా గ్రాండిస్ అని ఏదైతే వార్మ్ ఉన్నదో దిస్ ఈస్ ద లార్జెస్ట్ అర్థవర్మ్ ఇన్ సౌత్ ఇండియా. ఓకే, లార్జెస్ట్ అర్థవర్మ్ ఇన్ ఇండియా. ఇది సౌత్ ఇండియన్ అర్థవర్మ్, ఇది లార్జెస్ట్ అర్థవర్మ్ ఇన్ ఇండియా. 1 minute. లార్జెస్ట్ అర్థవర్మ్ ఇన్ ఇండియా. ఇది వచ్చేసి మీకు ద్రవిడ. రెండోది వచ్చేసి మీకు ఓకే కీటోగాస్టర్ ఎనాండిలై. ఓకే, కీటోగాస్టర్ ఓకే ఎనాండిలై. ఓకే, నేను స్పెల్లింగ్ కూడా మనం తప్పు చేయకూడదు, అందుకే నేను చూసే రాస్తున్నాను. ఒక నిమిషం అవ్వండి. ఎనాండిలై. ఓకే, ఇది వచ్చేసి మనకి స్మాలెస్ట్ అర్థవర్మ్. కుదిరితే నోట్ డౌన్ చేసుకోండి అమ్మ, బెటర్. ఇఫ్ పాసిబుల్ నోట్ డౌన్ చేసేసుకోండి. మనం ఒకేసారి ఎప్పుడైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ కదా. సో కుదిరితే ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా, అది అనమాట.
పదండి, ఇది వచ్చేసి స్మాలెస్ట్. మూడోది లాస్ట్ ఇంకొకటి ఉన్నది, అది వచ్చేసి మెగాస్కోలిడస్ ఆస్ట్రేలిసిస్. మెగాస్కోలిడస్ ఓకే, ఆస్ట్రాలిస్. ఓకే, ఆస్ట్రాలిస్. 1 minute. మెగాస్కోలిడెక్స్ ఆస్ట్రాలిస్. ఓకే, ఇది వచ్చేసి మనకి లాంగెస్ట్ ఎర్త్వార్మ్. ఇది వచ్చేసి లాంగెస్ట్ ఎర్త్వార్మ్. సో ఈ మూడు మీకు EAPCET పర్స్పెక్టివ్ గా ఇంపార్టెంట్. సో అందుకే ప్రిఫరబుల్లీ నోట్ డౌన్ చేసుకోండి బెటర్. ఓకే, రాయండి, నోట్స్ రాయండి బెటర్. లాంగెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఇవి స్మాలెస్ట్ ఇంకా ఇన్ ద వరల్డ్. దిస్ ఈస్ ఇన్ ద వరల్డ్. ది వరల్డ్ లోని స్మాలెస్ట్ ఇంకా లాంగెస్ట్ ఇవి. ఇది ఇండియాలోని లార్జెస్ట్ ఏదని అడిగితే ద్రవిడ గ్రాండిస్ ఏదైతే ఉందో ఇండియాలో లార్జెస్ట్. కానీ మనం మోస్ట్ కామన్ గా ఏదైతే అర్థవం చూస్తామో దట్ ఈస్ ఫెరిటిమా పోస్తుమా. సో ఫెరిటిమా పోస్తుమా గురించి మనం యాక్చువల్ గా మాట్లాడుకుంటాం. ఓకే, అది అన్నమాట. ఇండియన్ కామన్ అర్థవంలో వచ్చేసి మనకి ఫెరిటిమా పోస్తుమా వస్తుంది. సో ఫెరిటిమా పోస్తుమా కాకుండా ఇంకేం ఉన్నాయి? ఓకే, కామన్ అర్థవంస్ లో మనకి ఇంకేం వస్తాయి? కామన్ అర్థవంలోని మనకి ఏవేమి వస్తాయి యాక్చువల్గా? కామన్ అర్థవంస్ లో మనకు వచ్చేసి మనం ఏదైతే కామన్ గా అర్థవంస్ చూస్తున్నామో దాంట్లో మనకి ఫెరిటిమా ఎలాగో వస్తుంది. ఫెరిటిమా కాకుండా మనకి లుంబ్రికస్ కూడా వస్తుంది. ఓకే, లుంబ్రికస్సే కాకుండా మనకి ఇంకోటి వస్తుంది మెగాస్కోలెక్స్. ఓకే, ఇవి మూడు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా మనం కామన్ గా చూస్తాం అనమాట. ఓకే, అది ఓకేనా? సరేనా? పదండి, డన్. ఓకే, డన్ అయింది. సో మనకి నార్మల్ గా అర్థవం అనేది ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది అనమాట. చూడండి, మనకి ఒక అర్థవంది కలర్ మనం చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ ఇలాగే కనిపిస్తుంది అనమాట. ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్. సో ఈ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది దీనికి? ఏదైతే అర్థవంది ఎక్స్టర్నల్ గాను ఇది ఏదైతే కలర్ ఉందో ఈ పింకిష్ లేదంటే ఈ రెడ్డిష్ టైప్ ఆఫ్ కలర్, రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో, ఓకే, ఈ రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది? వీఆర్ టాకింగ్ అబౌట్ ఫెరిటిమా. ఓకే, సో మనకి రెడ్డిష్ బ్రౌన్ కలర్ దేని వల్ల వచ్చింది? రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో దేని వల్ల వచ్చింది? ఏదో పిగ్మెంట్ అయి ఉండాలి కదా, ఏదో పిగ్మెంట్ అయి ఉండాలి. ఏ పిగ్మెంట్ అయి ఉండొచ్చు? విచ్ పిగ్మెంట్ మైట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? చెప్పండి అన్న, అందరూ చాట్ సెక్షన్ లో ఫాస్ట్ గా చెప్తారు. ఓకే, మీరు ఎంత ఫాస్ట్ గా రెస్పాన్స్ అవుతారో అంత ఫాస్ట్ గా సెషన్ కంప్లీట్ చేసుకుంటాం. లేదు అంటే ఈ సెషన్ అలాగే ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, అది అన్నమాట. మీలో మీ డిస్కషన్లు ఎంత బాగా చేసుకున్నా గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజీలు, కరీంనగర్లు అని నేను బాగున్నది. కానీ ఒకసారి నాకు ఇక్కడ ఆన్సర్ కూడా ఇవ్వండి. మీరు ఏ పిగ్మెంట్ ఉండొచ్చు అని అనుకుంటున్నారు? ద పిగ్మెంట్ దట్ విల్ బి ప్రెసెంట్ which actually gives this reddish brown color to the earthworm is known as porphyrin. Okay, porphyrin అని ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఆ porphyrin పిగ్మెంట్ ఉండడం వల్ల రెడ్డిష్ బ్రౌన్ కలర్ లో ఇవి కనిపిస్తాయి. ఓకేనా? అది అన్నమాట. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ముందుకెళ్దాం. ఇప్పుడు అర్థవర్మ్స్ ఏవైతే ఉన్నాయో అర్థవర్మ్స్ ఏం చేస్తాయంటే యాక్చువల్గా అవి ఏం తింటాయంటే సాయిల్ ని తింటాయి అనమాట. ఇప్పుడు ఏదైతే మనం అర్థవర్మ్ చూస్తున్నామో అవి యాక్చువల్గా దే ఆర్ అ వెరీ గుడ్ గ్రూప్ ఆఫ్ డికంపోజర్స్. ఓకే, డికంపోజర్స్ ది ఒక మంచి చాలా ఇంపార్టెంట్ గ్రూప్ లోని అవి ఉన్నాయి. మనకి సాయిల్ ఏదైతే ఫర్టిలిటీ ఉన్నదో అది ఇంక్రీజ్ చేస్తాయి. అది కాకుండా మనకి డెడ్ డికేయింగ్ మ్యాటర్ ని కన్స్యూమ్ చేసి ఓకే క్లీన్ చేస్తాయి అనమాట. సో దే ఆర్ యాక్చువల్లీ క్లీనర్స్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్. ఇప్పుడు మనకి వీటిని మనం ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్ అని కూడా అంటాము. వై డు వి కాల్ దెమ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్? మనం అర్థవర్మ్స్ ని ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్ అని ఎందుకు అంటాము? ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ ఫ్రమ్ యూవీ రేస్. కరెక్ట్. ఓకే, ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్ ఎందుకు అంటామంటే ఇవి ఏం చేస్తాయంటే ఏదైతే డికేయింగ్ మ్యాటర్ ఉందో, లీవ్స్, ఆకులు, కొమ్మలు, చిన్న చిన్న పళ్ళు అలాంటివి ఏవైనా కుళ్ళిపోతున్నాయి అంటే ఆ కుళ్ళిపోయింది సాయిల్ తో పాటు తినేస్తాయి. వాటిని తినేసి డైజెస్ట్ చేసి ఏదైతే బయటకు వదిలేస్తాయో దాన్ని మనం ఏమంటాము? దాన్ని వాట్ డు వి కాల్ ఇట్? ఏదైతే తినేసి బయట పడేస్తాయో దాన్ని మనం ఏమంటాం? వార్మ్ కాస్టింగ్స్ అంటాం. వీడిది ఏదైతే ఫీకల్ మ్యాటర్ ఉన్నదో, ఫీకల్ మ్యాటర్ ఏదైతే వీటిది ఉందో ఆ ఫీకల్ మ్యాటర్ మనం ఏమంటాం? వార్మ్ కాస్టింగ్స్ అంటాం. ఈ వార్మ్ కాస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. ఇవి ఉట్టుకొట్టనే కాదు,
దే ఆర్ నాట్ జస్ట్ లైక్ దట్, ఉట్టుకొట్టనే కాదు, ఇవన్నీ వీటిది ఫీకల్ డిపాజిట్ అనమాట. వీటిది ఫీకల్ మ్యాటర్ లేదంటే ఫీకల్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వార్మ్ కాస్టింగ్స్ అంటాం. ఇగో ఇలా కనిపిస్తాయి అనమాట అవి. ఓకే, ఈ వర్మ్ కాస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్మ్ కాస్టింగ్స్ వల్ల యాక్చువల్ గాను చాలా సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది. ఇంకా దీన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్ కింద వాడతారు అనమాట. ఇట్ ఈస్ రిచ్ ఇన్ నైట్రోజన్, ఓకే, అండ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ మెనీ అదర్ న్యూట్రియంట్స్ యాజ్ వెల్. ఏవైతే మినరల్స్ ఉన్నాయో, ఏవైతే ప్లాంట్కి ఇంపార్టెంట్. అందుకే ఏం చేస్తారంటే ఒక ప్రొసీజర్ ఉంది నోన్ యాజ్ వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్ట్ అని ఒక ప్రొసీజర్ ఉంది. ఆ వర్మీ కంపోస్ట్ ప్రొసీజర్లో ఏం చేస్తారంటే బోల్డ్ అన్న అర్థవామ్స్ తీసుకుంటారు. ఆ అర్థవామ్స్ తీసుకొని అర్థవామ్స్ తీసుకొని ఒక పెద్ద ట్యాంక్ లా క్రియేట్ చేస్తారనమాట. ఒక పెద్ద రూమ్ లేదంటే ట్యాంక్ లాంటిది క్రియేట్ చేస్తారు. ఓకే, ఆ పెద్ద రూమ్ లేదంటే ట్యాంక్ లాంటిది క్రియేట్ చేసి దాంట్లోని బోల్డ్ అంత సాయిల్, ఓకే, ఇంకా అర్థవామ్స్ పడేస్తారు అందులోని. ఇప్పుడు ఆ అర్థవామ్స్ కి ఫీడ్ చేయడానికి సాయిల్ ఒకటే కాదు, మనకి డెడ్ డికేయింగ్ మ్యాటర్ కూడా కావాలి. సో మన అందుకే ఏం చేస్తారంటే నార్మల్ గా ఫార్మర్స్ పల్లెటూరులో వాటిలో ఏంటి, మన ఇంట్లో ఏదైతే మనం పళ్ళు కూరగాయలు ఫుడ్ వేస్ట్ అని ఉన్నాయి కదా, అది మనం పారేస్తాం. అలా పారేయకుండా తీసుకెళ్లి దాంట్లో పడేస్తారు అనమాట. ఓకే, పడేసినప్పుడు ఏం చేస్తుందంటే అర్థవము ఈ పర్టికులర్ మటీరియల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వాటిని తినేస్తుంది. తినేసి వాటిని వార్మ్ కాస్టింగ్స్ కింద వదిలేస్తుంది. వదిలేసిన తర్వాత ఆ వార్మ్ కాస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేసి ప్యాకెట్స్ లో నింపేసి అమ్ముతారు. దాన్ని వర్మీ కంపోస్ట్ అంటారు. ఈ వర్మీ కంపోస్ట్ ఏదైతే ఉందో ఇది ఫర్టిలైజర్ కింద వాడతారు, ఆర్గానిక్ ఫర్టిలైజర్ కింద. దీనివల్ల చాలా హెల్ప్ అవుతుంది. అది కాకుండా ఈ వర్మీ కంపోస్ట్ తో పాటు నార్మల్ గా కొంతమంది అర్థవామ్స్ డైరెక్ట్ గా ఎక్కడైతే ఫార్మింగ్ చేస్తున్నారో అక్కడ కూడా వదిలేస్తారు. సో అక్కడ ఉన్న సాయిల్ ని తిని దాన్ని ఫర్టిలైజ్ చేస్తుంది అనమాట అర్థవామ్. సో అందుకే అర్థవామ్ ది ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది ఇన్ అగ్రికల్చర్. అందుకే వీటిని మనం ఏమంటాం, వి కాల్ దెమ్ యాజ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్ అంటాం. ఏమంటాం, ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్. ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్. ఓకే, ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్ అనేసి అంటాము. డన్. ఓకే కదా, డన్. ఓకేనా, ఓకేనా, పదండి ఇంకా వీటిది మార్ఫాలజీ పక్క వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ వరకు మనకు ఒక బేసిక్ ఐడియా వచ్చేసింది. ఓకే, అండ్ వీ కెన్ గో ఇన్ టు ద మార్ఫాలజీ. ఓకే, విత్ హ్యాబిటాట్ మార్ఫాలజీ అని డిస్కస్ చేసుకుందాం రండి. సో అర్థవామ్, దట్ ఈస్ ఫెరిటిమా పోస్తుమా. మీరు ఒక విధంగా అనుకుంటారు సరే యాక్చువల్గా మనం ఎందుకు ఇవన్నీ నేర్చుకోవాలి, ఒక కాక్రోచ్ దైనా, ఒక అర్థవామ్ దైనా, ఒక ఫ్రాగ్ దైనా మన అనాటమీ ఇంకా మార్ఫాలజీ ఎందుకు నేర్చుకోవాలి అంటే వాటిలో యాక్చువల్గా వేరే వేరే ఆర్గన్స్ బాడీలోని, ఓకే, వేరే వేరే ఆర్గన్ సిస్టమ్స్, ఓకే, ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, ఓకే, బట్ హ్యాబిటాట్ లో అవి ఎలా బతుకుతున్నాయి అని అర్థం చేసుకోవడం వలన మనకి యాక్చువల్గా ఆర్గానిజమ్స్ లో ఎవల్యూషన్ ఎలా జరిగింది, టిష్యూస్ ఇంకా ఆర్గన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఎలా వచ్చాయి, ఎలా యాక్చువల్ గాను ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ లోని మనకి ఇన్వర్టిబ్రేట్స్ నుంచి వర్టిబ్రేట్స్ వరకు డెవలప్మెంట్ ఎలా వచ్చింది అన్నది మనకు తెలుస్తుంది అనమాట. సో దిస్ ఇస్ కోర్ జువాలజీ అనమాట. అఫ్ కోర్స్ మీరు అంటారు నేను ఎంబీబీఎస్ చదివినా లేదంటే ఫర్దర్ వెళ్ళి నేను ఏమైనా చేసినా నాకు ఇది అవసరం ఉంటుందని. కానీ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ అగ్రికల్చర్ హార్టికల్చర్ వెళ్తున్నారంటే దీని గురించి మీరు మళ్ళీ అక్కడ చదువుకుంటారు ఎలాగోని, అది అనమాట. ఓకే, సో ఇన్ వన్ ఆర్ ది అదర్ వే మీరు యాక్చువల్గా చదివింది ఎప్పుడు మీకు వేస్ట్ అవ్వదు అనేసి నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో చక్కగా చదివేసుకుందాం అంతే, ఇంకేం లేదు. ఓకేనా, పదండి. సో అర్థవం ఏ కలర్లో ఉంటుందన్న 1 by 1 రాసుకున్నట్లయితే ఫస్ట్, ఓకే, అర్థవం ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఇన్ రెడ్డిష్ బ్రౌన్ కలర్. ఇట్ ఈస్ ఇన్ రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఓకే, అది కాకుండా ఇదేంటి, టెరెస్ట్రియలా అక్వాటికా? Is it terrestrial or aquatic? It is terrestrial. Terrestrial అంటే భూమి మీదే ఉంటుంది. అది కాకుండా ఇంకోటి ఏమిటి? It is a invertebrate or vertebrate? It's a invertebrate. ఓకే, అది అన్నమాట నంబర్ 1. ఇటుపక్క వచ్చేద్దాం. ఇటుపక్క వచ్చేసి వీటిది ఎక్కడ ఉంటాయి అంటే అప్పర్ లేయర్ ఆఫ్ ద సాయిల్ ఏదైతే ఉందో, ఏదో మళ్ళీ సాయిల్లో ఉన్నాయని ఏదో చాలా పాతకు వెళ్ళిపోవాలండి, సాయిల్లో మీద లేయర్ లోనే ఉంటాయి. ఓకే, దాదాపు ఒక 10 to 15 meters లోపే ఉంటాయి, దానికన్నా ఎక్కువ వెళ్ళవు, అవి మీదనే ఉంటాయి అనమాట. సో it inhabits the upper layer of the soil. It inhabits the upper layer of the soil.
అప్పర్ లేయర్ ఆఫ్ సాయిల్. సాయిల్ ఏదైతే అప్పర్ లేయర్ ఉన్నదో దాన్ని ఇన్హెబిట్ చేస్తుంది అనమాట. ఓకే ఫైన్. అది డే టైంలో అయితే దీస్ ఆర్ నాక్టర్నల్ అంటారు. ఓకే నాక్టర్నల్ యాక్చువల్గా నైట్ టైంలో ఎక్కువగా బయటకు వస్తాయి. మన డే టైంలో ఇవి ఏం చేస్తున్నాయి మరి? ఎలా అయితే డే టైంలో ఏం చేస్తున్నాయి? డే టైంలో వచ్చేసి దే లివ్ ఇన్ బరోస్. ఏవైతే బరోస్ ఉన్నాయో ఓకే చిన్న చిన్న బరోస్ గొయ్యలు తవ్వుకొని పెట్టుకుంటాయి, ఆ గొయ్యల్లో ఉంటాయి అవి. ఓకే ఇప్పుడు మనకు ఒక వచ్చిన డౌట్ అనమాట, వర్షాకాలంలో ఎందుకు ఇవి బయటకు వచ్చేస్తాయి? వర్షాకాలంలో ఎందుకు ఇవి ఇలా బయటకు వచ్చేస్తాయి? మరి వర్షాకాలంలో ఏమవుతుందంటే మనకి సాయిల్ అనేది చాలా వెట్ అయిపోతుంది అనమాట, బురదలా అయిపోతుంది. ఓకే సో బురదలా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వాటిలో ఉండలేక బయటకు వచ్చేస్తాయి అనమాట. అక్కడ అర్థమైందా? అందుకే మీరు వర్షాకాలం చూస్తారు మనకి ఈ అర్థవం ఏదైతే ఉందో చాలా ఎక్కువ కనిపిస్తాయి అనమాట మనకి బయట తిరుగుతూను. ఎందుకంటే అవి సాయిల్ లోపల ఉండలేకపోతున్నాయి. మరీ తడితడిగా ఉంటే సాయిల్ కష్టం ఉండడానికి, మీరే ఆలోచించండి. అది అన్నమాట. ఓకే అది సంగతి. ఓకే సో ఇది వచ్చేసి బరోస్ లో ఉంటాయి. ఇదొకటి అయింది. లాస్ట్ వచ్చేసి వీటిది ఫీకల్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సాయిల్ ని కన్జ్యూమ్ చేస్తాయి. సాయిల్ ని డెడ్ డికేయింగ్ మ్యాటర్ ని కన్జ్యూమ్ చేస్తాయి ఫుడ్ లాగా. ఓకే ఫుడ్ లాగా కన్జ్యూమ్ చేస్తాయి. కన్జ్యూమ్ చేసి ఏం రిలీజ్ చేస్తాయి? ఫీకల్ డిపాజిట్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. వీటి ఫీకల్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం దేని కింద వాడుకుంటున్నాం? ఇప్పుడే చెప్పాను, వర్మ్ కాస్టింగ్స్ అంటాం వాటిని. అవి యాక్చువల్గా ఫర్టిలైజర్స్ కింద వాడడం జరుగుతుంది. ఓకే అది అనమాట. డన్ అయింది కదా? అయింది. ఇప్పుడు మనం ఫర్దర్ ముందుకు వెళ్తూ ఓకే మనకి ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా ఉన్నాయో మనం మాట్లాడుకోవాలి దీంట్లోనే. ఓకే నేను అనుకున్నాకైతే మనం డైరెక్ట్గా మార్ఫాలజీకి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మనం ఫైనల్ ఎనెలిడా ఆల్రెడీ చదువుకున్నాం. సో ఈ ఫైనల్ ఎనెలిడాలో ఆల్రెడీ దీంతో సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆల్రెడీ చదువుకున్నాం. సార్ బాటనీ క్లాస్ అవ్వట్లేదు, 10 minutes చెప్పండి. అవుతాయి నాన్న, అవుతాయి, డోంట్ వరీ. బాటనీ క్లాసెస్ కూడా అవుతాయి. ఓకే అవుతాయి. పదండి ఇంకా మనం మార్ఫాలజీ పక్క వెళ్ళిపోవచ్చు. పదండి లెట్ us go into the morphology. ఓకే అండ్ అయింది. ఆల్రైట్. సో వీటి మార్ఫాలజీ చూసుకున్నట్లయితే ఓకే రండి. ఎర్త్వర్మ్స్ హ్యావ్ ఎ లాంగ్ cylindrical body. The body is divided into more than 100 short segments which are similar. ఓకే దాదాపు 100 to 120 వరకు ఉంటాయి. ఆన్ అన్ యావరేజ్ ఎన్ని ఉంటాయంటే 100 నుంచి 120 సెగ్మెంట్లు ఉంటాయి అన్నమాట. ఓకే 100 నుంచి 120 సెగ్మెంట్లు ఉంటాయి. ఐపీ సెషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఓకే 100 నుంచి 120 సెగ్మెంట్లు ఉంటాయి. ద డార్సల్ సర్ఫేస్ ఇట్ మార్క్డ్ బై డార్క్ మీడియన్ మిడ్ డార్సల్ లైన్ ఓకే along the longitudinal axis of the body. The ventral surface is distinguished by presence of genital openings. ఇది ఇప్పుడు దీని స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే దీని స్ట్రక్చర్ లో మనకి డార్సల్ సైడ్ ఇంకా వెంట్రల్ సైడ్ ఏంటి, యాంటీరియర్ సైడ్ ఏంటి, పోస్టీరియర్ సైడ్ ఏంటి అనేది మనకు అర్థం చేసుకోవాలి. చూడండి లెట్ us say this is the worm నాన్న. ఇది ఒక వర్మ్ అనుకోండి. నేను మీకు ఇది ఏదైతే పెన్సిల్ చూస్తున్నానో ఇదే అర్థవం అనుకోండి. అర్థవంకి ఏదైతే ముందు పార్ట్ ఉన్నదో ఇలా అర్థవం వెళ్తున్నది అనుకోండి. ఇలా వెళ్తున్నది అంటే ఎటుపక్క అయితే అది వెళ్తున్నదో, ఏ డైరెక్షన్ లో అయితే వెళ్తున్నదో ఇది యాంటీరియర్ సైడ్. ఇట్ ఈస్ యూనిడైరెక్షనల్. దీని మూవ్మెంట్ బై డైరెక్షనల్ కాదు, ఒకే డైరెక్షన్ లో వెళ్తుంది అనమాట, వెనక్కి వెళ్ళలేదు. కొన్ని మనం చూస్తాం, కొన్ని ఆర్గానిజమ్స్ వెనక్కి కూడా వెళ్తాయి, కానీ ఇది మనకు ముందుకు వెళ్తుంది. సో ముందుకు వెళ్తున్నప్పుడు ఇది యాంటీరియర్ సైడ్ అవుతుంది, వెనక్కున ఉన్నది పోస్టీరియర్ సైడ్ అవుతుంది. యాంటీరియర్ సైడ్ లో మనకి ప్రోస్టోమియం అని ఉంటుంది, ఒక మౌత్ ఉంటుంది. ఇంకా మౌత్ దగ్గర ఒక ఫ్లాప్ అనేది ఒక హుడ్ లాంటిది ఉంటుంది అనమాట. ఈ ప్రోస్టోమియం ఏదైతే ఉందో ఫ్రంట్ లో మనకి ప్రోస్టోమియం అంటాం. ఇది మౌత్ అన్నమాట. చూస్తున్నారా, యాంటీరియర్ పార్ట్ లో ఇది మౌత్ నుంచి ఫుడ్ లోపలికి వెళ్తున్నది. ఇది వచ్చేసి ప్రోస్టోమియం. ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఏంటంటే ప్రోస్టోమియం అనేది ఫస్ట్ సెగ్మెంట్ అని అనుకుంటారు. కాదు, ప్రోస్టోమియం అనేది ఫస్ట్ సెగ్మెంట్ కాదు. పెరిస్టోమియం ఏదైతే దాని తర్వాత వస్తున్నదో ఇక్కడ నుంచి అది వచ్చేసి మనకి ఫస్ట్ సెగ్మెంట్. సో యూ కెన్ నోట్ ఇట్ డౌన్ దట్ పెరిస్టోమియం ఇస్ ద ఫస్ట్ బకల్ సెగ్మెంట్. Okay, peristomium is the first buccal segment. ఫస్ట్ బకల్ సెగ్మెంట్. ఓకేనా, పెరిస్టోమియం ఏదైతే ఉందో దాన్ని మనం ఫస్ట్ బకల్ సెగ్మెంట్ అంటాం. ఇప్పుడు పెరిస్టోమియం ఏదైతే ఉన్నదో దీని గురించి ఇంకా మనం ఫర్దర్ చూసుకున్నట్లయితే దానికన్నా ముందు మనం ప్రోస్టోమియం గురించి మాట్లాడుకుందాం. ప్రోస్టోమియం దేనికి హెల్ప్ చేస్తున్నది చూడండి. సాయిల్లో ఇలా ముందుకు వెళ్ళాలి అంటే సాయిల్ ఇలా తోసుకుంటూనే వెళ్ళాలి, లేదు అంటే సాయిల్లో క్రాక్స్ ఓపెన్ చేసుకుంటూనే వెళ్ళాలి, జాగా కావాలి. ఓకే, సో అందుకే ఆ జాగా కోసం ఏం చేస్తుందంటే
ఓకే, ఆ జాగా కోసం ఏం చేస్తుంది అంటే ప్రోస్టోమియం ని వాడుకుంటుంది. ప్రోస్టోమియం ఒక ఫుడ్ లా ఉంటుంది, అది సాయిల్ ఇలా సైడ్ కి చేసుకుంటూ వెళ్తుంది అనమాట. వెళ్ళడం వల్ల ఇది సాయిల్ లోపలికి వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా హెల్ప్ చేస్తుంది అనమాట మూమెంట్ లో. ఓకేనా, పదండి. ఇప్పుడు మనకు ఫర్దర్ వెళ్తూ బాడీ అనేది సెగ్మెంటేషన్, బాడీలో సెగ్మెంటేషన్ అని ఉన్నది. ఆ సెగ్మెంటేషన్ ఏదైతే మనం బాడీలో చూస్తాం దాన్ని మనం ఏమంటాం, మెటామెరిజం అంటాం. సో ఇప్పుడు మెటామెరిజం అంటే ఏమిటి? మెటామెరిజం అంటే బాడీలోని ఇంటర్నల్ ఇంకా ఎక్స్టర్నల్ సెగ్మెంటేషన్, అంటే బాడీ లోపల పక్కన బయట పక్కన మల్టిపుల్ సెగ్మెంట్స్, చిన్న చిన్న సెగ్మెంట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఈ ఒక్కొక్క సెగ్మెంట్ ని మనం మెటామర్ అంటాము, ఈ ప్రాసెస్ ని మనం మెటామెరిజం అంటాము, అన్నిటిని కలిపి మనం మెటామర్స్ అంటాం. ఓకే, అది. సో ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి మనకి పెరిస్టోమియము, ఇంకా లాస్ట్ సెగ్మెంట్ వచ్చేసి మనకి పైజీడియం అని వస్తుంది అనమాట. సారీ, పెరిస్టోమియం ఇస్ ద ఫస్ట్ సెగ్మెంట్, ఇక్కడ లాస్ట్ ఏదైతే సెగ్మెంట్ ఉంటుందో దట్ ఈస్ పైజీడియం. పైజీడియం ఈస్ ద లాస్ట్ సెగ్మెంట్, అది అనమాట లాస్ట్ సెగ్మెంట్. ఓకే, నౌ దిస్ ఇస్ క్లియర్. ఈ పాయింట్ అర్థమైంది. ఓకేనా, పదండి. ఇప్పుడు మనకి విషయం ఏంటి అంటే, మనకి ప్రతి దగ్గర మీరు చూసుకున్నట్లయితే ఒక్కొక్క సెగ్మెంట్ దగ్గర మనకి ఏముంది, ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్స్ ఉన్నాయి. ఓకే, ఇఫ్ యూ సీ హియర్, మనకి ఈ డయాగ్రామ్ మీరు అందరూ చూసుకున్నట్లయితే, ఇఫ్ దిస్ డయాగ్రామ్ ఇస్ క్లియర్ టు యూ, ఓకే, ఈ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి ఏముంటుంది, ఇవన్నీ వచ్చేసి మనకి ఒక్కొక్కటి ఏదైతే మనం చూస్తున్నామో వీటిని మనం ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్ అంటున్నాం. ఇలా లైన్ ఏదైతే వస్తున్నదో దాన్ని ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్ అంటున్నాం. అంటే ఏంటి, దిస్ ఇస్ ఒక సెగ్మెంట్ కి ఇంకో సెగ్మెంట్ కి మధ్యన ఒక గ్రూవ్ అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి ఏం జరుగుతున్నదో. నార్మల్ గా మనకి చూసుకున్నట్లయితే, ఇఫ్ వి డ్రా డయాగ్రామ్ ఆఫ్ ద అర్థవం మనం ఒక డయాగ్రామ్ వేసుకుంటున్నాం అంటే, మనకి యాక్చువల్ గాను ఫస్ట్ నుంచి సెగ్మెంట్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకే, 13th వరకు మనం చూసుకున్నట్లయితే 1 నుంచి 13th వరకు మనకి ఏముంటాయి, ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్స్ ఉంటాయి. ఓకే, సో ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్స్ ఆర్ ప్రెసెంట్ ఫ్రమ్ ఫస్ట్ సెగ్మెంట్ టు 13th సెగ్మెంట్. ఫస్ట్ టు 13th సెగ్మెంట్ వరకు మనకి ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ టు 13 సెగ్మెంట్స్ వరకు ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్స్ ఉంటాయి. 14th నుంచి వెన్ వి కమ్ టు ద 14th సెగ్మెంట్ నుంచి 16th వరకు 14 15 ఇంకా 16th సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన మనకి ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ 14 15 సెగ్మెంట్ లో ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఉన్నది, నోన్ యాజ్ క్లైటెల్లం. ఎక్కడైతే ఉన్నదో అక్కడ యాక్చువల్ గా మనకి ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్స్ అనేవి ఉండవు. ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్స్ ఆర్ అబ్సెంట్. ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్స్ ఏవైతే ఉన్నాయో ఇది వచ్చేసి అబ్సెంట్. బికాస్ ద ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్ ఇస్ అబ్సెంట్ ఫ్రమ్ 14th to 16th. అందుకే మనం ఏం చేస్తామంటే, మనకి దాదాపు ఎన్ని సెగ్మెంట్లు ఉన్నాయన్నా, ఒక 100 నుంచి 120 సెగ్మెంట్లు ఉన్నాయన్నాం. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఈ 100 నుంచి 120 సెగ్మెంట్లలోని క్లైటెల్లం కి ముందున్న రీజన్ ని మనం ప్రీ క్లైటెల్లార్ రీజన్ అంటాం. సో క్లైటెల్లం కి ముందున్న రీజన్ ని ప్రీ క్లైటెల్లార్ రీజన్ అంటాం. ఓకే, క్లైటెల్లం ఉన్న రీజన్ ని మనం క్లైటెల్లార్ రీజన్ అంటాము. ఇంకా క్లైటెల్లం ఉన్న తర్వాత ఏదైతే రీజన్ ఉందో దాన్ని పోస్ట్ క్లైటెల్లార్ రీజన్ అంటాం. సో ద క్లైటెల్లం యాక్చువల్లీ డివైడ్స్ ద బాడీ ఇంటూ 3 parts. ఓకే, ప్రీ క్లైటెల్లార్, క్లైటెల్లార్ అండ్ పోస్ట్ క్లైటెల్లార్ రీజన్స్. అర్థమైందా? ప్రీ క్లైటెల్లార్, క్లైటెల్లార్ మరియు పోస్ట్ క్లైటెల్లార్ రీజన్స్. ఓకే, అది అన్నమాట. సో వీటి బాడీ ఏదైతే ఉందో నేను ఎలాగైతే చెప్పానో, ఓకే, ఒక డార్సల్ వెంట్రల్ బాడీ ఉంటుంది. మీద పక్కన మనం ఇందాక నేను మీకు చెప్పాను, యాంటీరియర్ పోస్టీరియర్ చెప్పాను నేను మీకు. ఎటుపక్క అయితే వెళ్తున్నదో, మౌత్ ఎటుపక్క ఉందో అది మౌత్ ఎటుపక్క ఉందో అది యాంటీరియర్, ఏనస్ ఎటుపక్క ఉన్నదో అది పోస్టీరియర్. ఇప్పుడు మీద పక్క ఏదైతే ఫేస్ చేస్తున్నదో, ఇది అర్థవం ఇలా ఉన్నది, అర్థవం మీద పక్క ఏదైతే ఫేస్ చేస్తున్నదో, ఓకే, ఎన్వైరన్మెంట్ ని గాలిని ఫేస్ చేస్తున్నది కదా, అది డార్సల్ సైడ్. ఓకే, అదే కింద పక్క సాయిల్ ని ఫేస్ చేస్తున్నది కదా, ఏ సాయిల్ మీద వెళ్తున్నది దాని కింద పక్క మనం వెంట్రల్ అంటాం. సో దిస్ పార్ట్ విచ్ ఇస్ ఫేసింగ్ ది ఎయిర్ ఇస్ డార్సల్,
this part which is facing the soil on which it is crawling is known as ventral part. So dorsal ఇంకా ventral part తెలిస్తే మీకు lateral part తెలిసి ఉండాలి. ఇది ఫర్ సపోజ్ నాకు dorsal అనుకోండి, ఇది ventral అనుకోండి earthwormది. సో ఇది dorsal, ఇది ventral అంటే లాటరల్ అంటే సైడ్ లో పార్ట్ అనమాట. ఇది ఏదైతే సైడ్ ది పార్ట్ ఉన్నదో, సైడ్ లోని ఇటుపక్క ఏదైతే సైడ్ ఉన్నదో దీన్ని మనం ఏమంటాము లాటరల్ అంటాం. దిస్ ఇస్ లాటరల్. సో దిస్ పార్ట్ ఇస్ లాటరల్, దిస్ ఇస్ వెంట్రల్, దిస్ ఇస్ డార్సల్. ఇస్ ఇట్ క్లియర్? అందరికీ అర్థమైందా? డార్సల్, వెంట్రల్, లాటరల్ అందరికీ అర్థమైందా? ఎందుకంటే మీకు ఇప్పుడు టర్మ్స్ వస్తాయి. వెంట్రో లాటరల్ అనేసి ఒక టర్మ్ వస్తుంది మీకు, వెంట్రో లాటరల్ అని మీకు ఒక టర్మ్ వస్తుంది, అందుకే చెప్తున్నాను. అర్థమైందా లేదా? సో అప్పర్ పార్ట్ ఇస్ డార్సల్, డౌన్ పార్ట్ ఓకే, కింద ఉన్నది వెంట్రల్, ముందుకున్నది లాటరల్, ఇది ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్, ఇది లాటరల్ సైడ్ లో ఉన్నది. ఓకే, అది అన్నమాట. సో ఇఫ్ దిస్ ఇస్ ప్రెటీ మచ్ క్లియర్, వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ సంథింగ్ నౌ. రండి, ఓకే, పదండి. ఓకే, సో the dorsal surface of the body ఇది అయిపోయింది. Anterior end consists of mouth and prostomium, a lobe which serves as a covering for the mouth. చూడండి, మనకి prostomium ది ఫంక్షన్ చెప్తున్నారు. Anterior end consists of mouth and prostomium. Okay, a prostomium is a lobe which serves as a covering for the mouth and as a wedge to force open cracks in the soil into which the earthworm may crawl. ఓకే, సో అదొక వెడ్జ్ లా కూడా క్రియేట్ చేస్తుంది, సాయిల్ లోని జాగా క్రియేట్ చేసి ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ద ప్రోస్టోమియం ఇస్ సెన్సరీ ఇన్ ఫంక్షన్. ప్రోస్టోమియంలో మనకి సెన్సరీ సెల్స్ వస్తాయి. ఏ సెన్సరీ సెల్స్ వస్తాయో తర్వాత మీకు చెప్తానులేండి ఎలాగోని. ఓకే, సో ద ప్రోస్టోమియం ఇస్ సెన్సరీ ఇన్ ఫంక్షన్. ప్రోస్టోమియంలో మనకి కీమో రిసెప్టార్స్ ఉంటాయి. సో ఆ కీమో రిసెప్టార్స్ ఉండడం వల్ల యాక్చువల్ గాను అర్థవాము డిటెక్ట్ చేయగలుగుతుంది దాని చుట్టూ ఉన్న కెమికల్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉన్నది అనేసి, ఎలాంటి టైప్ ఆఫ్ మటీరియల్స్ దాని చుట్టూ ఉన్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ మటీరియల్స్ అది కన్జ్యూమ్ చేస్తున్నది అన్నది అది తెలుసుకోగలుస్తుంది బికాస్ ఆఫ్ ద కీమో రిసెప్టార్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ప్రోస్టోమియం. మనం ఇంకా దాని గురించి ఫర్దర్ వెళ్ళి చదువుకోబోతున్నాం. ఓకేనా? ద ఫస్ట్ బాడీ సెగ్మెంట్ ఇస్ కాల్డ్ ద పెరిస్టోమియం. నేను మీకు చెప్పాను, ఇది మిమ్మల్ని అడుగుతారు నాన్న, అందుకే మీరు కన్ఫ్యూజ్ చేయడానికి మీకు అంటారు. సో అందుకే మీరు గుర్తుపెట్టుకుంటారు. ఫస్ట్ బాడీ సెగ్మెంట్ ఇస్ కాల్డ్ పెరిస్టోమియం, buccal segment, which contains the mouth. In a mature worm, segments, okay, in a mature worm, segments 14 to 16 are covered by a prominent dark band of glandular tissue called as clitellum. So clitellum ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? 14th నుంచి 16th సెగ్మెంట్ లో ఉంది. clitellum ది ఫంక్షన్ రీప్రొడక్టివ్ ఫంక్షన్ దాంది. అంటే యాక్చువల్గా ఎప్పుడైతే రీప్రొడక్షన్ జరుగుతుందో ఆ టైంలో క్లైటెల్లంకి ఒక పర్టికులర్ ఫంక్షన్ అనేది ఉన్నది అనమాట. చెప్తాను నేను మీకు అది. ఓకే, దస్ ద బాడీ ఇస్ డివిజిబుల్ ఇంటూ 3 ప్రామినెంట్ రీజన్స్: ప్రీ క్లైటెల్లార్, క్లైటెల్లార్ అండ్ పోస్ట్ క్లైటెల్లార్ సెగ్మెంట్స్. అది అయింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి స్పర్మథీకల్ పోర్స్ ఇంకా సీటే గురించి మాట్లాడుకోవాలి. స్పర్మథీకల్ పోర్స్ మరియు సీటే గురించి మాట్లాడుకోవాలి. వీటి లొకేషన్స్ ఇవి ఎక్కడ ఉన్నాయి ఏమిటి అన్నది చాలా ఇంపార్టెంట్. దేని నుంచి అయితే మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఇస్తారు అంటే మీకు ఏ సెగ్మెంట్ లో ఏమున్నది అన్న దాని మీద క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తారు. మనకి ఏ సెగ్మెంట్ లో ఏమున్నది అన్న దాని మీద మీకు క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఇస్తారు. అర్థమైందా? అది అన్నమాట. సో అందుకే మీరు గుర్తుపెట్టుకుంటారు మనకి. ఓకే, ఏ సెగ్మెంట్ లో ఏమున్నది ఏమిటి అన్నది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు. ఓకే, పదండి స్టార్ట్ చేద్దామా? షుడ్ వి స్టార్ట్ విత్ ఇట్? రండి. అన్నిటికన్నా ఫస్ట్ ఫోర్ pairs of spermathecal apertures are situated on the ventrolateral sides of the intersegmental grooves. ఓకే, నేను ఏదైతే ఇంటర్సెగ్మెంటల్ గ్రూవ్స్ చెప్పాను కదా, ఆ ఇంటర్సెగ్మెంటల్ గ్రూవ్స్ లోని ఏదైతే వెంట్రోలేటరల్ సైడ్ ఉందో, ఇప్పుడు వెంట్రోలేటరల్ సైడ్ అంటే ఏమిటి? ఇది వెంట్రల్ అనుకోండి, ఇది కింద వెంట్రల్ కి లాటరల్ పక్క, ఇటు పక్క అన్నమాట. వెంట్రల్ కి లాటరల్ పక్క. ఓకే, అంటే ఇటుపక్క ఒకటి వస్తుంది, ఇటుపక్క ఒకటి వస్తుంది అనమాట. వెంట్రల్ సైడే వస్తుంది అది, కానీ వెంట్రల్లో ఇక్కడ కింద మధ్యలో లేదు, కొంచెం సైడ్కి ఉన్నది. అర్థమైందా? ఇలా చేస్తే మనకి ఇక్కడ ఉన్నట్టు అనమాట. వామ్ ని నేను ఇలా తిప్పాను అనుకోండి, నాకు ఇక్కడ ఒకటి ఉన్నట్టు అనమాట. సో వీటిని మనం ఏమంటాము? స్పర్మథీకల్ ఎపర్చర్స్ అంటాము. ఈ స్పర్మథీకల్ ఎపర్చర్స్ ఎలా కనిపిస్తాయి అంటే చూడండి, లెట్ us see the diagram for that. ఓకే, చూడండి, ఇది వెంట్రోలేటరల్ సైడ్. ఈ వెంట్రోలేటరల్ సైడ్ లో మనకి స్పర్మథీకల్ ఎపర్చర్స్ కొంచెం ఇలా కనిపిస్తాయి అనమాట. ఓకే, సో మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఫ్రమ్ ద 5th segment టు ద 8th segment. ఓకే, 5th, 6th, 7th, 8th 4 సెగ్మెంట్ లోని 4 pairs of spermathecal apertures ఉన్నాయి. ఓకే, సో దేర్ ఆర్
there are 4 pairs of spermathecal apertures from 5th to 8th segment. ఎక్కడున్నది వీటి పొజిషన్ ఏమిటి? వెంట్రోలేటరల్ సైడ్ లోని మనకి ఉంటాయి అన్నమాట ఇవి. ఓకేనా? వెంట్రోలేటరల్ సైడ్ లోని స్పర్మథికల్ అపర్చర్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్స్ ఏవైతే ఉన్నాయో 5th సెగ్మెంట్ నుంచి 8th సెగ్మెంట్ వరకు ఉంటాయి అన్నమాట. ఓకే, అది పదండి. రైట్. సో యాక్చువల్గా అంటే సెగ్మెంట్స్ వచ్చేసి 5th నుంచి 9th సెగ్మెంట్ అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ 9th సెగ్మెంట్ కూడా టచ్ అవుతున్నది. సో మనకి ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్స్ లో ఉంటాయి కాబట్టి లెట్ us మేక్ దిస్ కరెక్షన్. 9th సెగ్మెంట్ వరకు, 9th సెగ్మెంట్. ఓకే, సో ఎక్కడ ఉంటాయి అంటే ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్స్ లో ఉంటాయి. ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్స్ వాటి దగ్గర ఉంటాయి. ఓకే, అది అనమాట ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్స్. సో ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది అనమాట. 5th 6th, ఓకే, 6th 7th, 7th 8th, 8th 9th. ఓకే, ఇదొక సెట్, ఇక్కడ ఒక సెట్, ఇక్కడ ఒక సెట్. సో 2 ఒక్క దగ్గర 2 ఉంటాయి. 2 2 2 2 4 pairs ఉంటాయి అన్నమాట. ఓకేనా? అర్థమైందా? గాట్ ఇట్? ఓకే, పదండి. డన్. ఓకే, నౌ ఇఫ్ దిస్ ఇస్ క్లియర్ లెట్ us go back. ఓకే, ఇప్పుడు మనకి ఏదైతే మిడ్ వెంట్రల్ లైన్ ఉన్నదో చూడండి, మనకి యాక్చువల్గా ఏదైతే మిడ్ వెంట్రల్ లైన్ ఉన్నదో, ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఇలా ఉన్నది అనుకోండి. అర్థవం అనేది ఇలా ఉన్నది. ఈ అర్థవంలో మనకి ఏదైతే మిడ్ వెంట్రల్ లైన్ ఉన్నదో, ఇలాగా మిడ్ వెంట్రల్ లైన్ వస్తున్నది కదా, దిస్ ఇస్ ద మిడ్ వెంట్రల్ లైన్. ఇది వెంట్రల్ సైడ్ లోని, దీన్ని నేనేమంటున్నాను? మిడ్ వెంట్రల్ లైన్. ఈ మిడ్ వెంట్రల్ లైన్ ఏదైతే ఉందో, ఈ మిడ్ వెంట్రల్ లైన్ మీద 14th సెగ్మెంట్ ఏదైతే ఉందో, ఓకే, ఆన్ ద 14th సెగ్మెంట్ బేసిక్ గా మనకి వెంట్రల్ సైడ్ లోనే అంటున్నాం. సో 14th సెగ్మెంట్ లో మనకి ఏముంటుంది అంటే యాక్చువల్ గాను ఫీమేల్ జెనైటల్ పోర్ ఒక్కటి ఉంటుంది. దెర్ ఇస్ అ సింగిల్ ఫీమేల్ జెనైటల్ పోర్. ఓకే, దెర్ ఇస్ అ సింగిల్ ఫీమేల్ జెనైటల్ పోర్. సింగిల్ ఫీమేల్ జెనైటల్ పోర్. ఇంతటితో ఆగట్లేదు, మనకి మేల్ జెనైటల్ పోర్స్ కూడా చదువుకోవాలి. మేల్ జెనైటల్ పోర్స్ కూడా ఇంపార్టెంట్. మేల్ జెనైటల్ పోర్స్ ఏవైతే ఉన్నాయో ఇది వచ్చేసి 14th సెగ్మెంట్. లెట్ us say 1 2 3 4 5 6 7 8 9 10. మనకు అవ్వలేదంతా, లెక్క సరిపోలేదు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మరి తక్కువ అయిపోయింది, వదిలేండి. మన నంబర్ ఆఫ్ ఈ సెగ్మెంట్లో వేసుకోవద్దు. అలాగే మనకి 18th సెగ్మెంట్ ఏదైతే ఉందో, 18th సెగ్మెంట్ లో మనకి వెంట్రోలేటరల్ సైడ్ ఏదైతే ఉందో, ఇది వచ్చేసి 18th సెగ్మెంట్ అనుకుందాం. లెట్ us say దిస్ ఇస్ ది 18th సెగ్మెంట్. ఇది వచ్చేసి మనకి 18th సెగ్మెంట్. సో 18th సెగ్మెంట్ లోని ఏదైతే వెంట్రోలేటరల్ సైడ్ ఉన్నదో, వెంట్రోలేటరల్ సైడ్ మళ్ళీ సేమ్ వెంట్రోలేటరల్ సైడ్ లోని 18th సెగ్మెంట్ లోని ఏదైతే వెంట్రోలేటరల్ సైడ్ ఉందో మనకి we have one pair of male genital pores. Okay, one pair of male genital pores. సో మనకి మేల్ జెనైటల్ పోర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంకా ఫీమేల్ జెనైటల్ పోర్స్ ఎక్కడ ఉన్నాయి అనేవి మనకి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మనకి ఫీమేల్ జెనైటల్ పోర్ ఏదైతే ఉందో 14th సెగ్మెంట్ లో ఉంటుంది. అది కాకుండా అది మిడ్ వెంట్రల్ లైన్ ఏదైతే ఉందో దాని మీద ఉంటుంది. ఓకే, అదే కాకుండా ఒకటే ఉంటుంది, దెర్ ఇస్ అ సింగిల్. ఓకే, అది ఇక్కడ వచ్చేసి మనకి 18th సెగ్మెంట్ లో వచ్చేసి, ఓకే, 18th సెగ్మెంట్ లో ఉన్న వెంట్రోలేటరల్ సైడ్ లోని మనకి వన్ పేర్ ఆఫ్ ఫీమేల్ జెనైటల్ పోర్స్ అనేవి ఉంటుందన్నమాట. ఓకే, అది డన్ అయింది. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి న్యూమరస్ మైన్యూట్ పోర్స్ కాల్డ్ నెఫ్రిడియో పోర్స్ ఓపెన్ ఇంటూ ద సర్ఫేస్ ఆఫ్ ది బాడీ. మనం బాడీ సర్ఫేస్ అంతట్లో చూసుకున్నట్లయితే బాడీ అంతట్లోని మనకి చిన్న చిన్న పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అంటున్నారు. ఓకే, చిన్న చిన్న పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఇలా
అంటే మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యే ఉంటాయి అనమాట బాడీలోని. ఈ పోర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ నెఫ్రిడియోఫోర్స్. ఓకే, సో ఈ నెఫ్రిడియోఫోర్స్ అంటే ఏంటన్నది మనం ఫర్దర్ ఎలాగో వెళ్ళి చదువుకుంటాము, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు మనకి నెఫ్రిడియోఫోర్సే కాకుండా వీ నీడ్ టు టాక్ అబౌట్ ద సీటే గురించి మాట్లాడాలి. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ ఏదైతే మీకు ఇలా లైన్ డాటెడ్ లైన్ కనిపిస్తున్నది కదా, ఈ డాటెడ్ లైన్ మీద మనకి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ వస్తాయి అనమాట ఇలాగా ప్రతి సెగ్మెంట్ కి. సో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఫ్రమ్ ద సెకండ్ సెగ్మెంట్ నుంచి ఉంటుంది. ఓకే, సో వీటిని మనం ఏమంటాం అంటే వీటిని మనం సీటే అంటాం. వి కాల్ దెమ్ యాజ్ సీటే. వీటిని మనం ఏమంటాం, వి కాల్ దెమ్ యాజ్ సీటే. సీటే ఏవైతే ఉన్నాయో యాక్చువల్ గాను దే ఆర్ హెల్పింగ్ ఇన్ లోకోమోషన్. ఓకే, సీటే ఏవైతే ఉన్నాయో దే ఆర్ హెల్పింగ్ ఇన్ లోకోమోషన్. సో సీటే యాక్చువల్గా ఎక్కడ ఉంటాయి అని మిమ్మల్ని అడిగితే మనకి ఎక్కడెక్కడ ఉండవు అన్నది మీకు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సీటే ఎక్కడెక్కడ యాబ్సెంట్ గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సీటే ఎక్కడెక్కడ యాబ్సెంట్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. సో దెర్ ఆర్ 3 regions వేర్ సీటే ఈజ్ యాబ్సెంట్. మనకి అన్ని సెగ్మెంట్స్ లోని సీటే ఉంటుంది, కాకపోతే మనకి సీటే అనేవి యాక్చువల్ గాను ఫస్ట్ ఇంకా లాస్ట్ ఇంకా క్లైటెల్లార్ రీజన్ లో మనకి సీటే అనేవి ఉండవు అనమాట. ఓకే, సో సీటే ఆర్ యాబ్సెంట్ ఇన్ they're absent in okay, 1 minute. They're absent in first and last segment. అంటే పెరిస్టోమియం లోనేను పైజీడియం లో ఉండవు, అది కాకుండా మనకి క్లైటెల్లా రీజన్ లో కూడా ఉండవు. సో మనకి ఫస్ట్ ఇంకా లాస్ట్ సెగ్మెంట్ ఇంకా క్లైటెల్లా రీజన్ ఏదైతే ఉందో ఈ 2 చోట్ల మనకి సీటేలో, ఈ 3 చోట్ల మనకి సీటేలు ఉండవు. సీటే లేదంటే కీటే అంటాం. ఇప్పుడు ఈ సీటే లేదంటే కీటే యాక్చువల్ గా మూమెంట్ లో హెల్ప్ చేస్తున్నాయా, లేదు అంటే యాక్చువల్ గా ఇవి బ్యాలెన్స్ లోకి హెల్ప్ చేస్తున్నాయా? ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చెప్పండి అన్న, మనకి సీటే ఏవైతే ఉన్నాయో, సీటే లేదంటే కీటే ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి మూమెంట్ లో హెల్ప్ చేస్తున్నాయా లేదంటే మనకి బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాయా అన్నది ఇంపార్టెంట్ మనకి. సో మీరు చెప్పండి అన్న, ఇవి దేంట్లో హెల్ప్ చేస్తున్నాయి మనకి? వాట్ ఆర్ దే హెల్పింగ్ ఇన్? మనకి దేంట్లో హెల్ప్ చేస్తున్నాయి అంటే ఇవి మనకి యాక్చువల్గా బ్యాలెన్సింగ్ లో చాలా ఎక్కువ హెల్ప్ చేస్తున్నాయి. మూమెంట్ అనేది మనకి ఎలాగో సర్క్యులర్ ఇంకా లాంగిట్యూడినల్ మజిల్స్ మనం చదువుకోబోతున్నాం, అవి మనకి మూమెంట్ అనేది తీసుకొని వస్తున్నాయి. కాకపోతే ఇవి యాక్చువల్గా మనకి బ్యాలెన్స్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. చూడండి, ఇవి యాక్చువల్గా చూసుకున్నట్లయితే సాయిల్లో మూవ్ అవుతున్నాయి. సో సాయిల్ అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే దే మైట్ లూజ్ దేర్ బ్యాలెన్స్. ఓకే, దే మైట్ లూజ్ దేర్ బ్యాలెన్స్. సో ఆ బ్యాలెన్స్ యాక్చువల్గా మిస్ అవ్వకుండా ఉండడానికి సీటే ఏం చేస్తాయంటే యాంకరేజ్ ప్రొవైడ్ చేస్తాయి అనమాట. సో సాయిల్లో వెళ్తున్నప్పుడు స్లిప్పేజ్ అవ్వకుండా అవి వాటిది ఏదైతే సర్ఫేస్ ఉంటుందో మాయిస్ట్ క్యూటికల్ ఈజ్ మాయిస్ట్ ఇన్ నేచర్ కదా, సో తడితడిగా ఉంటుంది. సో తడితడిగా ఉండడం వల్ల స్లిప్ అయిపోవచ్చు అవి. సో ఆ స్లిప్పేజ్ ఏదైతే ఉందో స్లిప్పింగ్ ని ప్రివెంట్ చేయడానికి సీటే హెల్ప్ చేస్తాయి. ఓకే, యాంకరేజ్ ప్రొవైడ్ చేస్తాయి వెళ్తున్న దారిలోని, అది అనమాట. సో మనకి అవి చూడడానికి హెయిర్స్ లా కనిపిస్తాయి, కానీ హెయిర్స్ కాదు అవి, యాక్చువల్గా దే ఆర్ ఆర్గన్స్ ఫర్ బ్యాలెన్స్ అండ్ లోకోమోషన్. ఓకే, అది అనమాట. డన్ అయింది. దీంతో మనకి సీటే కంప్లీట్ అయిపోయి కాబట్టి we will go into the anatomy. పదండి, let us start with the anatomy. The body of all of the earthworm is covered externally by a thin non-cellular cuticle below which is the epidermis. దాని తర్వాత 2 muscular layers, circular and longitudinal, and an innermost coelomic epithelium. ఓకే, మనకి టోటల్ గా 4 లేయర్స్ ఉన్నాయి. ఓకే, ఏదైతే బాడీ వాల్ ఉన్నదో బాడీ వాల్ ని తీసుకున్నట్లయితే మనకు బాడీ వాల్ లోని మనకు టోటల్ గా 4 లేయర్స్ కనిపిస్తున్నాయి. ఓకే, అవుటర్ టు ఇన్నర్ సైడ్. అవుటర్ టు ఇన్నర్ మనం మాట్లాడుకున్నట్లయితే మనకి అన్నిటికన్నా ఫస్ట్ వస్తుంది ఏమిటి? అన్నిటికన్నా అవుటర్ సైడ్ లో ఏమొస్తుంది మనకి? థిన్ నాన్ సెల్యులార్ క్యూటికల్. ఇప్పుడు చాలా మంది తప్పులు ఏం చేస్తారంటే ఈ క్యూటికల్ ఏదైతే ఉందో దీంట్లో మనకి కైటిన్ ఉందని గుర్తుపెట్టుకుంటారు. కైటిన్ మనకు ఓన్లీ ఎక్కడ ఉంటుంది? ఆర్థ్రోపాడ్స్ లో ఉంటుంది, మనకి ఇక్కడ కైటిన్ ఉండదు. సో ద క్యూటికల్ ఈస్ నాట్ మేడప్ ఆఫ్ కైటిన్ అండ్ ఇట్ ఈస్ నాట్ మేడప్ ఆఫ్ ఎనీ సెల్స్. ఓకే, ఇది ఎలాంటి సెల్స్ తోని ఫార్మ్ అయ్యలేదు, ఇట్ ఈస్ నాన్ సెల్యులర్. ఓకే, చాలా థిన్ గా ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ నంబర్ 1. దాని తర్వాత మనకి వస్తుంది ఎపిడర్మిస్. ఓకే, సో క్యూటికల్ ఇస్ నాన్ సెల్యులర్. నెక్స్ట్ వస్తుంది మనకి ఎపిడర్మిస్. ఓకే, నెక్స్ట్ మనకి ఏమొస్తాయి? ఎపిడర్మిస్ వస్తుంది. ద సెకండ్ లేయర్ ఇస్ ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ లేయర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నెక్స్ట్ క్యూటికల్ తర్వాతే వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ద లేయర్ ఆఫ్
It is a simple layer of columnar epithelium. It is made up of columnar epithelium. Columnar epithelium. ఇది కాలమ్నార్ ఎపిథీలియం తో ఫార్మ్ అయి ఉన్నది. ఓకే, అది కాకుండా దీంట్లో సెక్రెటరీ గ్లాండ్స్ ఉంటాయి అండ్ హ్యావ్ సెక్రెటరీ గ్లాండ్స్. ఈ సెక్రెటరీ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్ గా ఏదైతే మాయిస్ట్ క్యూటికల్ ని మాయిస్ట్ గా ఉంచడానికి, బాడీ సర్ఫేస్ ని మాయిస్ట్ గా ఉంచడానికి సిక్రీషన్స్ అనేవి చేస్తుంటాయి అన్నమాట. దాని తర్వాత మనకు వస్తుంది సర్క్యులర్ మజిల్స్. ద థర్డ్ లేయర్ విల్ కమ్ ఆఫ్ ద మజల్ లేయర్. మనకి థర్డ్ మజల్ లేయర్ ఏదైతే ఉందో ఆ మజల్ లేయర్ లో మనకి ఫస్ట్ సర్క్యులర్ మజిల్స్ వస్తాయి. మస్కులర్ లేయర్ ఏదైతే ఉందో దీంట్లో మనకి సర్క్యులర్ మజిల్స్ ఫస్ట్ వస్తాయి. సర్క్యులర్ మజిల్స్ తర్వాత మనకి లాంగిట్యూడినల్ మజిల్స్ వస్తాయి. డయాగ్రామ్ చూపిస్తాను, అప్పుడు అర్థం అవుతుంది, నో నీడ్ టు వరీ. లాస్ట్ లో వచ్చేసి మనకి ఫైనల్ గా అన్నిటికన్నా లోపల మనకి సిలోమిక్ ఎపిథీలియం ఉంటుంది. సిలోమిక్ ఎపిథీలియం ఏదైతే ఉందో, సిలోమిక్ ఎపిథీలియం వచ్చేసి మనకి ఏదైతే సీలోమ్ ఉందో వీటిది ఎలాంటి సీలోము, అర్థవామ్స్ లో సైజోసీలోమా ఎంట్రోసీలోమా, సైజోసీలోమ్ కదా. సో ఆ సైజోసీలోమ్ ని ఎన్వెలోప్ చేస్తున్నది అనమాట. ఇది సైజోసీలోమ్ ని ఎన్వెలోప్ చేస్తున్నది ఇది. ఓకే, సో సీలోమిక్ ఎపిథీలియం. డిలీటెడ్ EAPCET కాదు నాన్న, నీటిలో డిలీటెడ్. నీటికి మీరు చదువుతున్నారంటే అక్కర్లేదు, EAPCET కావాలి. చూడండి, సో అన్నిటికన్నా ఫస్ట్ మనకి క్యూటికల్ లేయర్ అని చెప్పాను. క్యూటికల్ లేయర్ అనేది బయట ఉంటుంది. దాని తర్వాత ఎపిడర్మల్ లేయర్ ఉంటాయి. సింపుల్ కాలమ్నార్ సెల్స్ మీరు చూసుకోవచ్చు. ద కాలమ్నార్ సెల్స్ సింపుల్ కాలమ్నార్ సెల్స్ చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఈ కాలమ్నార్ సెల్స్ తర్వాత మనకు ఒక లేయర్ ఆఫ్ సర్క్యులర్ మజిల్స్ వస్తుంది. మీరు అందరూ చూడొచ్చు, ఎపిడర్మిస్ తర్వాత ఒక సర్క్యులర్ మజిల్స్ వస్తున్నాయి. ఈ సర్క్యులర్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ సర్క్యులర్ మజిల్స్ తర్వాత మనకి ఏమొస్తాయి, ఈ బ్లూ కలర్ వస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి మనకి లాంగిట్యూడినల్ మజిల్స్ అన్నమాట. సో రెండు టైప్స్ ఆఫ్ మజిల్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఓకే, ఒకటి మనకి సర్క్యులర్ మజిల్స్, ఇంకోటి లాంగిట్యూడినల్ మజిల్స్. ఇప్పుడు ఈ సర్క్యులర్ ఇంకా లాంగిట్యూడినల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్లే మనకి యాక్చువల్ గా మూవ్మెంట్ అనేది వస్తుంది అనమాట. కాంట్రాక్షన్, రిలాక్సేషన్ అనమాట. సో ఇలా అర్థవం ఇలా ముందుకెళ్తుంది. ఇలా ఉన్నది అనుకోండి అర్థవము, దీని ఇలా 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 ముందుకెళ్తున్నది. సో కంటిన్యూస్ కాంట్రాక్షన్ ఇంకా రిలాక్సేషన్ ఆఫ్ దిస్ సర్క్యులర్ అండ్ లాంగిట్యూడినల్ మజిల్స్. దాని తర్వాత మనకి ఫర్దర్ ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నిటికన్నా కిందన సీలోమిక్ ఎపిథీలియం అని ఉంది, ఏదైతే సీలోమ్ ని ఎన్వెలోప్ చేస్తున్నదో. ఇప్పుడు మనకి ఇక్కడ సీటే ఉన్నాయి మీరు అందరూ చూస్తే. ఓకే, ఇది సీటల్ శాక్. సీటల్ శాక్స్ అనేవి సీటేని సపోర్ట్ చేస్తున్నాయి. సీటే అనేవి మనకి ఇలాగా బయటికి వస్తున్నాయి. ఓకే, దిస్ ఇస్ ద నెక్ ఆఫ్ ద సీటా అనమాట. అన్నిటికన్నా బయట ఏదైతే సీటే వస్తున్నదో. ఓకే, అది డన్ అయిందా, అది అనమాట. ఇది వచ్చేసి మనకి బాడీ వాల్ ఎలా ఉంటుందో. బాడీ వాల్ తర్వాత మనకి ఇక్కడ ఏమైనా ఎంసెట్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చెక్ చేసుకొని మనం ఇంకా డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్ళిపోతాం. ఓకే, అది అనమాట. ఓకే, సో ఓకే సో మనకి ఏవైతే సీటల్ శాక్స్ ఉన్నాయో, సీటల్ శాక్స్ ని మనం, మీకు ఎంసెట్ లో చెప్పారు దాని పేరు, సీటల్ శాక్స్ ని మనం సెటిజీరస్ శాక్స్ అంటాము. ఓకే, సెటిజీరస్ శాక్స్ అంటాం. సీటల్ శాక్స్ ని మనం ఏమంటాం, వి కాల్ ద సీటల్ శాక్స్ ఆర్ నోన్ యాజ్ సెటిజీరస్ శాక్స్. సెటిజీరస్ శాక్స్ అంటాం, వాటికి ఇంకొక పేరు అనమాట. సో మీకు సీటల్ శాక్స్ అంటే, సెటిజిరస్ శాక్స్ అంటే ఏదో కొత్తగా అనిపించకుండా ఓకే మనకి గుర్తుపెట్టుకుంటారు మీరు అది. ఓకే, అది అనమాట. నెక్స్ట్ ముందుకెళ్తూ మనకి సీలోమిక్ ఎపిథీలియం ఏదైతే ఉందో మీసోడర్మ్ నుంచి వచ్చింది. అవుటర్ పెరైటల్ లేయర్, ఇన్నర్ స్పాంక్లిక్ లేయర్ ఉంటుంది. వీటి రెండింటి మధ్యన మనకి పెరివిజిలల్ క్యావిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, పదండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, చూడండి, మనకి ఏదైతే సీలోమిక్ ఎపిథీలియం ఉందో, సీలోమిక్ ఎపిథీలియం ఉందో ఇది ఏం చేస్తున్నది, మనకి సీలోమ్ ని ఎన్వెలోప్ చేస్తున్నది. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ మీసోడర్మ్. ఇది మనకి మీసోడర్మ్ నుంచి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ సీలోమిక్ ఎపిథీలియం ఏదైతే ఉన్నదో, ఓకే, ఇది చూసుకున్నట్లయితే మనకి రెండు లేయర్స్ ఉంటాయి దీంట్లోని. ఒక అవుటర్ పెరైటల్ లేయరు, ఓకే, అవుటర్ పెరైటల్ లేయరు, ఇంకా ఇన్నర్ స్ప్లాంక్నిక్ లేయర్. అవుటర్ పెరైటల్ లేయర్, ఓకే, ఇంకా ఇన్నర్ స్ప్లాంక్నిక్ లేయర్. స్ప్లాంక్నిక్ ఇన్నర్ స్ప్లాంక్నిక్ లేయర్ అనమాట. అవుటర్ పెరైటల్ లేయర్ మరియు ఇన్నర్ స్ప్లాంక్నిక్ లేయర్ రెండు లేయర్స్ ఉంటాయి. ఈ అవుటర్ పెరైటల్ లేయర్, ఇన్నర్ స్ప్లాంక్నిక్ లేయర్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇవి రెండు ఏం చేస్తున్నాయి అంటే మనకి
వీటి మధ్యన ఏదైతే ఉందో అదే అన్నమాట మన సీలోమ్ అన్నమాట. ఓకే, వీటి మధ్యనే మనకి సీలోమ్ అనేది ఉంటుంది. వీటి రెండింటి మధ్యనే మనకి సీలోమ్ అనేది ఉంటుంది. ఈ సీలోమ్ ఏదైతే ఉన్నదో ఇందులో అయితే ఉంటుందో దాన్ని మనం పెరివిజరల్ క్యావిటీ అంటాం. పెరివిజరల్ క్యావిటీలోని మనకి సీలోమిక్ ఫ్లూయిడ్ నిండిపోయి ఉంటుంది. సీలోమిక్ ది ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది నిండిపోయి ఉంటుంది. ఈ సీలోమిక్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది నిండిపోయి ఉండడం వల్ల అర్థ్వామ్ కి స్ట్రెంత్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఈ కంపార్ట్మెంట్స్ సీలోమిక్ ఫ్లూయిడ్ నిండిపోయి ఉంటుంది. ఓకే, ఈ సీలోమిక్ ఫ్లూయిడ్ నిండిపోయి ఉండడం వలన అర్థ్వామ్ మూవ్మెంట్ లో చాలా హెల్ప్ చేస్తుంది. దానికి స్ట్రక్చరల్ బ్యాలెన్స్ లో చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ దిస్ ఫ్లూయిడ్ యాక్ట్స్ యాజ్ అ హైడ్రోస్టాటిక్ స్కెలెటన్ విచ్ ఎయిడ్స్ ఇన్ లోకోమోషన్. దీనివల్ల ఒక స్ట్రక్చరల్ సపోర్ట్ అనేది దొరుకుతుంది మూవ్మెంట్ లోని. ఇష్టం వచ్చినట్టు లేకుండా దాంట్లో ఫ్లూయిడ్ నిండిపోయి ఉండడం వల్ల ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేసి పెడుతుంది అనమాట ఫ్లూయిడ్, సిలోమిక్ ఫ్లూయిడ్. దానివల్ల యాక్చువల్ గా వీటి లోకోమోషన్ లో హెల్ప్ అవుతుంది. ఓకే, డన్ అయిందన్న డన్. ఓకే, నెక్స్ట్ లెట్ us go into the anatomy. అనాటమీలో ఫర్దర్ ఇంక ముందుకు వెళ్దాం. ఓకే, పదండి ఇంకా ఎలిమెంటరీ కెనాల్కి వెళ్ళిపోదాం. లెట్ us go into the digestive system. ఓకే, సరేనా? డైజెస్టివ్ సిస్టమ్కి ఇంక వెళ్ళిపోదాం రండి. డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఓకే చూడండి, ద ఎలిమెంటరీ కెనాల్ ఇస్ అ స్ట్రైట్ ట్యూబ్ అండ్ రన్స్ బిట్వీన్ ఫస్ట్ టు ద లాస్ట్ సెగ్మెంట్ ఆఫ్ ది బాడీ. ఎలిమెంటరీ కెనాల్ ఏదైతే ఉందో ఒక స్ట్రైట్ ట్యూబ్ లా ఉంటుంది అనమాట. ఓకే, ఒక స్ట్రైట్ ట్యూబ్ లా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తారు. ఓకే, ఒక స్ట్రైట్ ట్యూబ్ లా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఫస్ట్ సెగ్మెంట్ ఏంటి? ఇది. సో ఫస్ట్ సెగ్మెంట్ పెరిస్టోమియం ఏదైతే ఉందో పెరిస్టోమియం నుంచి పైజీడియం వరకు పూర్తిగా వెళ్తుంది అనమాట. ఓకే, సో పెరిస్టోమియం నుంచి పైజీడియం వరకు ఒక స్ట్రైట్ ట్యూబ్ లాగా వెళ్తుంది అనమాట. ఇట్ విల్ గో యాజ్ అ స్ట్రైట్ ట్యూబ్ అనమాట. ఓకే, అది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ టర్మినల్ మౌత్ ఓపెన్స్ ఇంటూ ద బకల్ క్యావిటీ ఫస్ట్ 3 సెగ్మెంట్స్. ఓకే, మనకి ఏదైతే మౌత్ ఉన్నదో యాంటీరియర్ పార్ట్, వీళ్ళు టర్మినల్ అంటున్నారు కానీ మీరు అలా కాకుండా మీరు గుర్తుపెట్టుకోండి, మౌత్ అనేది యాంటీరియర్ పార్ట్ లో ఉంటుంది. ఓకే, ఈ యాంటీరియర్ పార్ట్ లో ఉన్న మౌత్ ఏదైతే ఉందో మౌత్ అనేది మనకి బకల్ క్యావిటీలోకి ఓపెన్ అవుతున్నది. ఇప్పుడు ఈ బకల్ క్యావిటీ ఎక్కడ ఉందంటే ఫస్ట్ నుంచి 3rd సెగ్మెంట్ వరకు ఉంది. సో రైట్ ఇట్ డౌన్ అన్న, చాలా ఇంపార్టెంట్. మనకి బకల్ క్యావిటీ ఎక్కడ ఉంది అంటే మనకి మౌత్ అనేది బకల్ క్యావిటీలోకి ఓపెన్ అవుతున్నది. ఎలా రాద్దాం? ద మౌత్ విల్ ఓపెన్ ఇంటూ బకల్ క్యావిటీ. బకల్ క్యావిటీ అనేది ఎక్కడ ఉంది? ఫస్ట్ నుంచి 3rd సెగ్మెంట్ వరకు ఉంది. ఓకే, ఫస్ట్ నుంచి 3rd సెగ్మెంట్ లో ఉన్నది బకల్ క్యావిటీ. బకల్ క్యావిటీ ఏదైతే ఉందో మనకి ఫారింగ్స్ లోకి ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, బకల్ క్యావిటీ అనేది మస్కులర్ ఫారింగ్స్ లోకి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీని గురించి ఇది ఎక్కడ ఉన్నదో రాయకపోయినా మస్కులర్ ఫారింగ్స్ ఎక్కడ ఓపెన్ అవుతున్నది అన్నది మనకి ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో మనకి మస్కులర్ ఫారింగ్స్ అనేది ఈసోఫేగస్ లోకి ఓపెన్ అవుతున్నది. ఈసోఫేగస్ అనేది మనకి 5th నుంచి 3rd సెగ్మెంట్. సో మస్కులర్ ఫారింగ్స్ మనకి 4th లో ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత మనకి ఈసోఫేగస్ ఏదైతే ఉందో ఈసోఫేగస్ లోకి ఓపెన్ అవుతున్నది ఫారింగ్స్. ఈసోఫేగస్ అనేది మనకి 5th నుంచి 7th సెగ్మెంట్ వరకు ఉంటుంది. 5th నుంచి 7th సెగ్మెంట్ వరకు ఉంటుంది ఈసోఫేగస్. ఈసోఫేగస్ తర్వాత మనకి గిజర్డ్ వస్తుంది. ఇట్ ఈస్ అ మస్కులర్ గిజర్డ్ అనేది మనకి యాక్చువల్ గాను ఓకే, గిజర్డ్ అనేది మనకి ఏ సెగ్మెంట్ నుంచి ఏ సెగ్మెంట్ వరకు ఉంటుందంటే 9 నుంచి 14 సెగ్మెంట్, 8th ఇంకా 9th సెగ్మెంట్ లో ఉంటుంది. 8th to 9th సెగ్మెంట్ వరకు మనకి గిజర్డ్ ఉంటుంది. గిజర్డ్ అనేది మనకు ఫర్దర్ వెళ్ళి స్టమక్ లోకి ఓపెన్ అవుతుంది. స్టమక్ వచ్చేసి మనకి 9th నుంచి 14th సెగ్మెంట్ లో ఉంటుంది. ఓకే, మనకి ఫర్దర్ దాని తర్వాత 15th సెగ్మెంట్ స్టమక్ అనేది మనకి ఇంటెస్టైన్ లోకి ఓపెన్ అవుతుంది. ఇంటెస్టైన్ ఏదైతే ఉందో 15th టు లాస్ట్ సెగ్మెంట్ వరకు ఉంటుంది. అర్థమైందా? సో ఈ ఓరియంటేషన్ ఏదైతే ఉందో డైజెస్టివ్ సిస్టమ్ ఇది చాలా ఇంపార్టెంట్. మీకు అడగచ్చు యాక్చువల్ గాను, మీకు గిజర్డ్ ఎక్కడుందని అడగచ్చు, లేదు అంటే మీకు స్టమక్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందని అడగచ్చు, ఇంటెస్టైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందని అడగచ్చు, ఏదైనా అడగచ్చు. సో మీకు ఇది తెలిసి ఉండాలి. మౌత్ మనకి బకల్ క్యావిటీలోని, బకల్ క్యావిటీ మస్కులర్ ఫారింగ్స్ లోని, మస్కులర్ ఫారింగ్స్ ఈసోఫేగస్ లోని. ఓకే, ఈసోఫేగస్ వచ్చేసి గిజర్డ్ లోని, గిజర్డ్ వచ్చేసి స్టమక్ లోని, స్టమక్ వచ్చేసి ఇంటెస్టైన్ లోని. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు మనకి ఒక్కొక్కటి ఎక్కడెక్కడ ఉన్నదో మీరు క్లియర్ గా చూసుకున్నారు. సో యూ షుడెంట్ గెట్ డౌట్ఫుల్ అబౌట్ ఇట్. కన్ఫ్యూజన్ ఉండకూడదు. మౌత్ అనేది బకల్ క్యావిటీ,
ఏదైతే ఫస్ట్ 3rd సెగ్మెంట్ వరకు ఉందో ఓపెన్ అవుతున్నది. దాని తర్వాత మస్కులర్ ఫారింగ్స్ 4th సెగ్మెంట్ లోని, ఇసోఫగస్ 5th నుంచి 7th సెగ్మెంట్ లోని, గిజర్డ్ వచ్చేసి 8th to 9th సెగ్మెంట్, స్టమక్ 9th to 14th, ఇంకా ఇంటెస్టైన్ 15th to లాస్ట్ సెగ్మెంట్. అది అన్నమాట. ఓకే, పదండి. నౌ రండి. Okay, so which leads into muscular pharynx. A small narrow tube esophagus continues into muscular gizzard. It helps in. So gizzard దేంట్లో హెల్ప్ చేస్తున్నది అని అడుగుతారు. గిజర్డ్ లో మజిల్స్ ఉన్నాయి. సో దీస్ మజిల్స్ హెల్ప్ ఇన్ గ్రైండింగ్ ద సాయిల్ పార్టికల్స్ అండ్ డికేయింగ్ లీవ్స్ ఎసెట్రా. ఏవైతే సాయిల్ పార్టికల్స్ ఇంకా డికేయింగ్ లీవ్స్ తింటున్నాయో దాని చిన్న చిన్న కచ్ 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 ఓకే ఓకే కచ్ 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 చిన్న చిన్న పీసెస్ లో బ్రేక్ డౌన్ చేసి పడేస్తుంది అనమాట. ఓకే, ద స్టమక్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ 9th to 14th సెగ్మెంట్. స్టమక్ ఏదైతే ఉందో 9th నుంచి 14th సెగ్మెంట్ వరకు వెళ్తుంది. ద ఫుడ్ ఆఫ్ ది ఎర్త్వర్మ్ ఇస్ డికేయింగ్ లీవ్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ మిక్స్ విత్ సాయిల్. క్యాల్సిఫెరస్ గ్లాండ్స్ అని గ్లాండ్స్ ఉంటాయి అనమాట. మనకి పొట్టలోని క్యాల్సిఫెరస్ గ్లాండ్స్ ఉంటాయి. దీని ఇంపార్టెన్స్ ఏంటో చెప్తాను. మనకి ఏదైతే ఫుడ్ యాక్చువల్ గా తింటున్నదో ఓకే, ఇట్ ఈస్ బేసికలీ హ్యూమస్. హ్యూమస్ అంటే ఏంటి? ఏదైతే సాయిల్ ది మేజర్ లేయర్, సాయిల్ ది అప్పర్ లేయర్ లోని ఏదైతే డెడ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ ఉందో, లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఏవైతే మనకి ప్లాంట్ నుంచి పడి సాయిల్ మీద అలా డికే అవుతున్నాయి, కుళ్ళుతున్నాయి. ఇప్పుడు ఆ కుళ్ళిపోతున్న దాంట్లో ప్రాబ్లం ఏంటి అంటే హ్యూమిక్ యాసిడ్ అని ఒక యాసిడ్ ఉంటుంది. మనకి ఏదైతే కుళ్ళిపోతున్నదో ఫుడ్, డెడ్ డికేయింగ్ మ్యాటర్ ఏదైతే ఉందో, డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో, డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ లోని మనకేముంటుంది? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ హ్యూమస్. ఓకే, విచ్ మేక్స్ ద టాప్ అప్పర్ లేయర్ ఆఫ్ ద సాయిల్. ఇప్పుడు ఈ హ్యూమస్ లోని మనకు ఒక యాసిడ్ ఉంటుంది నోన్ యాజ్ హ్యూమిక్ యాసిడ్. హ్యూమిక్ యాసిడ్ ఈజ్ అసిడిక్. సో ఎప్పుడైతే ఎర్త్వర్మ్ దీన్ని తినేస్తుందో, తింటే ప్రాబ్లం ఏమొస్తుందంటే దాని పొట్టలో ఉన్న అసిడిటీ అనేది, అంటే యాసిడ్ కంటెంట్ ఎక్కువైపోవచ్చు, డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు. సో దానికోసం మనకి స్టమక్ లో ఏముంటాయంటే క్యాల్సిఫెరస్ గ్లాండ్స్ ఉంటాయి. ద స్టమక్ హ్యాస్ క్యాల్సిఫెరస్ గ్లాండ్స్. ఈ క్యాల్సిఫెరస్ గ్లాండ్ నుంచి ఏదైతే సెక్రీషన్స్ వస్తాయో, ఈ సెక్రీషన్స్ అనేవి హ్యూమిక్ యాసిడ్ ని న్యూట్రలైజ్ చేస్తాయి. అర్థమైందా? సో దే విల్ యాక్ట్ లైక్ బఫర్స్ అనమాట. బఫర్ లా పనిచేసి ఆ అసిడిటీని న్యూట్రలైజ్ చేసుకుంటాయి. అది ఓకే, అదే అక్కడ అంటున్నారు. ఓకే, ప్రెసెంట్ ఇన్ స్టమక్ న్యూట్రలైజ్ ద హ్యూమిక్ యాసిడ్ ప్రెసెంట్ ఇన్ ద హ్యూమస్. ఇంటెస్టైన్ స్టార్ట్స్ ఫ్రమ్ 15 segments onward and continues till last. A pair of short and conical intestinal CK project from the intestine. ఓకే, మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇంటెస్టైనల్ CK అనేవి చూస్తాం. ఓకే, మనకి ఇంటెస్టైనల్ CK అనేవి చూస్తాం. ఇంటెస్టైనల్ CK from the 26th segment. The characteristic feature of intestine after 26th segment, except the last 23rd to 25 segments, is the presence of internal medial fold of dorsal wall called typhosole. Typhosole ఏదైతే ఉందో ఎఫెక్టివ్ ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఇంటెస్టైన్ ని బెటర్ చేస్తున్నది. సో లెట్ us try to understand here 2 points. ఒకటి ఇంటెస్టైనల్ CK, రెండోది టైఫోజోల్. ఈ రెండు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో మనకి ఇంటెస్టైనల్ CK ఏవైతే ఉన్నాయో 26th సెగ్మెంట్ నుంచి వస్తున్నాయి అవి. ఓకే, ఇంటెస్టైనల్ సెగ్మెంట్ అనేది ఏవైతే 26 ఇంటెస్టైనల్ CK ఏవైతే ఉన్నాయో మనకి 26th సెగ్మెంట్ నుంచి వస్తున్నాయి. ఓకే, 26th సెగ్మెంట్ నుంచి వస్తున్నాయి ఇంటెస్టైనల్ CK. దే ఆర్ కమింగ్ ఫ్రమ్ 26th సెగ్మెంట్. 26th సెగ్మెంట్ నుంచి మీద పక్క వెళ్తాయి అనమాట, 22nd సెగ్మెంట్ వరకు వెళ్తాయి. ఓకే, కాకపోతే మనకి 26th సెగ్మెంట్ తర్వాత నుంచి ఏదైతే స్టార్ట్ అవుతున్నదో దాన్ని మనం టైఫోజోలార్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్ అంటాం. ఓకే, దాన్ని మనం ఏమంటాం? ఫ్రమ్ 26th సెగ్మెంట్ అండ్ ఓకే 26th సెగ్మెంట్ నుంచి మన అలా కిందకి వెళ్ళి ఓకే మనకి లాస్ట్ 23rd to 25 సెగ్మెంట్స్, అంటే మనకి లెటస్ సే ఇది 26th సెగ్మెంట్ అనుకోండి. ఈ 26 సెగ్మెంట్స్ నుంచి మనం అలా కిందకి వెళ్తూ ఉంటే ఓకే, ఫ్రమ్ 26th సెగ్మెంట్ మనం మొదలెట్టినట్లయితే అలా కిందకి వెళ్తూ మనకు లాస్ట్ నుంచి ఇక్కడతో ఆగిపోతుంది. లాస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో 23 to 25 సెగ్మెంట్స్ ఉంటాయి కదా, అక్కడ ఉండదు మనకి మళ్ళీను. ఓకే, దీస్ ఆర్ ద లాస్ట్ 23 to 25 సెగ్మెంట్స్. హియర్ టైఫోజోల్ ఈజ్ absent. ఇక్కడ టైఫోజోల్ ఉండదు. హియర్ టైఫోజోల్ ఈజ్ absent. సో టైఫోజోల్ ఎక్కడ absent మీకు తెలిసి ఉండాలి. టైఫోజోల్ ఈజ్ absent. ఇక్కడ మనకి టైఫోజోల్ అనేది ఉండదు, absent. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి 26 సెగ్మెంట్ నుంచి లాస్ట్ 23-25 సెగ్మెంట్స్ వదిలేసి మనకి ఏదైతే రీజన్ ఉంటుందో దాన్ని మనం టైఫోజోల్ అంటాం. టైఫోసోలార్ రీజన్ అంటాం దాన్ని. టైఫోసోలార్
రీజన్. టైఫోసోలార్ రీజన్ ఏదైతే ఉందో లేదంటే టైఫోజోల్ పార్ట్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఏం చేస్తుందంటే అబ్జార్ప్షన్ కి సర్ఫేస్ ఏరియా పెంచుతుంది అనమాట. అబ్జార్ప్షన్ కి ఏదైతే ఫుడ్ తింటున్నదో దాని అబ్జార్ప్షన్ కి సర్ఫేస్ ఏరియా అనేది పెంచుతుంది. సర్ఫేస్ ఏరియా అనేది పెంచుతుంది. ఓకే, పదండి. డన్ అయిందా? ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఐ థింక్ వీ కెన్ గో ఫర్దర్ అండ్ ఫర్దర్ ఇంకా చదువుకుందామండి. ద ఎలిమెంటరీ కెనాల్ ఓపెన్స్ ఇంటూ ఎక్స్టీరియర్ బై సమ్ రౌండెడ్ అపర్చర్స్ కాన్ యానస్. మనకి లాస్ట్ లో ఎలిమెంటరీ కెనాల్ ఏదైతే ఉందో ఓకే ఏనస్ క్రింద ఓపెన్ అవుతుంది. ద ఇంజెస్టెడ్ ఆర్గానిక్ రిచ్ సాయిల్ పాసెస్ త్రూ ద డైజెస్టివ్ వేర్ డైజెస్టివ్ ఎంజైమ్స్ బ్రేక్ డౌన్ ద కాంప్లెక్స్ ఫుడ్ ఇంటూ సింపుల్ అబ్జార్బబుల్ యూనిట్స్. ద సింప్లర్ మాలిక్యూల్స్ ఆర్ అబ్జార్బ్డ్ త్రూ ఇంటెస్టైన్ మెంబ్రెయిన్స్ అండ్ ఆర్ యూటిలైజ్డ్. అంతే, అయింది, డన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం యాక్చువల్గా సర్క్యులేటరీ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి, లేదంటే బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకే, అది అనమాట. సో లెట్ us టాక్ అబౌట్ ద సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్ ద బ్లడ్ వాస్కులర్ సిస్టమ్. డన్, పదండి. సో మనకి ఆల్రెడీ తెలుసు దట్ అనెలిడాలోని మనం క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ చూస్తాం. ఒక క్లోజ్ సర్క్యులేటరీ సిస్టమ్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే మనకి క్లోజ్ అయి ఉంటాయి అనమాట మొత్తం. ఓకే, క్లోజ్ అయి ఉంటాయి అనమాట. ఓకే, అంటే మనకి మొత్తం బ్లడ్ వెజల్స్ లోపల మనకి బ్లడ్ ఫ్లో అవుతున్నది. కాంట్రాస్ట్ టు దిస్ మనం కాక్రోచ్ లో చూస్తాం. కాక్రోచ్ లో మనకి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. దేంట్లో అయితే బ్లడ్ డైరెక్ట్ గా వెళ్ళి ఆర్గన్స్ ని స్నానం చేయించి వస్తుంది. బేత్స్ ది ఆర్గన్స్ అంటే బ్లడ్ అనేది ఇలా వెళ్ళి స్ప్లాష్ అవుతుంది అనమాట ఆర్గన్స్ మీద. ఇలా వెళ్ళి ఝుయ్ అని ఇలా స్ప్లాష్ అయి వస్తుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సముద్రం చూస్తే సముద్రం తట్టుకి వెళ్ళి ఉంటారు, బీచ్కి వెళ్ళి ఉంటారు. సో బీచ్ లో ఏమైనా రాళ్ళు ఉన్నా ఏమున్నా ఫర్ సపోజ్ ఆ కెరటాలు ఏవైతే ఉన్నాయో కెరటాలు ఇలా వెళ్ళి ఆ రాళ్ల మీద ఇలా పడి రిటర్న్ వెళ్తాయి, లేదంటే ఆ ఇసుక మీద ముందు వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్తాయి. సేమ్ అలాగే అనమాట. అక్కడ కాక్రోచెస్ లో బ్లడ్ అలాగే అవుతుంది, కానీ ఇందులో అలా కాదు. ఇందులో మనకి మన బాడీలో ఎలాగైతే ఒక క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉందో, బ్లడ్ వెజల్స్ కరెక్ట్ గా ఉన్నాయో, ఇందులో కూడా ఒక బ్లడ్ వెజల్ నెట్వర్క్ అనేది ప్రాపర్ గా క్రియేట్ అయ్యి ఉంటది అనమాట. ఓకే, అదే మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. సో ఫెరిటిమా ఎగ్జిబిట్స్ closed type of blood vascular system consisting of the blood vessels, capillaries and heart. సో మనకి ఏమేమి ఉంటాయి? బ్లడ్ వెజల్స్ ఉంటాయి, క్యాపిలరీస్ ఉంటాయి, హార్ట్ ఉంటుంది, మూడు ఉంటాయి. ఓకే, అర్థమైందా? బ్లడ్ వెజల్స్, క్యాపిలరీస్ ఇంకా హార్ట్స్ ఉంటాయి. వీటిలో మనకి ఎన్ని పేర్స్ ఆఫ్ హార్ట్స్ ఉంటాయని వీళ్ళు ఇక్కడ ఇవ్వలేదు, కానీ మనకి EAPCET పాయింట్ ఆఫ్ త్రూగా ఇంపార్టెంట్. దే హ్యావ్ 4 pairs of hearts. 4 pairs of hearts. 4 pairs ఉంటాయి హార్ట్స్. There are 4 pairs of hearts. If you see this diagram, you will understand here. Okay, ఇది అన్నమాట. Okay, there are 4 pairs of heart. 1, 2, 3, 4. 4 pairs ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇది మనం ఒకే సైడ్ లో చూస్తున్నాం అన్నమాట. ఓకే, దీన్ని మనం 4 pairs అంటాం. 1, 2, ఓకే, 3, 4. ఇవి లాటరల్ హార్ట్స్, ఇవి లాటరల్ ఈసోఫేజియల్ హార్ట్స్. ఓకే, 2 సెట్స్ ఉంటాయి. సో there are 4 pairs of hearts. ఈ 4 pairs of hearts ఏదైతే లెక్క ఉన్నదో ఇది మీకు MCET లో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, పదండి. నెక్స్ట్ ముందుకు వెళ్దాం. లెట్ us go further. ఓకే, రండి. రైట్, సో డ్యూ టు క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ బ్లడ్ ఇస్ కన్ఫైన్డ్ టు ద హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్. క్లోజ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉండడం వల్ల హార్ట్ కి బ్లడ్ వెజల్స్ లోనే ఉంటుంది. కాంట్రాక్షన్స్ హెల్ప్ ద కీప్ బ్లడ్ సర్క్యులేటింగ్ ఇన్ వన్ డైరెక్షన్. ఓకే, మనకి యూని డైరెక్షనల్ బ్లడ్ ఫ్లో జరుగుతున్నది. స్మాల్ బ్లడ్ వెజల్స్ సప్లై ది గట్, నర్వ్ కార్డ్ అండ్ ద బాడీ వాల్. చిన్న బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, చిన్న బ్లడ్ వెజల్స్ అవి పొట్టకి అంటే గట్ ఏదైతే ఉందో అది గట్ కి, నర్వ్ కార్డ్స్ కి ఇంకా బాడీ వాల్ కి సప్లై చేస్తాయి. మనకి ఒక సెట్ ఆఫ్ బ్లడ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. బ్లడ్ గ్లాండ్స్ అనే ఒక గ్లాండ్స్ ఉంటాయి, ఏవైతే మనకి 4th, 5th మరియు 6th సెగ్మెంట్స్ లో ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ డౌన్ చేసుకోండి. మనకి ఏవైతే బ్లడ్ గ్లాండ్స్ ఉన్నాయో, బ్లడ్ గ్లాండ్స్ చాలా ఇంపార్టెంట్. వీటి లొకేషన్ అడుగుతారు. 4th, 5th అండ్ 6th సెగ్మెంట్స్, వీటి మూడిట్లో మనకి బ్లడ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. చాలా ఇంపార్టెంట్, నోట్ డౌన్ చేసుకోండి, అడుగుతారు మిమ్మల్ని క్వశ్చన్. ఓకే, దే ప్రొడ్యూస్ బ్లడ్ సెల్స్ అండ్ హిమోగ్లోబిన్ విచ్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్ బ్లడ్ ప్లాస్మా. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమన్నారంటే ఇవి బ్లడ్ సెల్స్ ఇంకా హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి విచ్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్ బ్లడ్ ప్లాస్మా. అంటే హిమోగ్లోబిన్ అనే ఒక పిగ్మెంట్ ఉన్నది వీటిలోని. దే హ్యావ్ అ పిగ్మెంట్ నోన్ యాజ్ హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ పిగ్మెంట్ ఉన్నది మనకు ప్రాబ్లం లేదు. ఓకే, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. ప్రాబ్లం ఎక్కడ వస్తున్నది మనకి? ఓకే, మనకు వస్తున్నది బ్లడ్ సెల్స్ లోని. ఈ బ్లడ్ సెల్స్ అంటే ఏమిటి? ఆర్బీసీస్ ఉంటాయని మనకు అనిపిస్తుంది అనమాట. సో ద బ్లడ్ సెల్స్ ఆర్ యాక్చువల్లీ ఫాగోసైటిక్ ల్యూకోసైట్స్. ఓకే, మాట్లాడుకుందాం రండి. ఓకే, మనకి ఏదైతే బ్లడ్ గ్లాండ్స్ ఉన్నాయో,
బ్లడ్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ గ్లాండ్స్ రెండు కాంపోనెంట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఒకటి మనకి హిమోగ్లోబిన్ విచ్ ఇస్ ద రెస్పిరేటరీ పిగ్మెంట్. ఇది ఇంకా యాక్చువల్ గా ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఇన్ ద డిజాల్వ్డ్ ఫార్మాట్ ఇన్ ప్లాస్మా. ఇది మనకి సెల్స్ లోపల ఆర్బీసీస్ లోపల ఏమి ఉండదు, ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మాలో డైరెక్ట్ గా డిజాల్వ్ అయి ఉంటుంది. ఓకే, దిస్ విల్ క్యారీ ద బ్లడ్ గ్యాసెస్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. మనకి ఇంకో పక్క నుంచి కొన్ని సెల్స్ అనేవి కూడా ప్రొడ్యూస్ చేస్తున్నది. ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ ఫాగోసైటిక్ ల్యూకోసైట్స్. ఓకే, అది అన్నమాట. సో ల్యూకోసైట్ లాంటి సెల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి ఇవి. ఓకే, నౌ ఎర్త్వర్మ్స్ ల్యాక్ స్పెషలైజ్డ్ బ్రీతింగ్ డివైజెస్, లంగ్స్ అనేవి ఏవి లేవు. సో మనకి రెస్పిరేషన్ అనేది బాడీ సర్ఫేస్ త్రూగానే జరుగుతుంది అనమాట. సో రెస్పిరేషన్ విల్ టేక్ ప్లేస్ త్రూ ద బాడీ సర్ఫేస్, మాయిస్ట్ బాడీ సర్ఫేస్ త్రూ దట్ బ్లడ్ స్ట్రీమ్. సో మనం ఎలాంటి టైప్ ఆఫ్ రెస్పిరేషన్ చూస్తున్నాం, మనం ఇక్కడ క్యూటేనియస్ రెస్పిరేషన్ అని చూస్తున్నాం. క్యూటేనియస్ రెస్పిరేషన్ అనేది చూస్తున్నాము. క్యూటేనియస్ రెస్పిరేషన్ లో ఏం జరుగుతుందంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఏదైతే ఉందో ఓకే, అది బాడీ సర్ఫేస్ త్రూగా జరుగుతుంది, మాయిస్ట్ బాడీ సర్ఫేస్ త్రూగా. డన్, అయిపోయింది, ఇది అయిపోయింది అన్న. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఏదైతే ఉందో మాయిస్ట్ బాడీ సర్ఫేస్ త్రూగా జరుగుతున్నది. లంగ్స్ లాంటివి అట్లాంటివి ఏమీ లేవు, అయ్యింది, డన్. వీఆర్ డన్ విత్ రెస్పిరేటరీ సిస్టమ్ ఆల్సో. నెక్స్ట్ ఇంకా మనం ఎక్స్క్రిటరీ సిస్టమ్కి వచ్చేద్దాం. పదండి, లెట్ us గో ఫర్ ద ఎక్స్క్రిటరీ సిస్టమ్. రండి. ఓకే, ఎక్స్క్రిటరీ సిస్టమ్కి వచ్చేద్దామా ఇంకా? రైట్, పదండి. ఓకే, సరే అయితే స్టార్ట్ చేద్దామా? ఎక్స్క్రిటరీ సిస్టమ్ స్టార్ట్ చేద్దామా? రండి. The excretory organs occur as segmentally arranged coiled tubules called nephridia. మన అందరికీ తెలిసిన అర్థవం ఏదైతే ఉందో, అర్థవంలో మనకి ఏదైతే ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఉన్నాయో మనం ఎప్పటి నుంచో చదువుకుంటూ వస్తున్నాం నెఫ్రీడియా అనేసి. ఓకే, సో నెఫ్రీడియా అనేవి ఎలా ఉంటాయి ఏమిటి అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో అర్థవంలో మనం చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్గా అర్థవంలోని నెఫ్రీడియా ఆర్ ది ఎక్స్క్రిటరీ ఆర్గన్స్. Nephridia are the excretory organs. Excretory organs. Okay, nephridia are the excretory organs. Phagocytic ante enti? Phagocytic ante మనకి ఏదైనా ఎక్స్టర్నల్ పార్టికల్ ఏమైనా వచ్చినా, అంటే ఏదైనా వైరస్ లేదంటే బ్యాక్టీరియా వచ్చింది, లేదంటే ఏదైనా ఫారెన్ బాడీ వచ్చింది. సో ఆ ఫారెన్ బాడీ వల్ల అర్థవంకి ఏం అవ్వకుండా మన బాడీలో ఫాగోసైట్స్ ఏంటి, మన బాడీలో న్యూట్రోఫిల్స్, మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తాయి, వైరస్ బ్యాక్టీరియల్ సెల్ వస్తే దాన్ని ఇంజెస్ట్ చేసి దాని చిన్న చిన్న ముక్కల్లో బ్రేక్ డౌన్ చేసి పడేస్తాయి. ఇది సేమ్ అలాగే ఈ ల్యూకోసైట్స్ ఏవైతే ఉన్నా ఫాగోసైటిక్ నేచర్ చూపిస్తాయి అనమాట. ఓకేనా, అది డన్. సరే అయితే ఓకే, ఐ థింక్ దట్ ఈస్ ప్రెటీ మచ్ క్లియర్. పదండి, ఇప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ నెఫ్రీడియాలు ఉంటాయి. ఓకే, దీస్ నెఫ్రీడియా ఆర్ సెగ్మెంటల్లీ అరేంజ్డ్ కాయిల్డ్ ట్యూబ్యూల్స్. ఓకే, దీస్ నెఫ్రీడియా ఆర్ segmentally arranged coiled tubules. Segmentally arranged coiled tubules. ఇప్పుడు నెఫ్రీడియా ఏవైతే నేను ఇందాక నుంచి చెప్తున్నానో మనం 3 రకాల నెఫ్రీడియాలు చూస్తాం. We have 3 types of nephridia. పదండి. ఓకే, మనకి 3 రకాల నెఫ్రీడియాలు ఉంటాయి. 3 రకాల నెఫ్రీడియాలు. ఓకేనా, అది అన్నమాట. అన్నిటికన్నా ఫస్ట్ మనకి 3 రకాల నెఫ్రీడియాలో ఫస్ట్ ఏంటి వస్తుంది, మనకి సెప్టల్ నెఫ్రీడియా వస్తుంది. ఒకటి మనకి సెప్టల్ నెఫ్రీడియా, ఇంకోటి మనకి ఇంటెగ్యుమెంటరీ నెఫ్రీడియా, మూడోది వచ్చేసి మనకి ఫారింజియల్ నెఫ్రీడియా. ఓకే, సో పేరు ఎలా ఉన్నదో దాని తగ్గట్టే అన్నమాట. పేరు ఎట్లా ఉన్నదో అట్లానే. ఓకే, లైక్ దట్ ఓన్లీ. సో సెప్టల్ అంటే మనకి సెప్టా మీద ఉంటాయి అనమాట. ఇంటర్సెగ్మెంటల్ సెప్టా ఏదైతే ఉందో దాని మీద ఉంటాయి అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ది ఇంటర్సెగ్మెంటల్ సెప్టా. సెప్టల్ నెఫ్రీడియాలు ఏవైతే ఉన్నాయో ప్రెసెంట్ ఆన్ both sides
both sides, present on both sides of the intersegmental septa. నేను మీకు చూపిస్తాను ఆగండి. ఇంటర్సెగ్మెంటల్ సెప్టా. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే మనకి 15th నుంచి లాస్ట్ సెగ్మెంట్ లోకి ఉంటాయి. ఓకే, ఇవి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే దే ఆర్ ప్రెసెంట్ ఫ్రమ్ 15th టు లాస్ట్ సెగ్మెంట్ వరకు ఉంటాయి అన్నమాట. దేంట్లోకి ఓపెన్ అవుతున్నాయి అంటే దే ఓపెన్ ఇంటూ ఇంటెస్టైన్. అంటే ఇవి ఏదైతే యాక్చువల్గా ఎక్స్క్రీటరీ వేస్ట్ అని కలెక్ట్ చేస్తున్నాయో అవి తీసుకెళ్లి ఇంటెస్టైన్ లో తీసుకెళ్లి పడేస్తున్నాయి అనమాట. ఓకే, ఇంటెస్టైన్ తీసుకెళ్లి బయట పడేని నేనే చేయి నా పని కలెక్ట్ చేయడమే అంటుంది ఇది. ఓకే, సో చూడండి మనకి 3 టైప్స్ ఆఫ్ నెఫ్రీడియాలు నేను మీకు చూపిస్తాను. మనకి సెప్టల్ నెఫ్రీడియాలు ఇలా ఉంటాయి, కొంచెం సంథింగ్ లైక్ దిస్. ఇక్కడ కింద ఏదైతే డయాగ్రామ్ మీరు చూస్తున్నారో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి చిన్న చిన్న ముళ్ళులా ఉన్నాయి అనమాట ఇవి. సో ఇఫ్ ద సెగ్మెంట్స్ ఆర్ లైక్ దిస్, ఇలా ఉన్నది అనుకోండి మనకి సెగ్మెంట్స్ ఇలా ఉన్నాయి అనుకోండి, ఇలాంటి సెగ్మెంట్స్ లోని మనకి ఏవైతే సెప్టల్ నెఫ్రీడియాలు ఉన్నాయో మనకి ఇలా కనిపిస్తాయి అనమాట. ఇలాగా ఇలా ఉంటాయి అనమాట. సో దీస్ ఆర్ సెప్టల్ నెఫ్రీడియా. ఓకే, అదే మనకి మొత్తం చాలా ఎక్కువ క్వాంటిటీలో కొన్ని ఉంటాయి, ఇలా 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 ఫుల్ స్ప్రెడ్ అయి ఉంటాయి కొన్ని. మొత్తం అంటే ఏదైతే సెగ్మెంట్ ఉందో ఆ సెగ్మెంట్ అంతట్లోకి స్ప్రెడ్ అయి ఉంటాయి. వాటిని మనం ఇంటెగ్యుమెంటరీ అంటాం. ఇంటెగ్యుమెంటరీ నెఫ్రీడియా అంటాం వాటిని. సో ఇంటెగ్యుమెంటరీ నెఫ్రీడియా ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఇలా స్ప్రెడ్ అయి ఉంటాయి అనమాట, బోల్డ్ ట్యూబ్యూల్స్ లాగా స్ప్రెడ్ అయి ఉంటాయి. ఇవి స్పెసిఫిక్ గా ఇలా ఒక ప్యాటర్న్ లో ఉండవు, ఇష్టం వచ్చినట్టు పూర్తిగా స్ప్రెడ్ అయి ఉంటాయి అనమాట. ఓకే, అవి వచ్చేసి ఇంటర్సెగ్మెంటరీ నెఫ్రీడియా. సో దే అటాచ్ టు ద లైనింగ్ ఆఫ్ ది బాడీ వాల్. ఓకే, సో ఇంటర్సెగ్మెంటరీ నెఫ్రీడియా ఏవైతే ఉన్నాయో దే ఆర్ అటాచ్డ్ టు ద లైనింగ్ ఆఫ్ ది బాడీ వాల్. అటాచ్డ్ టు లైనింగ్ ఆఫ్ బాడీ వాల్ ఏదైతే లైనింగ్ ఉన్నదో, ఓకే, ఆ బాడీ వాల్ లైనింగ్ కి అటాచ్ అయి ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? థర్డ్ సెగ్మెంట్ నుంచి లాస్ట్ వరకు. మనకి థర్డ్ సెగ్మెంట్ నుంచి లాస్ట్ సెగ్మెంట్ వరకు ఉంటాయి. ఓకే, ఇవి ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి అంటే దే ఆర్ ఓపెనింగ్ ఆన్ ద బాడీ సర్ఫేస్. మనకి బాడీ సర్ఫేస్ లో ఓపెన్ అవుతున్నాయి, వెళ్ళి ఇంటెస్టైన్ లో డ్రైన్ చేయవు, బాడీ సర్ఫేస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది వీటి దగ్గర నుంచి వచ్చిన వేస్ట్. సో దే ఓపెన్ ఆన్ బాడీ సర్ఫేస్. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెఫ్రీడియాలు ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఓకే, వీటి స్ట్రక్చర్ అనేది సేమే ఉంటుంది, వీటి అరేంజ్మెంట్ ని బట్టి వీటి డిఫరెంట్ టైప్స్ చెప్పుకుంటున్నాం. ద స్ట్రక్చర్ విల్ బి ద సేమ్, స్ట్రక్చర్ మారదు. అంటే మనకి సెప్టల్ ఒకలా ఉంటాయి, ఇంటెగ్యుమెంటరీది ఒకలా ఉంటుంది స్ట్రక్చర్ కాదు. ద స్ట్రక్చర్ విల్ బి ద సేమ్, బట్ ద వే దే ఆర్ అరేంజ్డ్ ఆన్ టు ద బాడీ దట్ విల్ మేక్ ద డిఫరెన్స్. అందుకే వాటిని మనం 3 రకాల కింద మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ వచ్చేసి మనకి pharyngeal nephridia. Pharyngeal nephridia ఏవైతే ఉన్నాయో దే ఆర్ ప్రెసెంట్ యాజ్ 3 paired tufts. ఓకే, దే ఆర్ ప్రెసెంట్ యాజ్ pharyngeal nephridia అనేవి దే ఆర్ ప్రెసెంట్ యాజ్ 3 paired tufts. మూడు పేర్డ్ టఫ్ట్స్ లాగా అరేంజ్ అయి ఉంటాయి అనమాట. ఓకే, ఇవి మనకి ఏ సెగ్మెంట్స్ లో ఉంటాయో కూడా ఇంపార్టెంట్. మనకి 4th, 5th ఇంకా 6th సెగ్మెంట్స్ లో ఉంటాయి ఇవి. 4th, 5th అండ్ 6th సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 చోట్ల ఉంటాయి ఇవి. ఓకే, టు బి వెరీ క్లియర్ ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ చూసుకుంటే తెలిసిపోతుంది. ఓకే, చూడండి, ఇవి వచ్చేసి మనకి pharyngeal nephridia. ఇవి వచ్చేసి మనకి pharyngeal nephridia. Pharyngeal nephridia చూడండి గ్రేప్స్ లా కనిపిస్తాయి అనమాట. ఓకే, గ్రేప్స్ లా కనిపిస్తున్నాయి అనమాట. అర్థమైందా? ఓకేనా, గ్రేప్స్ లా కనిపిస్తున్నాయి. మీరు చూస్తే డైరెక్ట్ గా మనకి యాక్చువల్ గా ఎలిమెంటరీ కెనాల్ లోకి ఓపెన్ అవుతున్నాయి ఇవి డైరెక్ట్ గా మనకి ఎలిమెంటరీ కెనాల్ లోనే ఓపెన్ అవుతున్నాయి. దాని తర్వాత ఇంటెగ్యుమెంటరీ, దాని తర్వాత సెప్టల్ నెఫ్రీడియా. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యు హ్యావ్ టు రిమెంబర్. అయింది, డన్. ఓకే, నెక్స్ట్ నర్వస్ సిస్టమ్కి వెళ్ళిపోదాం. దీని తర్వాత ఇంకా we can go into the nervous system, బట్ ఒకసారి చెక్ చేసుకుందాం, మనం మిస్ అవ్వలేదు కదా. చూడండి, నేను ఇక్కడ చెప్పాను కదా మీకు, దీస్ డిఫరెంట్ నెఫ్రీడియా, టైప్స్ ఆఫ్ నెఫ్రీడియా ఆర్ బేసికలీ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్. Nephridia regulate the volume and composition of the body fluids. A nephridium starts as a funnel that collects excess fluid from the coelomic chamber. ఏదైతే coelomic chamber ఉందో, పెరివిజరల్ క్యావిటీ ఏదైతే ఉందో, ఆ పెరివిజరల్ క్యావిటీలోని ఇలా ఒక ట్యూబ్ లాగా
అలా వేలాడుతూ ఉంటుంది అనమాట. ఇది ఏదే ఆ సిలోమిక్ ఫ్లూయిడ్ ఏదైతే తిరుగుతున్నదో సీలోమ్లోని అది ఎక్కువ ఉన్నది అనుకోండి అవసరం కన్నా, దాన్ని కలెక్ట్ చేసేసుకుంటూ ఉంటుంది, బ్యాలెన్స్ చేసి పెడుతుంది అనమాట వాల్యూమ్ని. సో సిలోమిక్ ఫ్లూయిడ్లో ఉన్న వాల్యూమ్ని బ్యాలెన్స్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, ద ఫనెల్ కనెక్ట్స్ విత్ ద ట్యూబులర్ పార్ట్ ఆఫ్ ద నెఫ్రీడియం which actually delivers the waste through a pore to the surface of the body wall or into the digestive tube అనమాట. మనకి ఇలా ఉంటుంది అనమాట, ఒక ఫనెల్ లా ఉంటుంది. ఫస్ట్ మనకి ఇలా ఫనెల్ లా ఉండి మనకు ఒక ట్యూబ్ లోకి ఓపెన్ అవుతుంది. సో ఈ ఫనెల్ ఏదైతే ఉందో మనకి అన్నిటిని కలెక్ట్ చేసుకుంటున్నది అనమాట. సో దిస్ ఇస్ ద ఫనెల్ పార్ట్ అండ్ దిస్ ఇస్ ద ట్యూబ్ పార్ట్, అది అనమాట. ఓకే, సో ఈ ఫనెల్ అనేది మనకి సిలోమిక్ ఫ్లూయిడ్ నుంచి ఏదైతే వేస్ట్ ఉన్నాయో లేదంటే ఏదో ఎక్స్ట్రా ఫ్లూయిడ్ ఉందో అది కలెక్ట్ చేసుకొని మనకి ట్యూబ్ త్రూగా పంపించేస్తుంది అనమాట. డన్ అయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్ళిపోతున్నాము ఇంటూ ద నర్వస్ సిస్టమ్. మనం ఇంకా నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, పదండి, లెట్ us go into the nervous system. రండి. లెట్ us go into the nervous system నాన్న. పదండి, నర్వస్ సిస్టమ్ తర్వాత ఇంక మనకి నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుంది. రీప్రొడక్టివ్ సిస్టమ్ అయిన తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి, అంతే, అయిపోయింది. ఇంకెక్కువ లేదు మనకి, ఒక మాక్సిమం 15-20 minutes లో మనకి కంప్లీట్ అయిపోతుంది ఇది. ఓకే, కంప్లీట్ అయిపోయి మనం క్వశ్చన్స్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, పదండి, డన్, రండి. సో నర్వస్ సిస్టమ్ ఈస్ బేసికలీ రిప్రజెంటెడ్ బై గ్యాంగ్లియా. Nervous system is basically represented by ganglia arranged segment wise on the ventral pair nerve cord. మనకి నర్వ్ కార్డ్ ఏదైతే ఉందో, నార్మల్ గా మన నర్వ్స్ ఎటు పక్క ఉన్నాయి నాన్న, డార్సల్ సైడ్ లో ఉన్నాయి. మనకి నర్వ్స్, స్పైనల్ కార్డ్ నర్వ్స్ అన్ని మనకి డార్సల్ సైడ్ నుంచి వస్తాయి. సో అవర్ నర్వ్ కార్డ్ ఆర్ ద స్పైనల్ కార్డ్ ఇస్ ఆన్ ద డార్సల్ సైడ్. కాకపోతే అర్థవామ్స్ లో అది మనకి వెంట్రల్ సైడ్ లో ఉంటాయి. అర్థవామ్లు అంటే ఇది డార్సల్, ఇది వెంట్రల్ సైడ్ కదా. సో మనకి కింద పక్క ఉంటాయి అనమాట. ఇటు పక్క మనకి ఒక డబల్ వెంట్రల్ నర్వ్ కార్డ్, అంటే ఒక డబల్ లా ఉంటుంది అనమాట. ఇలా ఒక లైన్ లో వస్తుంది అనమాట, డబల్ గా వస్తుంది అనమాట. మనం ఇక్కడ చూస్తాం, ఇది దాని డయాగ్రామ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇట్ కమ్స్ సంథింగ్ లైక్ దిస్. ఈ నర్వ్ కార్డ్ ఏది డయాగ్రాము? ఓ నర్వ్ కార్డ్ డయాగ్రామ్ మనం మిస్ అయ్యాం. నర్వ్ కార్డ్ డయాగ్రామ్ మనం మిస్ అయ్యాం. 1 minute ఆగండి, నర్వ్ కార్డ్ డయాగ్రామ్ చూపిస్తాను. ఓ, ఇది చాలా చిన్నదైంది. అది కాకుండా దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి, ఇవన్నీ కష్టాలు ఉన్నాయి దీనికి. ఇప్పుడు మనకి ఒక్క డయాగ్రామ్ మిస్ అయింది, ఒక్క డయాగ్రామ్ మాత్రం మిస్ అయింది మనకి. హోప్ఫుల్లీ దిస్ ఇస్ గుడ్. ఈ డయాగ్రామ్ బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆగండి, ఇది పేస్ట్ చేద్దాం. ఆగండి. వన్ మినిట్ నాన్న, ఆగండి, జస్ట్ గివ్ మీ 1 minute.
ఓకే, డన్ డన్ డన్, అయిపోయింది డన్. పదండి. ఓకే, సో కంటిన్యూ చేద్దాం నాన్న. ఓకే పదండి. రైట్, సో నర్వస్ సిస్టమ్ డయాగ్రామ్ నేను మీకు చూపిద్దాం అనుకున్నాను కదా, ఇది. ఓకే, 2 డయాగ్రామ్స్ చూపిస్తాను మీకు 1 by 1. పదండి, ఫస్ట్ చదువుకుందాం రండి. ఓకే, సో ద నర్వ్ కార్డ్ ఇన్ ది యాంటీరియర్ రీజన్, 3rd and 4th segments bifurcates laterally encircling the pharynx and joins the cerebral ganglia dorsally to form a nerve ring. సో మనకు ఒక నర్వ్ రింగ్ అనేది ఫార్మ్ అవుతున్నది. ఓకే, మనకు ఒక నర్వ్ రింగ్ అనేది ఫార్మ్ అవుతున్నది. సో నర్వ్ రింగ్ ఎలా ఫార్మ్ అవుతున్నది, మనకి ఏదైతే నర్వ్ కార్డ్ ఉన్నదో నర్వ్ కార్డ్ ఇలా బైఫర్కేట్ అయిపోతున్నది, 2 భాగాల్లో ఇలా డివైడ్ అయిపోతున్నది. నర్వ్ కార్డ్ 2 భాగాల్లో ఇలా డివైడ్ అయ్యి ఏం చేస్తున్నది అంటే లాటరల్ గా వెళ్ళి, అంటే ఇలా వచ్చేసి ఇలా ఉన్నదంటే అర్థము ఇక్కడ నుంచి ఇలా డివైడ్ అయ్యి లాటరల్ గా ఇలా ఒక సర్కిల్ కొట్టుకొని అలా వస్తుంది అనమాట. దాన్ని మనం నర్వ్ రింగ్ అంటాం. జాయిన్స్ ద సెరిబ్రల్ గ్యాంగ్లియా డార్సల్లీ టు ఫార్మ్ అ నర్వ్ రింగ్. సో మనకి డార్సల్ సైడ్ లో నర్వ్ రింగ్ ఉంటుంది. లెటస్ సే మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఏదైతే నాది ఇది చూస్తున్నారా, ఇలా ఉన్నది కదా బంపు, ఇది డార్సల్ సైడ్ లో సెరిబ్రల్ గ్యాంగ్లియా అనుకోండి. ఈ సెరిబ్రల్ గ్యాంగ్లియాకి మనకి నర్వ్ కార్డ్ ఏదైతే ఉందో వెంట్రల్ సైడ్ లో 2 భాగాలు ఇలా డివైడ్ అవుతుంది. ఓకే, ఇలా 2 భాగాల్లో డివైడ్ అవుతున్నది, 2 భాగాలు ఇలా డివైడ్ అవుతున్నది. 2 భాగాల్లో డివైడ్ అయినది ఇలా వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుంది అనమాట. అంటే లాటరల్ సైడ్ నుంచి ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో దానివల్ల మనకు ఒక రింగ్ లాంగ్ స్ట్రక్చర్ అనేది ఫార్మ్ అవుతుంది అనమాట. సో చూస్తున్నారా, ఇక్కడ మనకి నర్వ్ కార్డ్ ఉన్నది, డబుల్ నర్వ్ కార్డ్ ఇలా చూపిస్తే ఇది 2 భాగాల్లో బైఫర్కేట్ అయింది. బైఫర్కేట్ అయిన నర్వ్ కార్డు ఇలా వచ్చి మనకి సెరిబ్రల్ గ్యాంగ్లియాతో ఇక్కడ టచ్ అయింది. సో ఇలా వచ్చి ఇలా టచ్ అవడం వల్ల ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చింది కాబట్టి ఒక రింగ్ లాగా ఫార్మ్ అవుతుంది. బాడీ రౌండ్ గా ఉంది ఇలాగా, సో మనకు ఒక రింగ్ లాగా కనిపిస్తుంది అనమాట. అందుకే దాన్ని మనం ఒక నర్వ్ రింగ్ అనేసి అంటాము. ద సెరిబ్రల్ గ్యాంగ్లియా okay, along with other nerves in the ring, integrate sensory input as well as the command muscular responses to the body. ఇప్పుడు చూడండి, ఇక్కడ డయాగ్రామ్ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి చూస్తే దీస్ ఆర్ ద సెరిబ్రల్ నర్వ్స్. ఓకే, బ్రెయిన్ ఏదైతే ఉందో బ్రెయిన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై సుప్రాఫారింజియల్ గ్యాంగ్లియాన్. ఓకే, సుప్రాఫారింజియల్ గ్యాంగ్లియాన్ అని ఒక గ్యాంగ్లియాన్ ఉంది. సో ఒక గ్యాంగ్లియాన్ అంటే ఏమిటి అన్నది మనకు డౌట్ వస్తుంది. మనం గ్యాంగ్లియాన్ అనే స్ట్రక్చర్ అనే వర్డ్ చదువుకున్నప్పుడు ఒక గ్యాంగ్లియాన్ అంటే ఏంటబ్బా అని మనకు డౌట్ వస్తుంది. సో గ్యాంగ్లియా అంటే ఏమీ లేదు. గ్యాంగ్లియా అంటే బేసిక్ గా గ్రూప్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్, బోల్డ్ అని నర్వ్ ఫైబర్స్ ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అయిన, జస్ట్ 1 minute ఆగండి. ఒకే దగ్గర బోల్డ్ అని నర్వ్ ఫైబర్స్ మనకి, ఓకే, బోల్డ్ అని నర్వ్ ఫైబర్స్ ఉన్నాయి. ఇన్ని నర్వ్ ఫైబర్స్ ఒకే దగ్గర వచ్చి కాన్సన్ట్రేట్ అయ్యి ఒక స్ట్రక్చర్ ని ఫార్మ్ చేస్తున్నాయి అంటే దాన్ని మనం గ్యాంగ్లియా అంటాం. సో మనకి బ్రెయిన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద సూపర్ఫారింజియల్ గ్యాంగ్లియా, లేదంటే దీన్ని మనం సెరిబ్రల్ గ్యాంగ్లియా అని కూడా అంటాం. దీన్ని మనం సెరిబ్రల్ గ్యాంగ్లియా అని కూడా అంటాం దీన్ని. ఓకే, అది అన్నమాట. దాని కింద వచ్చేసి మనకి సర్కంఫారెంజియల్ కనెక్టివ్ అనేది వస్తుంది ఒకటి. ఈ సర్కంఫారెంజియల్ కనెక్టివ్ మనకి బ్రెయిన్ ని ఇంకా సబ్ఫారెంజియల్ గ్యాంగ్లియాన్, ఏదైతే బ్రెయిన్ కింద ఇంకొక గ్యాంగ్లియానిక్ స్ట్రక్చర్ ఉన్నది ఆ సబ్ఫారెంజియల్ గ్యాంగ్లియాన్ కనెక్ట్ అవుతుంది. సబ్ఫారెంజియల్ గ్యాంగ్లియాన్ ఫర్దర్ వెళ్ళి సెగ్మెంటల్ నర్వ్ కార్డ్ గ్యాంగ్లియాన్ ఇంకా సెగ్మెంటల్ నర్వ్స్ కి కనెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి వెంట్రల్ కార్డ్ వెంట్రల్ సైడ్ లో ఉంటుంది. ఇదంతా మనకి డార్సల్ సైడ్. మీరు ఇదంతా ఏదైతే చూస్తున్నారో దిస్ ఇస్ డార్సల్ సైడ్ అనమాట. ఓకే, అది ఇంకొక డయాగ్రామ్ కూడా మీరు కావాలంటే చేసుకోవచ్చు. సేమ్ అలాగే ఉన్నది ఇది కూడాను. వెనకాతల పక్క మనకి నర్వ్ కార్డ్ 2 భాగాల్లో డివైడ్ అయ్యి ఒక నర్వ్ రింగ్ అనేది ఫార్మ్ అయింది. మీరు చూస్తున్నారా, దిస్ ఇస్ ద నర్వ్ రింగ్. ఈ నర్వ్ రింగ్ అనేది ఎలా ఫార్మ్ అయింది, వెనకాతల పక్క ఉన్న నర్వ్ కార్డ్ ముందు పక్కన ఉన్న మనకి ఏదైతే సెరిబ్రల్ గ్యాంగ్లియా ఉన్నదో దాంతో వచ్చి కంబైన్ అయింది అనమాట. అది సంగతి. ఓకే, వీటిని మనం సర్కంఫారెంజియల్ కనెక్టివ్స్ అంటాం. ఈ సర్ఫర్కారెంజియల్ కనెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో మనకి డార్సల్ ఇంకా వెంట్రల్ సైడ్ ని కనెక్ట్ చేస్తున్నాయి అనమాట నర్వ్ రింగ్ ఫార్మ్ చేయడానికి. అది ఓకే, చాలు. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా, మనకి సెరిబ్రల్ గ్యాంగ్లియా అని మనం బ్రెయిన్ అంటాము. అది మనకి ఇంపార్టెంట్. ద బ్రెయిన్ ఇస్ ఫౌండ్ బై సెరిబ్రల్ గ్యాంగ్లియా. నంబర్ 1, మనకి బ్రెయిన్ ఏ సెగ్మెంట్ లో ఉంటుందని అడిగితే సెగ్మెంట్ వచ్చేసి 3rd నుంచి 4th సెగ్మెంట్ అనమాట. ఈ 3rd నుంచి 4th సెగ్మెంట్ లోనే మనకి యాక్చువల్ గా 3rd ఇంకా 4th సెగ్మెంట్ లోనే మనకి నర్వ్ రింగ్ కూడా ఫార్మ్ అవుతున్నది. 3rd and 4th సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడే వచ్చేసి మనకి యాక్చువల్ గా నర్వ్ రింగ్స్ ఫార్మ్ అవుతున్నది. నర్వ్ రింగ్ అనేది ఫార్మ్ అవుతున్నది. ఇదే రీజియన్ లో మనకి యాక్చువల్ గాను సెరిబ్రల్ గ్యాంగ్లియా కూడా ఉంటాయి. అంతే, దాని తప్ప ఇంకేమీ మీకు ఎక్కువగా అడగరు దీని నుంచి. ఓకేనా, పదండి, చాలు. రైట్, అయింది, డన్. దాని తర్వాత సెన్సరీ సిస్టమ్ కొద్దాం. సో సెన్సరీ సిస్టమ్ డస్ నాట్ హ్యావ్ ఐస్. అంటే బేసిక్ గా మనకి వీటిలో కళ్ళు ఉన్నాయా లేవు. సో అర్థవర్మ్స్ ఆర్ బ్లైండ్, అంటే దే డోంట్ హ్యావ్ ఐస్ అనమాట. వాటి దగ్గర కళ్ళు లేవు. ఇప్పుడు నార్మల్ గా మనం ఆర్థ్రోపోడాకి వస్తే ఇంకా ఐస్ అనేవి డెవలప్ అయిపోతాయి ఇంకా,
కంపౌండ్ ఐస్ అయినా డెవలప్ అవుతాయి వీటిలో మనకి కళ్ళు ఉండవు యాక్చువల్గాను. దెర్ ఆర్ నో ఐస్ హియర్. Okay, but does possess light and touch sensitive organs, receptor cells, to distinguish light in synthesis and to feel the vibrations in the ground. Okay, మనకి యాక్చువల్గా ఏముంటాయంటే లైట్ ఇంకా టచ్ సెన్సిటివ్ ఆర్గన్స్ ఉంటాయి. లైట్ సెన్సిటివిటీ ఏంటంటే లైట్ ఇంటెన్సిటీ ఎంత వస్తుందన్నది తెలుస్తుంది లైట్ సెన్సిటివిటీ తోటి. లైట్ సెన్సర్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే టచ్ సెన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టచ్ సెన్సర్స్ ఏం చేస్తున్నాయంటే గ్రౌండ్ లో ఉన్న వైబ్రేషన్ ని వాటికి తెలియజేస్తాయి అన్నమాట. ఓకే, సో ఫర్ సపోజ్ ఎవరో పెద్ద మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే, అర్థం మీద. సో మనం నడుచుకుంటూ వెళ్తుంటే సడన్ గా బోల్డ్ అంత వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆ వైబ్రేషన్స్ వల్ల సడన్ గా దారి తప్పుకుంటుంది, కనీసం దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకోగలుస్తుంది కొంతవరకు. మనం చాలా స్పీడ్ గా ఉన్నామంటే దాన్ని మట్టుకొని వెళ్ళిపోవచ్చు. మనం కొంచెం స్లోగా వస్తున్నామంటే, లేదంటే ఇంకేదైనా అనిమల్ స్లోగా వస్తున్నదంటే ఆ వైబ్రేషన్స్ ని డిటెక్ట్ చేసి ఆ డైరెక్షన్ మార్చుకోగలుగుతుంది. ఓకే, వర్మ్స్ హ్యావ్ స్పెషలైజ్డ్ chemoreceptors or taste receptors which react to chemical stimuli. These sense organs are located on the anterior part of the worm. Anterior part లో ఎక్కడ ఉంటుందంటే ప్రోస్టోమియం మీద ఉంటాయి. అది కూడా ప్రోస్టోమియం మీద మనకి కీమోరిసెప్టార్స్ ఉంటాయి. కీమోరిసెప్టార్స్ లేదంటే టేస్ట్ రిసెప్టార్స్ అన్నమాట. ఇది యాక్చువల్ గా కెమికల్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో దాని చుట్టూ వాటిని సెన్స్ చేస్తాయి. అంతే, అయిపోయింది, డన్. వీఆర్ డన్ విత్ దిస్. నెక్స్ట్ వచ్చేసి ఇంక మనం రీప్రొడక్టివ్ సిస్టమ్కి వచ్చేసాం. నా రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఒక్కొక్క పార్ట్ జాగ్రత్తగా వినండి నాన్న, దీని నుంచి మనకు క్వశ్చన్స్ ఫార్మ్ అవుతాయి, అందుకే ఎప్పుడు చెప్తున్నాను. ఓకే, మనకి అర్థ్వం అనేది ఒక హర్మఫ్రోడైట్ యానిమల్. హర్మఫ్రోడైట్ అంటే ఏమిటి? హర్మఫ్రోడైట్ అంటే ఇట్ హ్యాస్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్. ఒకే ఆర్గానిజం లోని మేల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ రెండు ఉన్నాయన్నమాట. ఓకే, సో రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద రీప్రొడక్టివ్ సిస్టమ్ which is the last part of this chapter. This is the last part of this chapter. అంటే మనకి ఇవాళ సెషన్ లోని ఇది లాస్ట్ పార్ట్, దీని తర్వాత ఇంకా క్వశ్చన్స్ ఉంటాయి మనకి. సో అందుకే ఈ లాస్ట్ పార్ట్ జాగ్రత్తగా వినండి అంటున్నాను. ఇంతవరకు కూర్చున్నారు మీరు ఓపిక్గా, ఇదోటి జాగ్రత్తగా ఓపిక్గా వినేసి వెళ్ళిపోండి. క్వశ్చన్స్ మీకు ఉండకపోయినా మీ ఇష్టం, ఇది మాత్రం జాగ్రత్తగా వినండి. ఓకే, పదండి. సో రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో, రీప్రొడక్టివ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే అర్థ్వం ఏదైతే ఉందో, అర్థ్వం ఈజ్ అ హర్మఫ్రోడైట్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ అ హర్మఫ్రోడైట్ అంటాము. లేదు అంటే దీన్ని ఇంకోటి అనొచ్చు, ఏంటది? బైసెక్షువల్ అనొచ్చు. లేదు అంటే ఇంకొక వర్డ్ కూడా ఉంది, ఏంటది? మొనీషియస్ అనొచ్చు. ఓకే, వాట్ డస్ దట్ మీన్? దట్ మీన్స్ దట్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అర్థ్వం. మేల్ మరియు ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో రెండు యాక్చువల్గా అర్థ్వంలోని ఉంటాయి. ఓకేనా, పదండి. రెండు యాక్చువల్గా అర్థ్వంలోనే ఉంటాయి అన్నమాట. ఓకే, మేల్ ఇంకా ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో రెండు అర్థ్వంలో ఉంటాయి. ఓకే, చూడండి. సో అర్థ్వం హ్యాస్ బోత్ టెస్టిస్ అండ్ ఓవరీస్. అలా అని మనకేమనిపిస్తుందంటే దీని దగ్గరే టెస్టిస్, దీని దగ్గరే ఓవరీస్ ఉన్నాయి అంటే ఆ టెస్టిస్ నుంచి వచ్చిన స్పర్మ్స్ ఓవరీలో ఉన్న ఓవమ్ ని వచ్చి ఫర్టిలైజ్ చేసేసి అక్కడే అన్ని అయిపోతాయని అనుకుంటారు. కాదు, ఇక్కడ సెల్ఫ్ ఇంకంపాటబిలిటీ అనేసి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. సెల్ఫ్ ఇంకంపాటబిలిటీ అంటే మనకి యాక్చువల్గా ద స్పర్మ్స్ ఆఫ్ ద సేమ్ వర్మ్ విల్ నాట్ బి ఏబుల్ టు ఫర్టిలైజ్ ద ఓవమ్ ఆఫ్ ద సేమ్ ఆర్గానిజం. ఓకే, ఇదే ఆర్గానిజంలో ఉన్న స్పర్మ్స్ అదే ఆర్గానిజంలో ఉన్న ఓవమ్ ని ఫర్టిలైజ్ చేయలేవు. దాన్ని మనం ఏమంటాం? సెల్ఫ్ ఇంకంపాటబిలిటీ అంటాం. సో సెల్ఫ్ ఇంకంపాటబిలిటీ వల్ల ఏం జరుగుతున్నది? రెండు వర్మ్స్ కలిసి రావాలి. ఆ వర్మ్ దగ్గర ఉన్న స్పర్మ్స్ ఈ వర్మ్ దగ్గర రావాలి, ఈ వర్మ్ దగ్గర ఉన్న స్పర్మ్స్ ఆ వర్మ్ దగ్గరికి వెళ్ళాలి. సో లెటస్ సే రెండు వర్మ్స్ వచ్చాయి. ఓకే, లెటస్ సే దేర్ ఆర్ టూ అర్థ్వర్మ్స్. ఈ అర్థ్వర్మ్ ఇలా వచ్చింది, ఈ అర్థ్వర్మ్ ఇలా వచ్చింది. ఈ రెండు అర్థ్వర్మ్స్ ఇలా వచ్చి ఒక దాని స్పర్మ్స్ ఇంకో దానికి ఇస్తాయి అనమాట. ఇది వచ్చేసి దీనికి దాని స్పర్మ్స్ ఇస్తుంది, ఇది వచ్చేసి దీని స్పర్మ్స్ దీనికి ఇస్తుంది అనమాట. సో దే విల్ ఎక్స్చేంజ్ ద స్పర్మ్స్. సో స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్చేంజ్ చేయబడతాయి. ఓకే, సో దాన్ని మనం ఏమంటాము? మేటింగ్ అంటాము. మేటింగ్ లేదంటే కాపులేషన్ చదువుకుంటాం మనం ఎనీవేస్, బట్ దట్ ఈస్ వాట్ హ్యాపన్స్. సో సేమ్ ఆర్గానిజం లోనే దాని స్పర్మ్స్ దాని ఎగ్స్ ని ఫర్టిలైజ్ చేస్తున్నాయి అన్నది మాత్రం రాంగ్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దెర్ ఇస్ అ టెస్టిస్ అండ్ there is testis and there are ovaries also. There are testis and ovaries both. So there are two pairs of testis that are present in 10th and the 11th segment. మనకి testis ఎక్కడ ఉంటాయి? There are two pairs of testis present in 10th and 11th segment.
10th and the 11th segment. అదే మనకి ఓవరీతో మాట్లాడుకున్నట్లయితే 1 pair of ovaries are attached to the intersegmental septum. అంటే ఈ సెగ్మెంట్ కి మధ్యన ఏదైతే సెప్టా ఉన్నదో, ఓకే, ఆ సెప్టమ్ ఏదైతే ఉందో ఆ సెప్టమ్ కి మనకి అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో 1 pair of ovaries, only 1 pair is present, 1 pair present or attached to the intersegmental septa, attached to intersegmental septa okay, at 12th and 13th segment, okay, 12th and 13th segment కి మధ్యన, అంటే 12th కి ఇంకా 13th segment కి మధ్యన ఏదైతే ఇంటర్సెగ్మెంటల్ సెప్టా ఉందో, మనకి 12th ఇంకా 13th segment కి మధ్యన ఏదైతే ఇంటర్సెగ్మెంటల్ సెప్టా ఉన్నదో, ఓకే, ఆ సెప్టాకి ఒక పేర్ ఆఫ్ ఓవరీస్ అటాచ్ అయి ఉంటాయి అనమాట 12th ఇంకా 13th segment కి మధ్యన. అర్థమైందా? అది. So there will be a pair of ovaries on the intersegmental septa of the septum of the 12th and the 13th segments. అది డన్. అర్థమైందా? అది అన్నమాట. పదండి. ఓకే, లెట్స్ గో ఫర్దర్. కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా ముందుకెళ్ళి మనం ఓకే డీటెయిల్డ్గా ఇంకా మాట్లాడుకుందాం ఏం జరుగుతున్నది ఏమిటి అని, 1 by 1 అంతా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం రండి. ఓకే, సో earthworm is hermaphrodite అయింది. there are 2 pairs of testes present in అయింది. ఇప్పుడు ఈ టెస్టిస్ ఏవైతే ఉన్నాయో, there are 2 pairs of testes present in 10th and 11th segments. టెస్టిస్ దగ్గర ఏదైతే స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో, టెస్టిస్ ఏం చేస్తాయి? స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, కరెక్ట్. సో టెస్టిస్ అనేవి స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ప్రొడ్యూస్ అయిన స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో, their vasa differentia run up to the 18th segment where they join the prostatic duct. ఓకే, మనకి ఏదైతే ఈ 2 pairs ఆఫ్ టెస్టిస్ ఉన్నాయో వాటి దగ్గర నుంచి వచ్చిన స్పర్మ్స్ వాసా ఎఫరెన్షియా త్రూ గాను 18th segment వరకు వెళ్తాయి, వెళ్ళి ప్రాస్టాటిక్ డక్ట్ వరకు రీచ్ అవుతాయి అన్నమాట. ఓకే, 2 pairs of accessory glands are present on 1 pair each in the 17th and 19th segments. The common prostate and spermatic duct vasa differentia opens into the exterior by a pair of male genital pores on the ventrolateral side of the 18th segment. ఇది అన్నమాట. ఓకే, 4 pairs of spermathecae are present on 6th and 9th segment. They receive and store spermatozoa during copulation. ఇప్పుడు వినండి, ఇప్పుడు ఇది ఏదైతే ఫ్లో ఉన్నదో ఆ ఫ్లో మనం మాట్లాడుకోవాలి. We have to discuss the flow here. ఓకే, మనకి అన్నిటికన్నా ఫస్ట్ ఏం వస్తున్నాయి? టెస్టిస్ వస్తున్నాయి. ఓకే, సో టెస్టిస్ ఏదైతే స్పర్మ్స్ ది ఫ్లో అన్నమాట. let us talk about the flow or direction of sperms. ఫ్లో లేదంటే డైరెక్షన్ ఆఫ్ స్పర్మ్స్ ఏదైతే ఉందో. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ ఏం వచ్చింది? మనకి టెస్టిస్ వచ్చింది. ఓకే, టెస్టిస్ అ పేర్ present on 10th and 11th segments. ఓకే, present on 10th and 11th segment మీద ఉన్నాయి. ఓకే, 2 pairs ఉన్నాయి, సారీ 1 pair అని రాశాను, 2 pairs ఉన్నాయి. 10th మీద ఒకటి, 11th మీద ఒకటి, 2 pairs present on 10th and 11th segment. ఓకే, ఇప్పుడు ఏవైతే స్పర్మ్స్ ఫార్మ్ అయ్యాయో అవి మనకి ఎక్కడికి వెళ్తున్నాయి? వాసా దేని త్రూగా వెళ్తున్నాయి? మనకి వాసా డిఫరెన్షియా త్రూ గాను. ఓకే, త్రూ వాసా డిఫరెన్షియా 18th segment కి వెళ్తాయి. త్రూ వాసా డిఫరెన్షియా ఏదైతే మనకి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట till 18th segment వరకు వెళ్తాయి. ఓకే, 18th segment వరకు వెళ్తాయి. ఇప్పుడు 18th segment వరకు వెళ్ళిన తర్వాత మనకి ఏముంటుందంటే మనకి ప్రాస్టాటిక్ డక్ట్ ఉంటుంది, ప్రాస్టేట్ డక్ట్ ఉంటుంది. ఇక్కడ మనకు కామన్ ప్రాస్టేట్ డక్ట్ ఉంటుంది అని చెప్పారు చూడండి, మనకి వేర్ దే జాయిన్ ద ప్రాస్టాటిక్ డక్ట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ప్రాస్టాటిక్ డక్ట్ లో జాయిన్ అవుతాయి. సో మనకి ప్రాస్టాటిక్ డక్ట్ ఎక్కడ ఉన్నది అంటే యాక్చువల్గా 18th segment లో ఉంది. ఓకే, ఇప్పుడు ఫర్దర్ వాళ్ళు ఏమన్నారు అంటే ద కామన్ ప్రాస్టేట్ అండ్ స్పర్మాటిక్ డక్ట్, ఓకే, prostate and vasa differentia opens to the exterior by a pair of male genital pores on the ventrolateral side of the 18th segment. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే మనకి యాక్చువల్గా ఏం జరిగింది చూడండి, మనకి వాసా డిఫరెన్షియా రన్ అయ్యాయి. ఓకే, వాసా డిఫరెన్షియా రన్ అయ్యి మనకి ప్రాస్టాటిక్ డక్ట్ వరకు వెళ్ళాయి. ఇప్పుడు 2 యాక్సెసరీ గ్లాండ్స్ ఉన్నాయి 17th ఇంకా 19th segment లోని. ఓకే, 1 minute, మనకి 17th ఇంకా 19th segment లో, ఓకే, మనకి 17th segment లో పక్క
ఓకే 19 సెగ్మెంట్ లో ఒక పక్క ఏమున్నాయి we have a pair of accessory glands. ఈ accessory glands లో ఉన్న secretions sperms ని యాక్టివ్ గా పెడతాయి ఇంకా వాటికి ట్రాన్స్పోర్ట్ లో హెల్ప్ చేస్తాయి ఓకే సో యాక్సెసరీ గ్లాండ్స్ మనలో ఎలాగైతే యాక్సెసరీ గ్లాండ్స్ ఉన్నాయో అలాగా ఓకే కౌపర్స్ గ్లాండ్స్ సెమైనల్ వెసికల్స్ అవన్నీ ఓకే ఇప్పుడు వీటి దగ్గర నుంచి సెక్రీషన్స్ కూడా ఇక్కడే ఓపెన్ అవుతాయి ప్రాస్టాటిక్ డక్ట్ లో ఇక్కడే ఓపెన్ అవుతాయి అన్నమాట ఇప్పుడు ఈ ప్రాస్టాటిక్ డక్ట్ ఏదైతే ఉందో ప్రాస్టాటిక్ డక్ట్ ని మనం ఏమంటాము ప్రాస్టాటిక్ డక్ట్ ఏదైతే ఫార్మ్ అయిందో ద కామన్ ప్రాస్టాట్ అండ్ స్పర్మాటిక్ డక్ట్ ఓకే ఏదైతే ఉన్నదో opens to exterior by a pair of male genital pores okay so ఇప్పుడు ఈ ప్రాస్టాటిక్ ప్లస్ స్పర్మాటిక్ డక్ట్ ఏదైతే ఉందో ఒక డక్ట్ అనేది ఫార్మ్ అవుతుంది వీటి త్రూగా ఈ డక్ట్ ఏదైతే ఉందో ఓకే దీన్ని మనం మళ్ళీ వాసా డిఫరెన్షియా అని అంటాము ఈ డక్ట్ అనేది మనకు ఓపెన్ అవుతున్నది త్రూ మేల్ గోనోపోర్స్ ఈ మేల్ గోనోపోర్స్ ఎన్ని ఉన్నాయి అంటే దే ఆర్ ఇన్ అ పేర్ ఓకే ఒక పేర్ లో ఉన్నాయి నేను మీకు చెప్పాను ఆన్ ది 18th సెగ్మెంట్ లో ఎక్కడ ఉన్నాయి అంటే మనకి వెంట్రోలేటరల్ సైడ్ లో ఉంటాయని చెప్పాను వెంట్రోలాటరల్ సైడ్ లో ఉంటాయి ఈ వెంట్రోలాటరల్ సైడ్ నుంచి మనకి స్పర్మ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అది అన్నమాట సో మనకి ఏవైతే స్పర్మ్స్ ఉన్నాయో ఆ స్పర్మ్స్ తో ప్రాస్టాటిక్ డక్ట్ తో పాటు ఒక స్పర్మాటిక్ డక్ట్ యాడ్ అవుతుంది ఆ డక్ట్ నుంచి మనకి యాక్చువల్ గా స్పర్మ్స్ అనేవి బయటకు వస్తాయి త్రూ ద మేల్ గోనోపోర్ ఆన్ ద 18th సెగ్మెంట్ అది అన్నమాట ఓకే యాక్సెసరీ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయి 17th ఇంకా 19th సెగ్మెంట్ నుంచి వాటి సెక్రీషన్స్ దీంట్లోకి రిలీజ్ చేస్తున్నాయి ఓకే అయ్యింది దిస్ ఇస్ డన్ ఇప్పుడు మనం ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి వెళ్ళిపోదాం ఓకే 4 pairs ఆఫ్ స్పర్మథీకి ఫర్దర్ ఏమంటున్నారంటే 4 pairs ఆఫ్ స్పర్మథీకి 6th నుంచి 9th సెగ్మెంట్స్ వరకు ఉంటాయి నేను చెప్పాను ఓకే దే రిసీవ్ అండ్ స్టోర్ స్పర్మటోజోవా డ్యూరింగ్ కాపులేషన్ ఓకే మనకి స్పర్మథీకా ఏవైతే ఉన్నాయో 4 pairs ఆఫ్ స్పర్మథీకా అనేవి ఉన్నాయి ఇవి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే 6th 7th 8th 9th ఈ నాలుగిట్లోని ఒక్కొక్క సెగ్మెంట్ లో 2 days ఉంటాయి అనమాట ఒక్కొక్క పేర్ అనమాట సో ఇక్కడో 2 ఇలా 2 days ఉంటాయి సో 4 pairs ఉంటాయి అనమాట మనకి ఓకే అది ఇవేం చేస్తాయంటే మనకి ఎప్పుడైతే స్పర్మ్స్ లెటస్ సే ఇంకొక వర్మ్ వచ్చింది ఇప్పుడు నేను 2 earthworms వచ్చాయన్నాను కదా 2 earthworms వచ్చాయన్నాను ఈ earthworm ఒక పక్క నుంచి ఈ earthworm ఒక పక్క నుంచి వచ్చింది ఇలా 2 వచ్చినప్పుడు దీని దగ్గర నుంచి వచ్చిన స్పర్మ్స్ దీని స్పర్మథీకాలో రిలీజ్ అవుతాయి దీని దగ్గర నుంచి వచ్చిన స్పర్మ్స్ దీని స్పర్మథీకాలోకి రిలీజ్ అవుతాయి సో దే విల్ ఎక్స్చేంజ్ ద స్పర్మ్స్ అండ్ ద ఎక్స్చేంజ్డ్ స్పర్మ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ స్పర్మథీకా సో స్పర్మథీకా దేనికి ఉంది దాని ఓన్ స్పర్మ్ స్టోర్ చేసుకోవడానికి కాదు ఏదైతే మేట్ చేస్తున్న earthworm ఇంకోటి ఏదైతే ఉందో ఆ earthworm నుంచి వచ్చిన స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్టోర్ చేయడానికి స్పర్మథీకా కావాలి ఓకే సో స్పర్మథీకా ఏం చేస్తున్నది ఇట్ ఈస్ స్టోరింగ్ ద స్పర్మ్స్ ఆఫ్ నాట్ ద సేమ్ వర్మ్ ఆ వర్మ్ ది స్పర్మ్స్ కాదు ఇంకొక వర్మ్ ది స్పర్మ్స్ ఏవైతే వస్తున్నాయో కాపులేషన్ టైంలోని దాన్ని స్టోర్ చేయడానికి స్పర్మథీకాస్ కావాలి సో స్పర్మథీకాకి ఈ స్పర్మ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి స్పర్మథీకల్ పోర్స్ నుంచి వస్తున్నాయి చిన్న స్పర్మథీకల్ పోర్స్ మనం చదువుకున్నాం విచ్ ఆర్ ప్రెసెంట్ ఫ్రమ్ 5th 6th 7th 8th 8th 9th 9th 10th మధ్యన ఉంటాయని చదువుకున్నాం మనం అర్థమైందా అది అనమాట 5th 6th 6th 7th 7th 8th 8th 9th ఓకే వాటి మధ్యన మనకి స్పర్మథీకల్ పోర్స్ ఉంటాయని మనం స్టార్టింగ్ లో చదువుకున్నాం పదండి డన్ అయింది ఇది కంప్లీట్ అయింది 1 pair of ovaries is attached to the intersegmental septum of 12th and 13th segments ఓకే 12th ఇంకా 13th segments మధ్యన మనకు ఒక pair of ovaries ఉంటుందని మాట్లాడుకున్నాం ovarian funnels are present beneath the ovaries which continue into oviduct join together and open on the ventral side of the single median female genital pore on the 14th segment అది అన్నమాట సో మనకి ovaries అనేవి 12th to 13th segments మధ్యన ఉంటాయి ఓకే సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ఓవరీస్ ఏవైతే ఉన్నాయో ఓవరీస్ అనేవి ఒక పేరు ఉంటుంది ఓకే ఒక పేరు ఉంటుంది ఎక్కడ ఉంటుంది అంటే 12th ఇంకా 13th సెగ్మెంట్ ఏదైతే ఉందో 12th ఇంకా 13th సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇంటర్సెగ్మెంటల్ సెప్టా మీద ఉంటాయి అనమాట ఓకే సో 12th ఇంకా 13th సెగ్మెంట్ ఏవైతే ఉన్నాయో అక్కడ 2 ఓవరీస్ ఇలా ఉంటాయి అనమాట ఓకే ఇప్పుడు ఈ ఓవరీస్ ఏవైతే ఉన్నాయో దేంట్లోకి ఓపెన్ అవుతున్నాయి అంటే ఓవేరియన్ ఫనెల్లోకి ఓపెన్ అవుతున్నాయి ఓవేరియన్ ఫనెల్స్ ఓకే ఓవేరియన్ ఫనల్స్ లోకి ఓపెన్ అవుతున్నాయి ఓవేరియన్ ఫనల్స్ 2 ఉంటాయి ఒక్కొక్క దాని నుంచి ఒకటి వస్తుంది ఒక కామన్ ఓవిడక్ట్ అనేది ఫామ్ చేస్తాయి అవి ఒక కామన్ ఓవిడక్ట్ ఫామ్ చేస్తాయి ఈ ఓవిడక్ట్ ఏదైతే ఉందో ఈ ఓవిడక్ట్ నుంచి మనకి ఏవైతే యాక్చువల్ గా ఓవా ఉందో ఓవా అనేది మనకు ఓపెన్ అవుతున్నది త్రూ ద ఫీమేల్ గోనోపోర్ లోని ఓవా అనేది
ఓవా ఏదైతే ఉందో ఓపెన్ అవుతున్నది. ఓకే, ఈ ఫీమేల్ గోనోపోర్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుందంటే 14th segment లో ఉంటుంది. ద ఫీమేల్ గోనోపోర్ విల్ బి ప్రెసెంట్ ఆన్ ద 14th segment. ఓకే, అది అన్నమాట 14th segment. సో 14th segment నుంచి మనకు ఓవా ఓపెన్ అవుతాయి అన్నమాట. అది అది డన్ అయింది. మనకి ఫీమేల్ ఇంకా మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్స్ కంప్లీట్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, the mutual exchange of sperms occurs between two worms during mating. One worm has to find another worm and they mate juxtaposing opposite gonadal openings, exchanging packets of sperms called spermatophores. So మనకి sperms అనేవి ప్యాకెట్స్ లో ఉంటాయి. ఓకే, ఒక్కొక్క స్పర్మ్ వెళ్ళదు, బోల్డ్ అని స్పర్మ్స్ కలిపి ఒక ప్యాకెట్ ఫామ్ చేస్తాయి అన్నమాట. బోల్డ్ అని స్పర్మ్స్ కలిపి ఒక ప్యాకెట్ ఫామ్ చేస్తే వీటిని మనం స్పర్మటోఫోర్స్ అంటాం. సో స్పర్మటోఫోర్స్ ఆర్ యాక్చువల్లీ గ్రూప్స్ ఆఫ్ స్పర్మ్స్ అన్నమాట. ఒక్కొక్క స్పర్మ్ వెళ్ళదు, ప్యాకెట్ ఆఫ్ స్పర్మ్స్ అంటమాట. ఓకే, ప్యాకెట్స్ ఆఫ్ స్పర్మ్స్ అనేవి డెలివర్ చేయడం జరుగుతుంది. మెచ్యూర్ స్పర్మ్ అండ్ ఎక్సెల్స్ అండ్ న్యూట్రిటివ్ ఫ్లూయిడ్, ఏదైతే మెచ్యూర్ స్పర్మ్ వచ్చిందో దాంతో పాటు ఎక్సెల్స్ ఏవైతే ఉన్నాయో ఓవా, అది కాకుండా కొంత న్యూట్రిటివ్ ఫ్లూయిడ్ అనేవి డిపాజిట్ అయిపోతాయి. ఆ డిపాజిటెడ్ ఇన్ cocoons ప్రొడ్యూస్ బై ద గ్లాండ్ సెల్స్ ఆఫ్ క్లైటెల్లం. ఇప్పుడు క్లైటెల్లం ఏం చేస్తుందంటే, క్లైటెల్లం ఏదైతే ఉందో యాక్చువల్ గాను ఇవి ఏదైతే ఎగ్స్ వచ్చాయో చూడండి, ఇదొకటి వర్మ్స్, ఇదో ఇటుపక్క నుంచి ఒక వర్ము, ఇటుపక్క నుంచి రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో వస్తున్నాయి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే మనకి ఏమేమి వచ్చాయి, మనకి యాక్చువల్ గాను ఏమొచ్చాయి, స్పర్మటోఫోర్స్ వచ్చాయి. ఇది వచ్చే స్పర్మటోఫోర్స్. అది కాకుండా మనకి ఓవా ఉన్నాయి, ఓ పక్క నుంచి మనకు ఓ పక్క నుంచి ఓవా అనేవి ఉన్నాయి. ఓకే, ఇంకో పక్క నుంచి కొంత న్యూట్రిటివ్ ఫ్లూయిడ్. ఓకే, న్యూట్రిటివ్ ఫ్లూయిడ్. ఇవి మూడు ఏవైతే ఉన్నాయో వీటి మూడిటి చుట్టూ ఒక లేయర్ అనేది ఫార్మ్ చేస్తుంది అనమాట. ఈ మూడు కలిపి ఒక లేయర్ అనేది ఫార్మ్ చేస్తుంది. సో దిస్ ఇస్ స్పర్మ్, దిస్ ఇస్ స్పర్మటోజోవా ఆర్ స్పర్మటోఫోర్స్ అండ్ దిస్ ఇస్ ఓవా. ఓకే, ఇంకా వీటి చుట్టూ ఒక లేయర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ లేయర్ ని మనం ఏమంటాం, కకూన్ అంటాం. వీటిని ఏమంటాం, కకూన్ అంటాం. ఈ కకూన్ ఎవరు ఫార్మ్ చేస్తున్నారు, ఈ కకూన్ ఫార్మ్ చేస్తుంది క్లైటెల్లం. ఇది దీని ఫంక్షన్. క్లైటెల్లంలో ఏదైతే క్లైటెల్లార్ గ్లాండ్స్ ఉన్నాయో ఆ క్లైటెల్లార్ గ్లాండ్సే మనకి యాక్చువల్ గాను ఒక కకూన్ అనేది ఫార్మ్ చేస్తాయి అనమాట. అర్థమైందా, ఒక కకూన్ అనేది ఫార్మ్ చేస్తాయి. ఈ కకూన్ లోపలే మనకి యాక్చువల్ గా ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ కకూన్. ఫర్టిలైజేషన్ takes place inside the cocoon. అంటే ఫర్టిలైజేషన్ కకూన్ ఫార్మ్ అయిన తర్వాత అవుతుంది. సో ఫర్టిలైజేషన్ ఎప్పుడు అవుతున్నది అంటే కకూన్ ఫార్మ్ అయిన తర్వాత అవుతున్నది. ఒకసారి కకూన్ ఫార్మ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫర్టిలైజేషన్ జరుగుతుంది ఇన్సైడ్ కకూన్. ఓకే, అది అన్నమాట. చూడండి, రైట్. ఓకే, విత్ ఇన్ ద cocoons which are deposited in the soil. వీటిని మనం సాయిల్ లో డిపాజిట్ చేస్తాయి అవి. The ova are fertilized by the sperm cells within the cocoon which then slips off the worm and is deposited on the soil. ఒకసారి మనకి కకూన్స్ ఏవైతే ఉన్నా ఫార్మ్ అయిన తర్వాత అవి అలా వెళ్తున్నప్పుడు ఆ కకూన్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి అనమాట. రిలీజ్ అయిపోయి సాయిల్ లో అలా ఉండిపోతాయి అనమాట. ఓకే, ద కకూన్ హోల్డ్స్ ద వర్మ్ ఎంబ్రియోస్ ని హోల్డ్ చేస్తాయి. ఆఫ్టర్ అబౌట్ 3 weeks each cocoon produces 2 to 20 baby worms with an average of 4. Development is direct, there is no larva formed. నేను మీకు నిన్న యాక్చువల్గా అనలిడా చెప్తున్నప్పుడు ఒక చిన్న తప్పు చేశాను. మనకి యాక్చువల్గా ట్రోకోఫోర్ లార్వా ఏదైతే ఉందో ఓన్లీ నీరిస్ లోనే చూస్తాం. ట్రోకోఫోర్ లార్వా ఏదైతే అనలిడ్స్ లో చూస్తాం దట్ ఈస్ ఓన్లీ సీన్ ఇన్ నీరిస్, దట్ ఈస్ పాలికిడ్స్. మనకి ఆలిగోకిడ్స్ లోని ఇంకా హెరుడినియాలోని మనకి యాక్చువల్గా డైరెక్ట్ డెవలప్మెంట్, ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఓన్లీ ఇన్ పాలికిడ్స్ లో చూస్తాము. అదొక కరెక్షన్ నిన్నటి నోట్స్ లో మీరు చేసేసుకోండి. నేను మీకు నోట్స్ ఇచ్చినప్పుడు ఎలాగో కరెక్షన్ చేసేస్తాను, మీరు చేసేసుకోండి. ఇక్కడ డెవలప్మెంట్ అనేది డైరెక్ట్ గా ఉంటుంది. సో మనకి క్లైటెల్లం అనేది ఫామ్ చేస్తున్నా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క కుకూన్ నుంచి 2 నుంచి 20 వస్తాయి విత్ అన్ యావరేజ్ ఆఫ్ 4. ఓకే, ఈచ్ కుకూన్ 1 minute. ఇది వచ్చేసి కుకూను. ఈచ్ కకూన్ ఒక్కొక్క కుకూన్ నుంచి మనకి 2 to 20 బేబీ వామ్స్ వస్తాయి. దీంట్లో యావరేజ్ వచ్చేసి 4 అన్నమాట. ద యావరేజ్ ఇస్ 4 వామ్స్. ఓకే, అది కాకుండా మనం డైరెక్ట్ డెవలప్మెంట్ చూస్తాం, లార్వల్ స్టేజ్ అనేది ఉండదు. అది అన్నమాట. డన్, అర్థమైందా? ఓకేనా, డన్.
కరెక్ట్ చేసేసుకోండి, అదొక ఇంపార్టెంట్ పాయింట్, కరెక్ట్ చేసేసుకోండి. మనకి నీరెస్ట్ తప్ప earthworms are known as friends of farmers because they make burrows in the soil and make it porous, which helps in respiration and penetration of developing plant roots. The process of increasing fertility by earthworms is called vermicomposting. They are also used as bait in game fishing. Fishing లో కూడా వాటిని బేట్ కింద వాడతారు. ఓకే, అది అన్నమాట. నౌ వీఆర్ ఫైనల్లీ రీచింగ్ ద క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, లెట్ us ఫైనల్లీ స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్. ఇంకా మనం క్వశ్చన్స్ స్టార్ట్ చేసుకుందాం. వీ హ్యావ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, లైన్ గా బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు అందరూ చూడొచ్చు. ఓకే, సో 1 by 1 మనం ఇంకా క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మీ ముందున్నది. ఓకే, ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఉండండి నాన్న, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 2 minutes. ఓకే, మనం ఒక 25 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి దాదాపు, ఆ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మనం వెళ్తున్నాం. ఓకే, సో జస్ట్ గివ్ మీ 2 to 3 minutes, ఐ విల్ బి బ్యాక్ నాన్న. ఓకేనా, అప్పటి వరకు మీరు సాల్వ్ చేస్తూ ఉండండి.
ఇస్ మై వాయిస్ ఆడిబుల్ నాన్న? అందరికి వాయిస్ అందరికి క్లియర్ గా వినిపిస్తున్నదా? పదండి పదండి స్టార్ట్ చేద్దామా? రండి. ఒక పాయింట్ నేను మీకు చెప్పడం మర్చిపోయాను, చిన్న పాయింట్. అర్థ్వామ్స్ ని మనం ప్రొటాండస్ అంటాం. ప్రొట్రాండస్ అర్థ్వామ్స్ ఏవైతే ఉన్నాయో వి కాల్ దెమ్ యాజ్ ప్రొట్రాండస్. అర్థ్వామ్స్ మనం ఏమంటాము? ఓకే, వి కాల్ దెమ్ యాజ్ 1 minute. వి కాల్ అర్థ్వామ్స్ యాజ్ ప్రొట్రాండస్. Earthworms are protandrous. Protandrous అంటే ఏంటి? Protandrous అంటే ఏంటి? What do you mean by protandrous? Sperms అనేవి ఫస్ట్ మెచ్యూర్ అయిపోతాయి. Sperms mature first. ఇది మిమ్మల్ని అడుగుతారు, ఇది ఎంసెట్ లో ఇంపార్టెంట్. మీకు నీట్ లో ఇవ్వలేదు ఇది, కానీ మీకు ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ఒకటి రాసేసుకోండి. ఓకే, సరేనా? మనకి ఎర్త్వామ్స్ మనం అదే మనకి ప్రోటోగైనస్ అన్నాం అనుకోండి. ప్రోటోగైనస్ అంటే ఏమిటి? ప్రోటోగైనస్ అంటే మనకి యాక్చువల్గా ఓవా ఫస్ట్ డెవలప్ అవుతున్నాయి, ఫీమేల్ గ్యామిట్స్. సో మేల్ గ్యామిట్స్ ఫస్ట్ డెవలప్ అయిపోతున్నాయి, మెచ్యూర్ అయిపోతున్నాయి, కాబట్టి మనం ఎర్త్వామ్స్ ని ప్రొటాండ్రస్ అంటాం. ఓకే, ఇది నోట్ డౌన్ చేసుకోండి. లెట్ us స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్ నాన్న. రండి, లెట్ us స్టార్ట్ విత్ ద క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వరల్డ్స్ లార్జెస్ట్ ఎర్త్వామ్ ఏంటి? వరల్డ్స్ లార్జెస్ట్ ఎర్త్వామ్ అంటే ఏది? వరల్డ్స్ లార్జెస్ట్ ఎర్త్వామ్ అంటే మెగాస్కోలిడస్ ఆస్ట్రాలిస్. మెగాస్కోలిడస్ ఆస్ట్రాలిస్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ బాడీ సెగ్మెంట్ ఆఫ్ ఎర్త్వామ్ ఈస్ కాల్డ్ యాజ్. ఎర్త్వామ్ లోని ఫస్ట్ బాడీ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఏమంటాము? ఎర్త్వామ్ లోని ఫస్ట్ బాడీ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం? చెప్పండి. ఎర్త్వామ్ లో ఉన్న ఫస్ట్ బాడీ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము? చెప్తారా? ఫస్ట్ బాడీ సెగ్మెంట్ ఏమంటాం అన్న మనం? ఎర్త్వామ్ లోని ఫస్ట్ బాడీ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము? వాట్ డు వి కాల్ ఇట్? ఫస్ట్ బాడీ సెగ్మెంట్ ని ఏమంటాం? పెరిస్టోమియం. పెరిస్టోమియం ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్. ఇన్ ఫెరెటిమా క్లైటెల్లమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ ద సెగ్మెంట్స్ ఆఫ్. క్లైటెల్లమ్ అనేది ఏ సెగ్మెంట్స్ లో ఉంటుంది? 3 సెగ్మెంట్స్ లో ఉంటుంది. ఆ 3 సెగ్మెంట్స్ లో మనకి ఇంటర్ సెగ్మెంటల్ సెప్టా లేదంటే ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్స్ అనేవి మనకు ఉండవు. సో ఇంటర్ సెగ్మెంటల్ సెప్టా ఇంకా గ్రూవ్స్ కూడా ఉండవు అనమాట. ఎక్కడ నాన్న అది? ఏవవి? వాట్ విల్ బి దట్? 14th to 16th సెగ్మెంట్స్ లో. ఆప్షన్ సి కదా? ఆప్షన్ సి 14th to 16th సెగ్మెంట్స్ కదా? కరెక్ట్. 14th నుంచి 16th సెగ్మెంట్సే కదా? చెప్పరే అందరూ ఫాస్ట్ గా ఆన్సరు, ఫాస్ట్ చెప్పాలి. 14th నుంచి 16th సెగ్మెంట్స్ లో ఉంటాయి మనకి క్లైటెల్లమ్ కదా? నెక్స్ట్. ఇన్ ఎర్త్వామ్ ద స్పర్మథీకల్ అపర్చర్స్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్. స్పర్మథీకల్ అపర్చర్స్ ఎక్కడ ఉన్నాయంటున్నారు? స్పర్మథీకా కాదు. స్పర్మథీకా అనేది మనకి 6th నుంచి 6th, 7th, 8th, 9th సెగ్మెంట్ లో ఉంటుంది. ఓకే, మనకి ఇలా ఉన్నది అంటే మనకి 6th సెగ్మెంట్ నుంచి 1 2 3 4. సో ఇది 6th సెగ్మెంట్ అనుకోండి. 6 7 8 9 సెగ్మెంట్స్ ఉన్నాయా? సో మనకి 6th, 7th, 8th, 9th సెగ్మెంట్ లో మనకి స్పర్మథీకాలు ఉంటాయి. రెండే స్పర్మథీకాలు ఉంటాయి. ఇప్పుడు ఈ స్పర్మథీకాలకి ఏవైతే ఉన్నాయో స్పర్మథీకల్ అపర్చర్స్ ఉంటాయి. ఆ స్పర్మథీకల్ అపర్చర్స్ మనకి 5th, 6th, 6th, 7th, 7th, 8th ఇంకా 8th, 9th మధ్యన ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనకి 5th నుంచి 9th సెగ్మెంట్స్ మధ్యలో ఉంటాయి అవి స్పర్మథీకల్ అపర్చర్స్. అది ఓకే, అది సరేనా? సో ఆప్షన్ ఏ అయిపోతుంది. ఆప్షన్ ఏ అయిపోతుంది. ఓకే, పదండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఎర్త్వామ్ మేల్ జెనైటల్ పోర్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద. ఇన్ ఎర్త్వామ్ మేల్ జెనైటల్ పోర్స్ ఆర్ ప్రెసెంట్. మేల్ జెనైటల్ పోర్స్ ఎక్కడ ఉంటాయి మనకి? మెయిన్ జెనైటల్ పోర్స్ ఎక్కడ ఉంటాయి? మేల్ జెనైటల్ పోర్స్ మనకి మేల్ జెనైటల్ పోర్స్ ఎక్కడ ఉంటాయి? ఫాస్ట్ చెప్తారు నాన్న, టైం లేదు. మేల్ జెనైటల్ పోర్స్ ఎక్కడ ఉంటాయి? వేర్ ఆర్ ద మేల్ జెనైటల్ పోర్స్ ప్రెసెంట్? ఎక్కడ ఉంటుంది? 18th సెగ్మెంట్ లో ఉంటాయి. మేల్ జెనైటల్ పోర్స్ మనకి 18th సెగ్మెంట్ లో వెంట్రోలేటరల్ సైడ్ లో ఉంటాయి. వెంట్రోలేటరల్ సైడ్ ఒక పేరు, 1 పేర్. ఓకే, పదండి. ద లాస్ట్ బాడీ సెగ్మెంట్ ఆఫ్ ఎర్త్వామ్ ఇస్ నోన్ యాజ్. లాస్ట్ బాడీ సెగ్మెంట్ ఏంటని చెప్పాను నేను మీకు? లాస్ట్ బాడీ సెగ్మెంట్ ఏంటి అని చెప్పాను నేను మీకు? ఓకే, లాస్ట్ బాడీ సెగ్మెంట్ ఏదైతే ఉందో వాటిని మనం ఏమని చెప్పాను నేను మీకు?
ఓకే పదండి ఏదది పైజీడియం ఆప్షన్ డి పైజీడియం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ అర్థవం ద సీటే ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద ఎపిడర్మల్ పిట్స్ కాల్డ్. నేను మీకు చెప్పాను ఇది సీటే అనేవి ఎందులో ఉంటాయని చెప్పాను నేను మీకు. సీటే ఏవైతే ఉన్నాయో ఎందులో ఉంటాయని చెప్పాను నేను మీకు. ఎందులో ఉంటాయి సీటే అనేవి దేంట్లోకి ఎంబెడెడ్ అయి ఉంటాయి. ఇన్ అర్థవం సీటే ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద దేంట్లోకి ఎంబెడ్ అయి ఉంటాయి. దే ఆర్ ఎంబెడెడ్ ఇన్ దేంట్లో నాన్న సీటే ఆర్ ఎంబెడెడ్ ఇన్ ఎందులోకి ఎంబెడ్ అయి ఉంటాయి. ఎందులోకి ఎంబెడ్ అయి ఉంటాయి పైజీడియల్ సాక్సా సెటిజిరస్ సాక్స్ సీటే సెటిజిరస్ సాక్స్ గుర్తుపెట్టుకుంటారు. సీటే అనేవి సెటిజిరస్ సాక్స్ లోకి ఎంబెడ్ అయి ఉంటాయి. ఓకే ఆప్షన్ బి. పదండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ అర్థవం మౌత్ ఓపెన్స్ ఇంటూ. మౌత్ అనేది దేంట్లోకి ఓపెన్ అవుతున్నది. ఇన్ అర్థవం మౌత్ ఓపెన్స్ ఇంటూ మౌత్ దేంట్లోకి ఓపెన్ అవుతున్నది నాన్న. మౌత్ మనకి దేంట్లోకి ఓపెన్ అవుతున్నది చెప్తారా. మౌత్ మనకి దేంట్లోకి ఓపెన్ అవుతున్నది. మౌత్ ఈజ్ ఓపెనింగ్ ఇంటూ బక్కల్ క్యావిటీ. మనకి మౌత్ అనేది బక్కల్ క్యావిటీలోకి ఓపెన్ అవుతుంది ఆప్షన్ బి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ అర్థవం ద బక్కల్ క్యావిటీ ఈజ్ లొకేటెడ్ ఇన్. బక్కల్ క్యావిటీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది నాన్న. బక్కల్ క్యావిటీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది. ఏ సెగ్మెంట్ నుంచి ఏ సెగ్మెంట్ వరకు బక్కల్ క్యావిటీ ఉంటుంది. క్లైటెల్లర్ పిట్స్ కాదు. క్లైటెల్లర్ పిట్సా ఏంటి క్లైటెల్లర్ పిట్స్. సెటిజిరస్ సాక్స్ ని క్లైటెల్లర్ పిట్స్ అంటున్నారా. చెప్తారా ఫాస్ట్ గా. అర్థంలో బక్కల్ క్యావిటీ ఏ సెగ్మెంట్ నుంచి ఏ సెగ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ సెగ్మెంట్ నుంచి థర్డ్ సెగ్మెంట్ వరకు ఉంటుంది బక్కల్ క్యావిటీ రైట్. ఫస్ట్ నుంచి థర్డ్ సెగ్మెంట్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇన్ అర్థం ఈసోఫేగస్ ఇస్ లొకేటెడ్ ఇన్. మనకి బక్కల్ క్యావిటీ తర్వాత ఫారింగ్స్ వస్తుంది మస్కులర్ ఫారింగ్స్ తర్వాత ఈసోఫేగస్ వస్తుంది. సో మనకి ఫస్ట్ నుంచి థర్డ్ వరకు బక్కల్ క్యావిటీ ఉన్నదంటే ఫోర్త్ లో ఫారింగ్స్ ఉన్నదంటే ఫిఫ్త్ నుంచి ఈసోఫేగస్ స్టార్ట్ అవుతుంది. ఫిఫ్త్ నుంచి ఏ సెగ్మెంట్ వరకు ఈసోఫేగస్ ఉంటుంది మనకి. ఫిఫ్త్ సెగ్మెంట్ నుంచి ఏ సెగ్మెంట్ వరకు మనకి ఈసోఫేగస్ ఉంటుంది. ఫిఫ్త్ నుంచి ఏ సెగ్మెంట్ వరకు మనకి ఈసోఫేగస్ ఉంటుంది. ఫిఫ్త్ నుంచి సెవెంత్ ఫిఫ్త్ నుంచి ఎయిత్ ఇవి ఎలాగో అవ్వాలండి. 7 to 9 1 to 8 ఎలాగో అవ్వవు. ఓకే సో మనకి ఇవి అలాగో అవ్వవు కాబట్టి ఏ ఇంకా సిలో ఏదో ఒకటి అవుతుంది. ఏది 5th to 7th సెగ్మెంట్సా 5th నుంచి 7th సెగ్మెంట్సా. ఫిఫ్త్ నుంచి 7th సెగ్మెంట్సా ఎక్కడి నుంచి 5th to 7th సెగ్మెంట్స్ అంటున్నారు. 5th నుంచి 7th సెగ్మెంట్స్ గుడ్ ఆప్షన్ ఏ. పదండి నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ అర్థం గిజర్డ్ ఇస్ ప్రెసెంట్ ఇన్. గిజర్డ్ మనకి ఏ సెగ్మెంట్ లో ఉంటుంది. అర్థవంస్ లోని గిజర్డ్ ఏదైతే ఉందో అదే సెగ్మెంట్ లో ఉంటుంది. గిజర్డ్ ఏదైతే గిజర్డ్ ఉందో మస్కులర్ గిజర్డ్ ఎక్కడ ఉంటుంది ఏ సెగ్మెంట్ లో ఉంటుంది. గిజర్డ్ 7th సెగ్మెంట్ లో ఉంటుందా 8th సెగ్మెంట్ లో ఉంటుందా. ఈసోఫేగస్ అనేది మనకి గిజర్డ్ లోకి ఓపెన్ అవుతున్నది. సో గిజర్డ్ ఎక్కడ ఉంటుంది అన్న. గిజర్డ్ వచ్చేసి మనకి 8th సెగ్మెంట్ లో ఉంటుంది ఆప్షన్ బి. మనకి గిజర్డ్ 8th సెగ్మెంట్ ఎందుకంటే 7th సెగ్మెంట్ వరకు మనకి ఏముంది ఈసోఫేగస్ ఉంది. ఈసోఫేగస్ తర్వాత మనకి గిజర్డ్ స్టార్ట్ అవుతుంది 8th సెగ్మెంట్ లో. ఓకేనా అది అన్నమాట. నెక్స్ట్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ అర్థం విచ్ పార్ట్ ఇస్ కాల్డ్ యాజ్ ద గ్రైండింగ్ మిల్. దేన్ని మనం గ్రైండింగ్ మిల్ అనేసి అంటాం. డైజెస్టివ్ సిస్టమ్ లో దేన్ని మనం గ్రైండింగ్ మిల్ అంటాం. ఏది యాక్చువల్ గా గ్రైండ్ చేస్తున్నదని. ఒక్క నిమిషం ఆగండి అన్న ఓకే పదండి. సో ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ అర్థవం విచ్ పార్ట్ ఈస్ నోన్ యాజ్ గ్రైండింగ్ మిల్ అంటున్నారు. దేని మనం గ్రైండింగ్ మిల్ అంటాం నాన్న అర్థవంలోని.
దేని మనం అర్థవంలో గ్రైండింగ్ మిల్ అంటాము? దేన్ని మనం గ్రైండింగ్ మిల్ అంటాము? దేన్ని మనం గ్రైండింగ్ మిల్ అంటాం? గిజర్డ్ ని మనం గ్రైండింగ్ మిల్ అనేసి అంటాం. ఓకే, వి కాల్ ద గిజర్డ్ యాజ్ ద గ్రైండింగ్ మిల్. ఓకే, ఆప్షన్ సి. పదండి నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అర్థవం ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ క్యాల్సిఫెరస్ గ్లాండ్స్ ఈస్ టు. క్యాల్సిఫెరస్ గ్లాండ్స్ ది మెయిన్ ఫంక్షన్ ఏమిటి? క్యాల్సిఫెరస్ గ్లాండ్స్ ది ఫంక్షన్ ఏంటి నాన్న? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ క్యాల్సిఫెరస్ గ్లాండ్స్? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ క్యాల్సిఫెరస్ గ్లాండ్స్? క్యాల్సిఫెరస్ గ్లాండ్స్ ది ఫంక్షన్ ఏమిటి? క్యాల్సిఫెరస్ గ్లాండ్స్ ది ఫంక్షన్ ఏమిటి? What is the function of calciferous glands? What is the function of calciferous glands? ఏంటది చెప్తారా? ఏంటి? టు న్యూట్రలైజ్ ద హ్యూమిక్ యాసిడ్ ప్రెసెంట్ ఇన్ ద హ్యూమస్. హ్యూమస్ లో ఉన్న హ్యూమిక్ యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని న్యూట్రలైజ్ చేయడం. ఓకే, అయింది. నెక్స్ట్, ఇన్ అర్థవం ఇంటెస్టైనల్ సీకే అరైజ్ ఫ్రమ్. ఇంటెస్టైనల్ సీకే ఎక్కడి నుంచి వస్తాయి? ఇంటెస్టైనల్ సీకే ఎక్కడి నుంచి వస్తాయి? ఇంటెస్టైనల్ సీకే ఎక్కడి నుంచి వస్తాయి? ఇంటెస్టైన్ నుంచి వస్తాయి. దాంట్లో పెద్ద డిస్కషన్ ఏముంది? పదండి. ఇన్ అర్థవం ఇంటర్నల్ అండ్ మీడియల్ ఫోల్డ్ ఆఫ్ డార్సల్ బాడీ ఆఫ్ ఇంటెస్టైన్ ఇస్ కాల్డ్ యాజ్. ఓకే, మనకి ఇంటర్నల్ మీడియల్ ఫోల్డ్ ఆఫ్ డార్సల్ బాడీ వాల్. ఓకే, ఇది ఒక స్పెషల్ స్ట్రక్చర్. ఇది యాక్చువల్ గా మనకి ఓన్లీ ఇంటెస్టైన్ లో చూస్తాం మనం. ఇంటెస్టైన్ లో మనకి 26th సెగ్మెంట్ నుంచి లాస్ట్ 23rd to 23 to 25 సెగ్మెంట్స్ వదిలేసి అక్కడ వరకు ఉంటుంది అనమాట మనకి అది. ఓకేనా? సో ఏంటి నాన్న అది? దాని పేరేంటి మనకి? దాన్ని ఏమంటాం మనం? 26 సెగ్మెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది, లాస్ట్ 23 to 25 సెగ్మెంట్స్ వరకు వెళ్తుంది. ఏంటది? టైఫోజోల్. టైఫోజోల్. టైఫోజోల్ ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ టైఫోజోల్ ఈస్ టు. టైఫోజోల్ ది మెయిన్ ఫంక్షన్ ఏమిటి? టైఫోజోల్ ది మెయిన్ ఫంక్షన్ ఏమిటి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ టైఫోజోల్? టైఫోజోల్ ది ఫంక్షన్ ఏంటి నాన్న? టైఫోజోల్ ఏం చేస్తున్నది? సర్ఫేస్ ఏరియా అనేది పెంచుతున్నది, అవునా కాదా? అబ్జార్ప్షన్ కోసం సర్ఫేస్ ఏరియా అనేది పెంచుతున్నది. ఆప్షన్ సి. ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ, నేను ఈజీ క్వశ్చన్స్ పెట్టాను. అర్థవం ద డార్సల్ అండ్ వెంట్రల్ బ్లడ్ వెజల్స్ ఆర్ కనెక్టెడ్ బై. ఓకే, ఓకే, అర్థవంలోని డార్సల్ ఇంకా వెంట్రల్ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో దేని త్రూగా కనెక్ట్ అయ్యి ఉన్నాయి అంటున్నారు. ఓకే, సో 1 minute. ఇది మీకు యాక్చువల్గా లేదు అనుకుంటాను. డార్సల్ అండ్ వెంట్రల్ బ్లడ్ వెజల్స్ కనెక్టెడ్ బై, ఇది యాక్చువల్గా ఐ థింక్ మనకి హార్ట్స్ త్రూగా కనెక్ట్ అయ్యి ఉంటాయి. హార్ట్స్ కరెక్ట్. మనకి డార్సల్ ఇంకా వెంట్రల్ బ్లడ్ వెజల్స్ హార్ట్ త్రూగా, మిడిల్లో హార్ట్ ఉంటుంది. సో డార్సల్ సైడ్ లోని డార్సల్ బ్లడ్ వెజల్స్, వెంట్రల్ సైడ్ లో వెంట్రల్ బ్లడ్ వెజల్స్, మిడిల్లో హార్ట్ ఉంటుంది. సో మిడిల్లో ఉన్న హార్ట్ డార్సల్ దగ్గర నుంచి వెంట్రల్ దగ్గర నుంచి రెండింటి దగ్గర నుంచి బ్లడ్ ని రిసీవింగ్ గా పంపిస్తున్నది. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్, ద టైప్ ఆఫ్ నెఫ్రీడియా అటాచ్ టు ద బాడీ వాల్ ఆర్. బాడీ వాల్ కి అటాచ్ అయిన నెఫ్రీడియా అని మనం ఏమంటాం? బాడీ వాల్ కి ఏదైతే నెఫ్రీడియా అటాచ్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం? వాట్ డు వి కాల్ దట్ నెఫ్రీడియా? బాడీ వాల్ కి ఏదైతే నెఫ్రీడియా అటాచ్ అవుతాయో వాటిని మనం ఏమంటాము? ఏమంటాం నాన్న వాటిని మనం? వాట్ డు వి కాల్ దెమ్? బాడీ వాల్ కి అటాచ్ అయిన వాటిని మనం ఇంటెగ్యుమెంటరీ నెఫ్రీడియా అని అంటాం. ఇంటెగ్యుమెంటరీ నెఫ్రీడియా బాడీ వాల్ కి అటాచ్ అయి ఉంటాయి ఇవి. ఓకే, ఆప్షన్ బి. డన్. నెక్స్ట్, ద ఫారింజియల్ నెఫ్రీడియా ఆర్ ప్రెసెంట్ ఇన్. ఫారింజియల్ నెఫ్రీడియా అనేవి మనకి ఏ సెగ్మెంట్స్ లో ఉంటాయి? మనకి ఫారింజియల్ నెఫ్రీడియా అనేవి టఫ్ట్ ఫార్మ్ లో ఉంటాయి. దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ టఫ్ట్. ఓకే, ఓకే, సరేనా? సో మనకి ఫారింజియల్ నెఫ్రీడియా ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? ఏ సెగ్మెంట్స్ లో ఉంటాయి? 5th, 6th, 7th, 8th, 9th, 10th, 4th, 5th, 6th, 15th, 16th, 17th. ఎక్కడ ఉంటాయి నాన్న ఫారింజియల్ నెఫ్రీడియా? ఫ్రంట్ లోనే ఫారింగ్స్ దగ్గరే ఉంటాయి. సో ఫారింగ్స్ దగ్గర ఉంటాయంటే ఎక్కడ ఉంటాయి నాన్న? ఓకే, ఎక్కడ ఉంటాయి? మనకి 4th, 5th ఇంకా 6th సెగ్మెంట్ కదా. మనకి ఫారింగ్స్ అనేది 4th సెగ్మెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి. ఓకే, అది అన్నమాట. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అర్థవం టెస్టిస్ ఆర్ లొకేటెడ్ ఇన్. టెస్టిస్ అనేవి ఎక్కడ ఉంటాయి? అర్థవంలో టెస్టిస్ అనేవి ఎక్కడ ఉంటాయి? ఇన్ అర్థవం టెస్టిస్ ఆర్ లొకేటెడ్ ఇన్. టెస్టిస్ ఆర్ లొకేటెడ్ ఇన్. టెస్టిస్ అనేవి ఎక్కడ ఉంటాయి? అర్థవంలో టెస్టిస్ అనేవి ఎక్కడ ఉంటాయి అని అడుగుతున్నారు. టెస్టిస్ అనేవి ఎక్కడ ఉంటాయి నాన్న? వేర్ ఆర్ ద టెస్టిస్ లొకేటెడ్? టెస్టిస్ మనకి ఎక్కడ ఉంటాయి? టెస్టిస్ అనేవి మనకి 10th ఇంకా 11th సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 10th ఇంకా 11th సెగ్మెంట్స్ లోనే మనకి ఉంటాయి. రైట్, ఆప్షన్ ఏ. పదండి నెక్స్ట్. ఇన్ ఫెరిటిమా స్పర్మ్స్ ఆర్ రిసీవ్డ్ అండ్ స్టోర్డ్ ఇన్. మనకి స్పర్మ్స్ అనేవి రిసీవ్ చేసుకొని ఎక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది? మనకి స్పర్మ్స్ అనేవి రిసీవ్ చేసుకొని ఎక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది? స్పర్మ్స్ ని రిసీవ్ చేసుకొని ఎక్కడ స్టోర్ చేస్తుంది? మనకి ఎక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది అన్న?
స్పర్మ్స్ని ఎక్కడ రిసీవ్ చేసుకొని స్టోర్ చేయడం జరుగుతుంది? ఏవైతే స్పర్మ్స్ ఉన్నాయో వాటిని రిసీవ్ చేసుకొని ఎక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది? వేర్ ఆర్ దే స్టోర్డ్ యాక్చువల్లీ ఆఫ్టర్ రిసీవింగ్ దెమ్? రిసీవ్ చేసుకుని ఎక్కడ స్టోర్ చేస్తాయి? స్పర్మథీకే ఏవైతే ఉన్నాయో అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ ఏ. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎన్రిచ్డ్ ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్ బై ఎర్త్వార్మ్స్ ఇస్ కాల్డ్. ఎర్త్వార్మ్స్ ఏదైతే సాయిల్ ది ఫర్టిలిటీ పెంచుతాయో దాన్ని మనం ఏమంటాము? ఎర్త్వార్మ్స్ ఏవైతే సాయిల్ ని ఫర్టిలిటీ పెంచుతాయో దాన్ని మనం ఏమంటాం? 1 minute నాన్న. ఎర్త్వార్మ్ ఏవైతే సాయిల్ ది ఫర్టిలిటీ పెంచుతాయో దాన్ని మనం ఏమంటాం? ఏమంటాం దాన్ని మనం? ఎర్త్వార్మ్ ఏదైతే సాయిల్ ది ఫర్టిలిటీని పెంచుతాయో దాన్ని మనం ఏమంటాము? వాట్ డు వి కాల్ ఇట్? వర్మీ కంపోస్టింగ్. వర్మీ కంపోస్టింగ్. ఆప్షన్ సి. ఓకే, అయింది. నెక్స్ట్ కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చేసుకుందాం రండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చేసుకుందాం. ద్రవిడ గ్రాండిస్ అంటే ఏమిటి? ఇండియాలో అన్నమాట. ఇండియాలో లాంగెస్ట్ ఎర్త్వార్మ్ కదా ద్రవిడ గ్రాండిస్ అంటే. సో ద్రవిడ గ్రాండిస్ ఇస్ ద లాంగెస్ట్ ఎర్త్వార్మ్ ఇన్ ఇండియా. ఏది 4 అవుతుంది? ఏది 4 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది. అంతే చాలు, మిగతాది మీరు మ్యాచ్ చేసేసుకోండి. ఓకే, మనకి కిటోగాస్టర్ ఎనాండిలై స్మాలెస్ట్, మెగాస్కోలిడస్ ఆర్ట్స్టాలిస్ లాంగెస్ట్, ఫెరిటిమా పాస్తుమా కామన్ ఇండియన్ ఎర్త్వార్మ్. మ్యాచ్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బ్లడ్ గ్లాండ్స్ అనేవి ఏ సెగ్మెంట్ లో ఉంటాయి? నర్వ్ రింగ్ ఏ సెగ్మెంట్ లో ఉంటుంది? బకల్ క్యావిటీ ఎక్కడ ఉంటుంది? ఫారింజియల్ నెఫ్రిడి ఎక్కడ ఉంటాయి? నేను మీకు చెప్పాను, అందుకే నర్వ్ రింగ్ ఎక్కడ ఉంటుందో అన్నది మిమ్మల్ని అడుగుతారు మ్యాచ్ ద ఫాలోయింగ్ లోని. అది అన్నమాట. సో మనకి నర్వ్ రింగ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్వ్ రింగ్ మనకి ఏ సెగ్మెంట్ లో ఉంటుంది అనుకున్నాము? నర్వ్ రింగ్ ఏ సెగ్మెంట్ లో ఉంటుంది మనకి? నర్వ్ రింగ్ చెప్పండి. మనకి బకల్ క్యావిటీ ఫస్ట్ నుంచి థర్డ్ సెగ్మెంట్ మధ్యలో ఉంటుంది. సో సిది 2 అవుతుంది. సిడి 2 ఎక్కడ ఉంది? ఈ 2 ఆప్షన్స్ లో ఉంది. ఇది తీసేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దాని తర్వాత మనకి ఫారింజియల్ నెఫ్రీడియా మనకి ఎక్కడ ఉంటాయి? 5th 6th ఇంకా 4th 5th 6th సెగ్మెంట్స్ లో. డిది 1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆప్షన్ బి అవుతుంది. ఆప్షన్ బి. ఆప్షన్ బి. ఆప్షన్ బి కదా. మనకి నర్వ్ రింగ్ ఎక్కడ ఉంటుంది? థర్డ్ ఇంకా 4th సెగ్మెంట్ లో ఉంటుంది. ఐ థింక్ డన్, వీఆర్ డన్. బ్లడ్ గ్లాండ్స్ నుంచి 5th 6th 7th సెగ్మెంట్స్ లో ఉంటాయి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 minute. ఇది రాంగ్. మనకు ఆప్షన్ బినే. వాళ్ళు ఆప్షన్ సి మార్క్ చేశారు అక్కడ, చూసుకోకండి. ఆప్షన్ బి అవుతుంది. ఇది కాదు. ఓకేనా, ఆప్షన్ బినే అవుతుంది. నెక్స్ట్, ప్రోస్టోమియం, పెరిస్టోమియం, క్లైటెలం, హైడ్రోస్టాటిక్ స్కెలెటన్. ఓకే, మనకి ప్రోస్టోమియం ఏదైతే ఉందో ప్రోస్టోమియం ఇస్ నాట్ అ ట్రూ సెగ్మెంట్ కదా. ఏది 2 అవుతుంది? సరిగా టైప్ అవ్వలేదు ఇక్కడ, ఏదో ప్రాబ్లం అయింది. ఏది 2 ఇక్కడ ఉంది. సో ఈ 2 ఆప్షన్స్ తీసేద్దాం. పెరిస్టోమియం వచ్చేసి పెరిస్టోమియం వచ్చేసి బకల్ సెగ్మెంట్. ఓకే, సో బీది 3 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి అవుతుంది. ఆప్షన్ బి. క్లైటెల్లం అనేది 14 నుంచి 16 సెగ్మెంట్ లో ఉంటుంది. హైడ్రోస్టాటిక్ స్కెలెటన్ సిలోమిక్ ఫ్లూయిడ్ వల్ల అవుతున్నది. సో డిది 1 అవుతుంది. ఓకే, ఆప్షన్ బి. సార్ బ్లడ్ గ్లాండ్స్ 4, 5, 6 కదా అంటున్నారు. బ్లడ్ గ్లాండ్స్ అనేవి 1 minute. బ్లడ్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో 1 minute నాన్న. ఓకే, మనం చదువుకున్నాం కదా ఇప్పుడు. వీ హ్యావ్ స్టడీడ్ అబౌట్ ఇట్. మనకి బ్లడ్ గ్లాండ్స్ 4th 5th 6th. ఓ కరెక్టే కదా. బ్లడ్ గ్లాండ్స్ అనేవి మనకి 4th 5th 6th సెగ్మెంట్ లోనే ఉంటాయి. కరెక్టే. ఎస్. సో మనకి 1 minute ఆగండి. అయితే మనమే తప్పు చేసామా? మనకి బ్లడ్ గ్లాండ్స్ అనేవి 4th 6th 6th సెగ్మెంట్స్ లోనే ఉంటాయి. ఓకే, కరెక్టే. సో ఏది 1 అవుతుంది. ఎస్ కరెక్ట్. ఆప్షన్ సినే. ఆప్షన్ సి కరెక్టే. కరెక్టే అమ్మా, కరెక్టే. ఓకే, బ్లడ్ గ్లాండ్స్ అనేవి మనకి 4th 5th 6th సెగ్మెంట్స్ లోనే ఉంటాయి. ఐ థింక్ మనం ఏదో మిస్ అయ్యాం ఇక్కడ. సో నాదే తప్పైంది, మై మిస్టేక్. ఓకే, పదండి. నెక్స్ట్ ఇది అయిపోయింది. అండ్ అసర్షన్ రీజన్. ఎర్త్వార్మ్స్ ఆర్ కాల్డ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్. ఎర్త్వార్మ్స్ మనం ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్ అని ఎందుకు అంటాము? ఓకే, ఎర్త్వార్మ్స్ ఆర్ నాట్ ఓన్లీ యాక్ట్ యాజ్ నేచర్ ప్లౌ బట్ ఆల్సో ఎన్రిచ్ ద ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్ బై డిపాజిటింగ్ వార్మ్ కాస్టింగ్స్. ఇవి యాక్చువల్ గాను సాయిల్ ని లూజన్ అప్ చేస్తున్నాయి. లూజన్ అప్ చేయడం వల్ల రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయ్యి గ్రో అవ్వగలుగుతున్నాయి. అది కాకుండా వర్మీ కంపోస్టింగ్ కూడా చేస్తున్నాయి ఇది కదా. సో వీటిని మనం ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్ దానివల్లే అంటున్నామా? ఆప్షన్ ఏ అయిపోతుంది. ఆప్షన్ ఏ. అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ ఏ. ఓకే,
పదండి నెక్స్ట్. ఇన్ అర్థ్వర్మ్ గిజర్డ్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద గ్రైండింగ్ మిల్. కరెక్టే. గిజర్డ్ హెల్ప్స్ ఇన్ గ్రైండింగ్ ద స్మాల్ పార్టికల్స్ ఆఫ్ ఫుడ్ అండ్ డికేయింగ్ లీవ్స్. కరెక్టే. రెండు కరెక్టే ఇక్కడ కూడాను. అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆప్షన్ అయిపోతుంది. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్, అర్థ్వర్మ్స్ ఆర్ ప్రొట్రాండస్, టెస్టిస్ మెచ్యూర్ ఎర్లియర్ దాన్ ఓవరీస్. అర్థ్వర్మ్స్ మనం ప్రొటాండ్రస్ అని అంటాము. ఎందుకు అలా ప్రొట్రాండ్రస్ అంటున్నాము అంటే ఏవైతే టెస్టిస్ ఉన్నాయో ఓవరీస్ కన్నా అర్లీగా మెచ్యూర్ అయిపోతాయి. టెస్టిస్ ఏవైతే ఉన్నాయో ఓవరీస్ కన్నా కొంచెం అర్లీగా మెచ్యూర్ అయిపోతాయి కదా. సో కరెక్టే, ఇది కూడా కరెక్టే. సో ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే, డన్ డన్, దట్స్ ఇట్ నాన్న, కరెక్ట్. ఓకేనా. సో ఇది బేసిక్గా నాన్న, ఇది బేసిక్గా మనకి ఏదైతే యాక్చువల్గా ఉన్నదో. ఓకే, అయిపోయింది. వీఆర్ డన్ విత్ అర్థ్వర్మ్. ఓకే, ఐ హోప్ దిస్ వాస్ క్లియర్ ఫర్ యూ. రేపు మనం ఆర్థ్రోపోడా ఇంకా కొంతవరకు మొలస్కా కూడా మనం స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నాం. సో రేపు మనం ఆర్థ్రోపోడా చేసుకుంటాం. ఆర్థ్రోపోడాలో మన క్లాసిఫికేషన్ అంతా చాలా ఉన్నది, అది కూడా చాలా పెద్ద టాపిక్కే. సో అది కూడా మనం రేపు కవర్ చేసుకోబోతున్నాం. సో ఐ హోప్ టుడేస్ సెషన్ వాజ్ యూస్ఫుల్ ఫర్ యూ. చాలా ఎఫర్ట్ వెళ్తున్నాను అన్న మీకోసం, ఈ సెషన్స్ ప్లాన్ చేయడంలో, ఈ క్వశ్చన్స్ యాడ్ చేయడంలో మీకోసం. ఏదైతే నేను ఎఫర్ట్ పెడుతున్నానో అది మీకు యూస్ఫుల్ అనిపిస్తున్నది అంటే ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఇప్పుడు చాట్ సెక్షన్లో కాదు, కింద కమెంట్ సెక్షన్కి వెళ్ళండి. క్లాస్ అయిన తర్వాత వెళ్ళి మీకు ఈ సెషన్ ఎలా అనిపించింది, ఇలాంటి సెషన్స్ మీకు ఇంకా కావాలా, ఎలా ఏంటి అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. యువర్ వర్డ్స్ విల్ యాక్చువల్లీ వర్క్ యాజ్ అ ఫీడ్బ్యాక్ ఫర్ మీ. దేనివల్ల అయితే నేను మీకోసం ఇంకా ఎఫర్ట్ పెట్టగలుగుతాను. మీ అందరికీ తెలుసు దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. మీరు ఎలాంటి డబ్బులు పే చేయట్లేదు దీనికోసం. సో ఫ్రీగా మీకు వస్తున్నది కాబట్టి ఎడ్యుకేషన్, మీరు చేయాల్సింది ఒకటే నా కోసం. ఓకే, కింద కమెంట్ సెక్షన్లో నాకు డెఫినెట్గా చెప్పండి మీకు సెషన్ ఎలా అనిపించిందో. సో దట్స్ అబౌట్ ఇట్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. అప్పటి వరకు రేపటి సెషన్లోని సేమ్ టైమింగ్. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. బై ఛాంపియన్స్, బై. థ్యాంక్ యూ.